గట్టిగా చెప్పండి హల్లెలూయా. మా జీవితంలో ఫస్ట్ టైము దేవుడు ఈ విధంగా గనపరిచాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ. ముందుగా దేవునికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. తర్వాత మా సతీమణి గారు కోకిల గారికి చాలా ధన్యవాదాలు. గతం 15 సంవత్సరము 2023 వరకు చాలా కష్టపడ్డాము, చాలా ఇబ్బంది పడ్డాము. అయితే దేవుడు కోకిల గారికి చాలా ధన్యవాదాలు. నన్ను వెంబడించి నన్ను ఆదరించి ప్రతి విషయంలో కూడా నాకు సహాయం చేసి ఈ 15 సంవత్సరంలో పాస్టర్ గారు నాకు తోడుగా నీడగా నిలబడి ఆవిడ ఒక ప్రార్థన వలన సహాయం వలన ఈరోజు ఈ మంచి దినాలు మంచి రోజులు చూడడానికి దేవుడు అనుగ్రహించినాడు. హల్లెలూయా. కోకిల పాస్టర్ గారు కూడా ధన్యవాదాలు. మరియు విశేషంగా మన అయ్యగారికి నేను ఎప్పుడు చెప్తాను, దేవుడు పంపించిన దైవజనుడు. మనం వెతుక్కొని వెళ్ళలేదు. దేవుడు మన సంఘానికి మనల్ని ప్రేమించే ఒక దైవజనుడు మనకి దొరికాడు. ఇటువంటి సేవ, ఇటువంటి కుటుంబము ప్రసాద్ బొల్లపట్టి వారి కుటుంబము, సునీత అమ్మగారు, వాళ్ళ పిల్లలు, వసంత్ బ్రదర్ గారు, తిలక్ బ్రదర్ గారు, గంగాధర్ బ్రదర్ గారు, స్టెల్లా గారు, వాళ్ళ పిల్లలు అందరూ కూడా మన సంఘాన్ని మనల్ని ఎంతగా అతి ఎత్తుగా ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా బహుగా స్వచ్ఛమైన ప్రేమ కలిగి ఉన్నారు. వాళ్ళు గట్టిగా చెప్పాలి కూడా వాళ్ళ కొరకు. ఒకటి సమయం ఎక్కువ తీసుకున్నాం. ఇంకో కార్యక్రమం ఉంది, వాక్యమైనాక ఇంకో కార్యక్రమం ఉంది. కాబట్టి సిద్ధంగా ఉండండి. మనం నేరుగా ఈ గారికి చప్పట్లు కొట్టి స్వాగతం పలుకుదాం. ప్రైజ్ లార్డ్. దేవుని నామమును బట్టి కూడి వచ్చిన మీ అందరికీ సంఘం తరపు నుంచి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ విధమైన అవకాశం ఇచ్చిన బ్రదర్ మోజెస్ గారికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మన మధ్యన మైంకేస్ పాస్టర్ గారిని బట్టి కూడా మీకు కూడా హృదయపూర్వకంగా దేవుని కృపను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. సో నేరుగా మనం వాక్యంలోకి వెళ్ళిపోదాము. ನೇರವಾಗಿನ ವಾಕ್ಯ ಕೇಳೋಣ. వాక్యము చాలా ప్రాముఖ్యము. ವಾಕ್ಯ ಬಹಳ ಮುಖ್ಯ. వాక్యములో సమస్తం ఉన్నది. ನಮ್ಮ ವಾಕ್ಯದಲ್ಲಿ ಎಲ್ಲವೂ ನಮಗೆ ಅಡಗಿದೆ. సో వాక్యానికి మనము ప్రాముఖ్యముగా ప్రథమ పీఠం వేయాలి. ವಾಕ್ಯಕ್ಕೆ ನಾವು ತುಂಬಾ ಮುಖ್ಯ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಕೊಡಬೇಕು. కానీ మనము ఆరాధనకి ఇస్తాము టైము. ನಾವು ಸ್ವಲ್ಪ ಆರಾಧನೆಗೆ ಸಮಯ ಕೊಡ್ತೀವಿ. వాక్యం దగ్గర రాగానే వాక్యం ఏమంటే వాళ్ళని బయటికి వెళ్ళిపోతారు. ವಾಕ್ಯ ಕೇಳಕ್ಕೆ ಪ್ರಾರಂಭವಾಗುವ ಹೊರಗಡೆ ఆరాధన నీ బ్రతుకు మార్చదు. ಆರಾಧನೆ ವಾಕ್ಯ ನಿಮ್ಮ ಜೀವನ ಬದಲಾಗೋದಿಲ್ಲ. వాక్యము నీ బ్రతుకు మారుస్తుంది. ವಾಕ್ಯನೇ ನಿಮ್ಮ ಜೀವನ ಬದಲಾಗುತ್ತದೆ. ఎందుకంటే వాక్యము సత్యము. ಯಾಕಂದ್ರೆ ವಾಕ್ಯವು ಸತ್ಯವಾಗಿದೆ. సత్యం ఉన్న వాక్యమును మనము అనుసరించాలి. ಸತ್ಯವುಳ್ಳ ವಾಕ್ಯವನ್ನು ಹಿಂಬಾಲಿಸಬೇಕು. ఆ వాక్యమును మన హృదయంలో భద్రపరచుకోవాలి. ಆ ವಾಕ್ಯವನ್ನು ಹೃದಯದಲ್ಲಿ ಭದ್ರವಾಗಿ ಇಟ್ಕೋಬೇಕು. అంతేగాని ఏదో గుడికి వచ్చాము అటెండెన్స్ కోసం అయితే ಆರಾಧನలో వాక్యమును వినమాకండి. ನಾವು ಒಂದು ಅಟೆಂಡೆನ್ಸ್ ಗಾಗಿ ಬಂದಿಲ್ಲ ಆ ತರ ವಾಕ್ಯ ಕೇಳಬಾರದು. ಅಟೆಂಡೆನ್ಸ್ కోసం నువ్వు గనక వస్తే నిన్ను మోసం చేసుకున్నట్లే. ನೀವು ಒಂದು ವೇಳೆ ಏನೋ ಬರ್ಬೇಕಂತ ಬಂದ್ರೆ ನೀವು ಮೋಸ ಮಾಡ್ಕೊಳ್ಳೋದು ಹಾಗೆ. సో ఏంటంటే వాక్యము గనక నీ హృదయంలో గనక వెళితే, ವಾಕ್ಯ ಹೃದಯದಲ್ಲಿ ಹೋದರೆ, సో ఆ వాక్యము నీ ద్వారా పని చేయాలి. ఆ వాక్యం నిನ್ನ ಮೂಲಕ ಕೆಲಸ ಮಾಡುತ್ತದೆ. నీ క్రియల ద్వారా పని చేయాలి. నిನ್ನ క్రియಗಳ ಮೂಲಕ ಕೆಲಸ ಮಾಡುತ್ತದೆ. నీ నోటి ద్వారా పని చేయాలి. నిన్న బాయిದ ಕೆಲಸ ಮಾಡುತ್ತದೆ. సో ఈ విధంగా వాక్యం ఉంటుంది. ఈ ప్రకార వాక్య ఇರುತ್ತೆ. సో ఈ రోజు నా టాపిక్ ఏంటంటే, ಇವತ್ತು ವಾಕ್ಯದ ಸಾರಾಂಶ, నేనేమంటున్నానంటే మనం అందరము దేవుళ్ళమే. ನಾನು ಹೇಳುತ್ತೆ ನಾವೆಲ್ಲರೂ ದೇವರುಗಳಾಗಿದ್ದೇವೆ. దేవుని వాక్యము చెప్తున్నది, ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳುತ್ತದೆ ఈ మనమందరము దేవుళ్ళమే అని చెప్తున్నది. ನಾವೆಲ್ಲರೂ ದೇವರುಗಳಾಗಿದ್ದೇವೆ ಅಂತ ಹೇಳುತ್ತದೆ. మనము మనుషులము కాదు, ನಾವು మనుషురಲ್ಲ, ನಾವು దైవత్వము కలిగిన దైవత్వముಳ್ಳవరాగి దేవుని కుమారులమై ఉన్నాము. కాబట్టి మనము కూడా దైవములే అంటున్నాడు. ನಾವು ಕೂಡ ದೇವರುಗಳಾಗಿದ್ದೇವೆ. ఎందుకు ఈ దైవము అంటున్నాడు? ಯಾಕೆ ದೇವರುಗಳನ್ನು ಹೇಳ್ತದೆ? ఎందుకు ప్రభు నాలో సత్యము జీవము మార్గము ఉంది అంటున్నాడు? ಯಾಕೆ ದೇವರು ನನ್ನಲ್ಲಿ ಸತ್ಯ ಜೀವ ಮಾರ್ಗ ಎಂದು ಹೇಳ್ತಿದ್ದಾರೆ? ఏంటి ఆ సత్యము? ಏನು ಸತ್ಯ? ఏంటి ఆ నిజము? ಏನು నిజ? ಏನು ఆ నిజము ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఆ నిజ ಏನನ್ನು ತಿಳ್ಕೋಬೇಕು. దేవుడు ఏం చెప్తున్నాడు? ప్రభు ఏం చెప్తున్నాడంటే, దేవుడు ಹೇಳ್ತಾನೆ ಗೊತ್ತಾ? నేనే మార్గము, నానే మార్గము, నేనే సత్యము, నానే సత్యము, నేనే జీవము అంటున్నాడు. నానే జీవవాಗಿದೆ. అంటే ఈ లోకానికి ఆయన ఏదో ఒక సత్యము చెప్పడానికి వచ్చాడు. ఈ లోకಕ್ಕೆ దేవుడు సత్యವನ್ನು ಹೇಳಕ್ಕೆ ಬಂದಿದ್ದಾನೆ. ఆ సత్యము చెప్పి నీ కనుల ముందున్న నీ యొక్క అడ్డుగోడలను తొలగించి, ఆ సత్యವನ್ನು ಹೇಳಿ ನಿನ್ನ ಕಣ್ಣುಗಳಿರುವಂತ ಅಡ್ಡುಗೋಡೆ ತೆಗೆದು ಹಾಕಿ, తండ్రి చెంతకు వెళ్ళుటకు మార్గమై ఉన్నాడు. ತಂದೆಯ ಬಳಿಗೆ ಹೋಗಲಿಕ್ಕೆ ಮಾರ್ಗ,
ఆ మార్గము వెళ్ళటానికి నీవు జీవమై నిత్య జీవంలోకి వెళ్ళాలి కాబట్టి మార్గದಲ್ಲಿ ನಿತ್ಯ ಜೀವಕ್ಕೆ ಹೋಗಬೇಕಾಗಿದೆ. సో ఆ జీవము కూడా ఆయనే ఉన్నాడు. ఆ జీవము కూడా ఆತನಾಗಿದ್ದಾನೆ. అయితే ఆయన మాట్లాడుతున్న మాటలో ఏంటి ఒక మర్మము దాచి ఉంచాడు. ಆತನು ಮಾತಾಡುವಂತ ಮಾತಿನಲ್ಲಿ ಮರ್ಮ ಏನಿದೆ, ಸತ್ಯ ಏನಿದೆ. మనము ఇలాగ శరీరముతో ఉన్నప్పుడు మనం ఎలాగ దైవములు అవుతాము. ನಾವು ಶರೀರದಲ್ಲಿರುವಾಗ ಹೇಗೆ ದೇವರುಗಳು ಸಹ ಆಗ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ? దైవములు అవ్వాలంటే నువ్వేం చేయాలి? ದೇವರಾಗ್ಲಿಕ್ಕೆ ನೀವೇನ್ ಮಾಡ್ಬೇಕು? నీ శరీరంలో పొద్దున్న లేచిన కాడి నుంచి ఏదో ఒక తెలియకుండా తెలిసే 100కి 100 తప్పులు చేస్తూనే ఉంటాము. సంజೆವರೆಗೂ ఎద్దు ఎಷ್ಟో తప్పులు ಮಾಡ್ತೇವೆ. ఎన్నో పాపపు మాటలు మాట్లాడుతూనే ఉంటాము. పాపದ మాటలు మాట్లాಡ್ತೇವೆ. ఇప్పుడు అయినప్పటికీ దేవుడు నిన్నేమన్నాడంటే నువ్వు కూడా దైవమే అంటున్నాడు. దేవుడు అంటాడు ನೀವು ಕೂಡ ಏನಾಗಿದ್ದೀರಿ, ದೇವರುಗಳಾಗಿದ್ದೀರಿ. ఎందుకు అన్నాడు ఆ మాట? ಯಾಕೆ ದೇವರುಗಳು ఎందుకు అన్నాడు? ఆ వెనక ఉన్న యొక్క మర్మం ఏంటి, రహస్యం ఏంటి? సత్య ಏನು, రహస్య ಏನು? ఇదే ఈ రోజు యొక్క వాక్య సారాంశం. ఈ ಒಂದು ವಾಕ್ಯದ ಉದ್ದೇಶವಾಗಿದೆ. ప్రభు ఈ లోకానికి వచ్చింది సత్యము చెప్పడానికి. ದೇವರು ಲೋಕಕ್ಕೆ ಬಂದದ್ದು ಸತ್ಯವನ್ನು ಹೇಳಲಿಕ್ಕೆ. సంఘానికి కూడా సత్యమే బోధించాలి. ಸಭೆಗೆ ಕೂಡ ಸತ್ಯವನ್ನು ಹೇಳಬೇಕು. కల్పనా కథలు, ನಾವು ಕಲ್ಪನೆ ಕಥೆಗಳು అవి చెప్పకూడదు, అవి ಹೇಳಬಾರದು. కానీ మనకి కల్పన కథలకే మన చెవులు దురద చెవులుగా వినడానికి, ನಾವು ಕಲ್ಪನಾ ಕಥೆಗಳನ್ನು ಕೇಳಕ್ಕೆ ನಮ್ಮ ಕಿವಿಗಳು ಇಷ್ಟಪಡುತ್ತದೆ. మనం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తా ఉంటాం. ನಾವು ಹೆಚ್ಚಾಗಿ ಆಸೆ ತೋರಿಸ್ತೇವೆ. కానీ సత్యము ఎప్పుడు మొరటగా ఉంటుంది. సత్యವು కహిಯಾಗಿರುತ್ತದೆ, కానీ సత్యము కఠినంగా ఉంటుంది. సత్య కఠినವಾಗಿರುತ್ತದೆ. ఆ సత్యాన్ని నువ్వు అంగీకరించడానికి నీ తలంపు ఒప్పుకోదు. ఆ సత్యವನ್ನು నేను అంగీకార ಮಾಡಲಿಕ್ಕೆ నేను ఆలోచన ఒప్పుಕೊಳ್ಳೋದಿಲ್ಲ. మనం పోయిన వారము ఓదువార మనస్సు గురించి మాట్లాడుకున్నాం. మనస్సుల ಬಗ್ಗೆ మాట్లాడిದ್ದೇವೆ. మనస్సు చాలా ప్రాముఖ్యమని మాట్లాడుకున్నాం. ముఖ్య. సో కానీ ఈ మనస్సు గ్రహించాల్సిన ముందుగా ఒక సత్యాన్ని, ఈ మనస్సు బదలేక సత్యం తిಳುకోಬೇಕು. ఎందుకంటే మొదటగా అక్సెప్టేషన్ దొరికేది నీ మనసే. మొదలు నిన్న మనస్సు అంగీకార ಮಾಡುತ್ತದೆ. సో ఈ రోజున ఈ సత్యాన్ని నీ మనసు అక్సెప్టెడ్ చేయాలని ప్రభువు నామం పేరట కోరుకుంటున్నాను. సత్యం నిన్న మనస్సు అంగీకార ಮಾಡಕ್ಕೆ ನಾನು యేసు నామములో ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತೇನೆ. ముందుగా మనకి తెలియాల్సింది ఏంటంటే, మొదలు ನಮಗೆ ಗೊತ್ತಾದ ವಿಷಯ ಗೊತ್ತಾ? మనం ఎవరము? ನಾವು ಯಾರಾಗಿದ್ದೇವೆ? ఎవరమే ఉన్నాం మనము? ನಾವು ಯಾರಾಗಿದ್ದೇವೆ? ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మిమ్మల్ని ಇದ್ದೀರಾ ಹೇಳಿ, ನಾವು ಯಾರಾಗಿದ್ದೇವೆ? మీరెవరు? ನೀವು ಯಾರು? దేవర 100%. 100% కదా? సత్య. వెరీ గుడ్. ಹೌದು. తండ్రి కుమారుడు ఏ విధంగా ఏకమై ఉన్నారో, ತಂದೆ ಮಗ ಯಾವ ತರ ಏಕವಾಗಿದ್ದಾರೋ, ప్రభువు మనము కూడా ఏకమై ఉన్నాము. ದೇವರು ಕರ್ತನು ನಾವು ಕೂಡ ಏಕವಾಗಿದ್ದೇವೆ. ఇప్పుడు దాని అర్థం ఏంటి? ಅದರ ಅರ್ಥ ಏನು? అంటే ఒకటే కదా, ಒಂದೇ ಅಲ್ವಾ? తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎలా ఒకటై ఉన్నారు, మగను పరిశుద్ధాత్మ ಯಾವ ರೀತಿ తండ్రి కుమారుడు నువ్వు ఒకటై ఉన్నావు కదా. ತಂದೆ ಮಗ ನೀನು ಒಂದಾಗಿದ್ದೀಯಾ. నీవు దేవుడికి ఏమై ఉన్నావు? ನೀವು ದೇವರಿಗೆ ಏನಾಗಿದ್ದೀಯಾ? ఏమై ఉన్నావు? ಏನಾಗಿದ್ದೀಯా? మనము ఆయనకి ఆలయమై ఉన్నాం కదా. ನಾವು ಆತನಿಗೆ ಆಲಯವಾಗಿದ್ದೇವೆ. సరే, ఇప్పుడు పరలోక రాజ్యం ఎక్కడుంది? పరలోక రాజ్యం ఎಲ್ಲಿದೆ ಗೊತ್ತಿದೆ? ఎಲ್ಲಿದೆ ಹೇಳಿ? ఎక్కడుంది పరలోక రాజ్యం? పరలోక రాజ్ಯ ఎక్కడుంది? ఎಲ್ಲಿದೆ? గట్టిగా చెప్పాలి. గట్టిగా ಹೇಳಿ. మనలోనే ఉంది. నమ్మలోగా ಇದೆ. ఇప్పుడు ప్యారడైజ్ ఎక్కడుంది? ಇಲ್ಲಿ ಪರದೇಶಿ ಎಲ್ಲಿದೆ? ఎక్కడుంది? పరదేశి ఎಲ್ಲಿದೆ? మనలోనే ఉంది. ಅದು ನಮ್ಮಲ್ಲಿದೆ. దేవుని రాజ్యం ఎక్కడుంది? ದೇವರ ರಾಜ್ಯ ಎಲ್ಲಿದೆ? మనలో ఉందన్నాడు. ನಮ್ಮಲ್ಲಿದೆ ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. నీలోనే ఉందన్నాడు. ಇನ್ನೆಲ್ಲ ಇದೆ. మరి ప్యారడైజ్ ఎక్కడుంది? ఇప్పుడు పరదేశి ఎಲ್ಲಿದೆ? ప్యారడైజ్ కూడా నీలోనే ఉన్నది. పరదేశి కూడా నిన్నಲ್ಲಿದೆ. ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? ಈಗ ದೇವರಲ್ಲಿದ್ದಾನೆ. ఎక్కడున్నాడు దేవుడు? ದೇವರಲ್ಲಿದ್ದಾನೆ. నీలోనే ఉన్నాడు. నిన్నಲ್ಲೇ ದೇವರಿದ್ದಾನೆ. పరలోక రాజ్యము నీలోనే ఉన్నది. పరలోక రాజ్యం నిన్నಲ್ಲಿದೆ. ఆయన ప్యారడైజ్ నీలోనే ఉన్నది. పరదేశి నిన్నಲ್ಲಿದೆ. ఆయన యొక్క శక్తి నీలో ఉన్నది. శక్తి నిన్నಲ್ಲಿದೆ. పరిశుద్ధాత్ముడు నీలోనే ఉన్నాడు. పరిశుద్ధాత్మ నిన్నಲ್ಲಿದ್ದಾನೆ. తండ్రి కుమారుడు వచ్చి నీలోనే ఉంటున్నా అన్నాడు. నిన్నಲ್ಲಿರ್ತಾರೆ. ಆದರೆ ನೀವು నీలో ఉన్న యొక్క శక్తిని తెలుసుకోలేకపోతున్నావు. నిన్నಲ್ಲಿರುವ శక్తిಯನ್ನು ತಿಳ್ಕೊಳ್ತಾ ಇಲ್ಲ. అదే సత్యము చెప్పడానికి వచ్చాడు. సత్యವನ್ನು ಹೇಳಲಿಕ್ಕೆ ಬಂದಿದ್ದಾನೆ. మనం పరలోకం వైపు చూస్తున్నాము. పరలోకದ కಡೆಗೆ ನೋಡ್ತೇವೆ. ప్రభువు చెప్తున్నాడు పరలోకము నీలోనే ఉన్నది. పరలోక నిన్నಲ್ಲಿದೆ. నీలో ఉన్న పరలోక రాజ్యాన్ని ఏ విధంగా నువ్వు స్వతంత్రించుకోవాలి? పరలోకವನ್ನು ಯಾವ ತರ స్వాతంత్ర్యం ಮಾಡಿಕೊಳ್ತೀಯా? ఎలా స్వతంత్రించుకోవాలంటే ఆయన ఆత్మగా జీవించిన రోజున, బతుకుವಾಗ, ఈ శరీరము నుంచి శరీరದಿಂದ నువ్వు ప్రభువును అంగీకరించిన తర్వాత, ದೇವರನ್ನು ಸ್ವೀಕಾರ ಮಾಡಿದ ನಂತರ క్రీస్తులో ఆయన ఆత్మగా తిరిగి జన్మించాలి. ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಆತ್ಮವಾಗಿ ಜನ್ಮಿಸಬೇಕು. ఈ లోకంలో పాపి అంటే ఎవరు? ఈ లోకದಲ್ಲಿ పాపి ಯಾರು? ఎవరు పాపి? ಯಾರು పాపి? ಯಾರು? నువ్వు శరీరంలో గనక జీవించినన్ని రోజులు కూడా, శరీరದಲ್ಲಿರುವಂತ ದಿನಮಾನಗಳು, ఈ లోకంలో నువ్వు పాపివే. లోకದಲ್ಲಿ పాపి. నీను నీ శరీరం జయించి, జయిసి, నేను ఆయన ఆత్మగా తిరిగి జన్మిస్తాను అని నూతన సృష్టింప జరిగిన తర్వాత,
ಆತ್ಮವಾಗಿ ಜನ್ಮಿಸಿದ ನೂತನ ఆ ಸೃಷ್ಟಿ రోజు నుంచి నువ్వు ఆయన ఆత్మ కాబట్టి ಆವತ್ತು ನೀನು ಆತ್ಮವಾಗಿದ್ದೀಯಾ. ఆ ఆత్మని ప్రభు ఏమంటున్నాడంటే ಆ ಆತ್ಮ ದೇವರು ಹೇಳ್ತಾರೆ పాపమును ముట్టనివను చేయనివను అన్నాడు. ಪಾಪವನ್ನು ಮುಟ್ಟಲಿಕ್ಕೆ ಬಿಡುವುದಿಲ್ಲ, ಮಾಡಲಿಕ್ಕೆ ఏ ಬಿಡುವುದಿಲ್ಲ, దుష్టుడును కూడా ముట్టనివను అంటున్నాడు. ಯಾವ ದುಷ್ಟನು ಮುಟ್ಟುವುದಿಲ್ಲ. నేను ఆత్మయ ఉన్నాను, నువ్వు ఆత్మయ ఉన్నావు అని ನಾನು అన్నాడు. ಆತ್ಮವಾಗಿದ್ದೇನೆ, ನೀನು నువ్వు ಆತ್ಮವಾಗಿದ್ದೀಯಾ. ఈ శరీరమును దాటిన రోజునే ಶರೀರವನ್ನು ದಾಟುವಾಗ, ఈ శరీరమును దాటాలి అని అంటే ಶರೀರ ದಾಟಬೇಕೆಂದರೆ ముందుగా ఆయన చెప్పే సత్యమును ఒప్పు తీరాల్సిందే. ಮೊದಲು ಆತನು ಹೇಳುವಂತ ಸತ್ಯವನ್ನು ಒಪ್ಪಬೇಕು. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ಈಗ ಸತ್ತವರು ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತಾರೆ? ఎక్కడికి వెళ్తారు? ಸತ್ತವರು ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತಾರೆ? ఇప్పుడు బాప్తిసం తీసుకుని రక్షణ పొంది చనిపోయిన వాడు ఎక్కడికి వెళ్ళాడు? ಈಗ ಬಾಪ್ತಿಸಂ ಪಡ್ಕೊಂಡು ರಕ್ಷಣೆ ಪಡ್ಕೊಂಡು ಸತ್ತವರು ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತಾರೆ? ఎక్కడికి వెళ్ళారు? ಎಲ್ಲಿಗೆ ಹೋಗ್ತಾರೆ? పరదేశి. పరదేశం ఎక్కడుంది? ಪರದೇಶಿ ಎಲ್ಲಿದೆ? ఇక్కడే ఉంది. ఎక్కడుంది? ಇಲ್ಲ, ಎಲ್ಲಿದೆ? మనలో ఉంది, ನಮ್ಮಲ್ಲಿದೆ. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఎక్కడ ఉన్నట్టు? ಸತ್ತವರು ಎಲ್ಲಿದ್ದಾರೆ? ನಮ್ಮಲ್ಲಿದ್ದಾರಾ? మనలోనే ఉన్నాడు, నమ్మలిದ್ದಾರೆ. సజీవులుగా లేపుతా అన్నాడు కదా. అతను సజీవాಗಿ ఎబ్బుస్తేనే. ఎందుకు మనలోనే ఉన్నాడు అని అంటే ಯಾಕೆ ನಮ್ಮಲ್ಲಿದ್ದಾನೆ ಗೊತ್ತಾ? ఆయన పరలోక రాజ్యం మనలోనే ఉంది, పరలోక రాజ్యం నమ్మలిದೆ. ఆయన పరదేశి కూడా మనలోనే ఉంది. పరదేశి నమ్మలిದೆ. ನಾವು ఈ లోకానికి ఏమై ఉన్నాము? ಲೋಕಕ್ಕೆ ಏನಾಗಿದ್ದೇವೆ? వెలుగాగిದ್ದೇವೆ. ఈ సృష్టి అంతటికి కలిపి ఏ వెలుగుంది? ಇಲ್ಲಿ ಬ್ರಹ್ಮಾಂಡಕ್ಕೆ ಯಾವ ಬೆಳಕಿದೆ? ఒకటే వెలుగు ఉన్నది. ಬೆಳಕಿದೆ. ఇప్పుడు ఇన్ని లైట్లు వెలుగుతున్నాయి. ఇಷ್ಟು లైట్ ಬೆಳಗ್ತಾ ಇದೆ. ఈ లైట్ లో ఉన్న కరెంట్ ఒకటా లేకపోతే రకరకాలుగా ఉందా? లైట్ అంటే కరెంట్ ಒಂದಾ? కనపడడానికి లైట్లు రకరకాలుగా లైట్లు ఉన్నాయి ఇక్కడ. కాన్లికే ತುಂಬಾ లైట్ಗಳು ఇದ್ದಾವೆ. అలాగే అదే ತರ ఈ భూమిని విడిచిన తర్వాత ఈ భూలోకం బిట్ట ಮೇಲೆ ఒకే లైట్ లోకి సమస్తము వెళ్ళిపోతుంది. ಒಂದೇ ಬೆಳಕು ಎಲ್ಲ ಸೇರಿಕೊಳ್ಳುತ್ತೆ. ఆ లైట్ ఎక్కడ ఉందిరా అంటే నీలోనే ఉన్నది. ఆ ಬೆಳಕು నిన్నಲ್ಲಿದೆ. పరలోక రాజ్యము నీలోనే ఉన్నది. పరలోక రాజ్యం నిన్నಲ್ಲಿದೆ. పరదేశి నీలోనే ఉన్నది. పరదేశి నిన్నಲ್ಲಿದೆ. పరిశుద్ధాత్ముడు నీలోనే ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు నిన్నಲ್ಲಿದ್ದಾನೆ. ఇది గ్రహించాలి అని అంటే తిಳುకోಬೇಕಂದ್ರೆ ముందుగా మొదలు సత్యమును తెలుసుకోవాలి. సత్యం తిಳುకో. విశ్వాసం కన్నా గొప్పది సత్యము. ನಂಬಿಕೆಗಿಂತಲೂ ಶ್ರೇಷ್ಠ ಸತ್ಯ. విశ్వాసము కన్నా ನಂಬಿಕೆಗಿಂತ విశ్వాసం అంటే ఏంటి? ನಂಬಿಕೆ ಅಂದ್ರೆ ಏನು? ఒకదాన్ని నువ్వు నమ్ముతున్నావు బలంగా, ಅದನ್ನು ನೀವು ಬಲವಾಗಿ ನಂಬುತ್ತಿದ್ದೀರಿ. కానీ విశ్వాసం కన్నా గొప్పది సత్యము. ಆ ನಂಬಿಕೆಗಿಂತ ದೊಡ್ಡದು ಸತ್ಯ. ఆ సత్యము శాశ్వతము. ಆ సತ್ಯ ಶಾಶ್ವತ. కానీ నీ నమ్మకము, ನಿನ್ನ ನಂಬಿಕೆ అశాశ్వతం. ఎప్పటికైనా ಶಾಶ್ವತ. ಯಾವಾಗಲೂ నీ విశ్వాసం ఏమైపోతుంది? ನಂಬಿಕೆ ಏನಾಗುತ್ತೆ? ఏమైపోతుంది? విరిగిపోతుంది. ಅದು ಮುರಿದು ಹೋಗುತ್ತದೆ. కానీ సత్యము సత్య శాశ్వతంగా ఉంటుంది. ಶಾಶ್ವತವಾಗಿರುತ್ತದೆ. ఆ సత్యమనే చెప్పడానికి ప్రభువు సత్యವನ್ನು ಹೇಳಲಿಕ್ಕೆ ಕರ್ತನು ఈ భూలోకಕ್ಕೆ ప్రభువు కుమారుడుగా, దేವರು మగనాగి, సత్య సంపూర్ణుడుగా, సత్య సంపూర్ణనాಗಿ ఆయన వాక్యమై తనను తాను తగ్గించుకొని వాక్యವಾಗಿ తనను సువార్తగా మనందరిలో ఉన్నాడు. సువార్తగా నమ్మల్లలో ఇದ್ದಾನೆ. ఇది సత్యమును తెలుసుకోవాలి నా సహోదరి సహోదరుడా. ఏం చెప్తున్నాడు ఆ సత్యం? యేసు ప్రభు చూద్దాం ఈ రోజున. మత్తయి సువార్త 22:16. మత్తయి సువార్త 22:16. త్వరగా తేలి. మత్తయి సువార్త 22:16. 22:16. ಬೇಗ మత్తయి సువార్త 22. బోధకుడా, నీవు సత్యవంతుడివై ఉండి దేవుని మార్గమును సత్యముగా బోధించుచున్నావని నీవు ఎవరిని లక్ష్య పెట్టనియవు, నీవు లక్ష్య పెట్టవనియు. వాయిస్ పెంచండి. చెక్. మొహమాటము లేడివాడివనియు ఎరుగుదము. సత్యము చెప్పేటప్పుడు, సత్యమును బోధించేటప్పుడు ఎలా ఉండాలంటే, ಹೇಳುವಾಗ ಸತ್ಯ ಬೋಧನೆ ಮಾಡುವಾಗ ಹೇಗಿರ್ಬೇಕು ಗೊತ್ತಾ? అయ్యా మన ఈ మాటలంటే సంఘం ఏమంటుందో ఏంటో. అయ్యా ಎಷ್ಟು మాట్లాడిದ್ರೆ సభೆ ఏం ಹೇಳುತ್ತಾ ಏನೋ. అసలే మీరు యూట్యూబ్ లో ఉంటున్నారు, ನೀವು ಯೂಟ್ಯೂಬ್ ಅಲ್ಲಿ ఇದ್ದೀರಿ. ఎవరేమనుకుంటారో ఏంటో, అన్కోతారో, సంఘము ప్రార్థన వంగానే ఏమనుకుంటారో ఏంటో, ప్రార్థన ఏం అన్కోతారో. మన ఆలోచనలు ఇక్కడే ఉన్నాయి. ನಮ್ಮ ఆలోచన ఇల్లే ಇದೆ. ప్రభు ఏం చెప్తున్నాడు? దేవుడు ఏం ಹೇಳ್ತಿದ್ದಾನೆ? బోధకుడా, ಬೋಧಕನೇ, నీవు సత్యవంతుడై ఉండి ನೀನು సత్యವಂತನು దేవుని మార్గమున, ದೇವರ మార్గವನ್ನು సత్యముగా బోధించుచున్నావనియు, బోధిಸುವವನು, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు, ఎదురుదవను, మొహమాటము లేనివాడివనియు. ನೀನು ಜನರ ಮುಖ ಸುತ್ತಿಗೆ, మొహమాటం అనేది ఉండదు. ಆದ್ರೆ ಮುಖ ಸುತ್ತಿ ಇರೋದಿಲ್ಲ. మేము ఎరుగుదాం అలాగ ఉన్నావని నువ్వు. నేను ఆగితే ಗೊತ್ತಿದೆ నಮಗೆ. ఇలాంటి సత్యమును ఇంత సత్యವನ್ನು ఎవరో గురించి కాదు బోధించాల్సిందే. ಯಾರಿಗಾಗಿ ಅಲ್ಲ, సత్యము ప్రభువు కొరకు ప్రకటించాలి. కర్తనಗಾಗಿ, ప్రభు కొరకే, ప్రభులోకి వచ్చటకు ప్రకటించాలి. కర్తన సంగడ బరువుదక్కాಗಿ. ఈ రోజున ಇವತ್ತು ఈ శరీరానికి లోబడి శరీరಕ್ಕೆ ನಾವು వాక్యాన్ని కుదించేసి, వాక్యವನ್ನು కಡಿಮೆ ಮಾಡಿ, వాక్యాన్ని మీకు ఎలాగ నచ్చితే ఆ విధంగా బోధించే విధంగా ఇష్ట ప్రకారವಾಗಿ ಬೋಧನೆ ಮಾಡಿ సంఘము మారిపోతుంది. సభೆ బదలాಗ್ತಾ ಇದೆ. కానీ నీవు ఆದ್ರೆ ನೀನು అవి
ಅವಿವೇಕమైన ಜ್ಞಾನముతో ನೀನು ಜ್ಞಾನ ಇಲ್ಲದವರಾಗಿ దేవుడిచ్చిన ಜ್ಞಾನముతో ದೇವರು ಕೊಡುವಂತ ಜ್ಞಾನದಿಂದ వాక్యాన్ని అర్థం చేసుకోకుండా ఉన్నావు. ವಾಕ್ಯವನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳದೆ ಇದ್ದೀಯಾ? వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ವಾಕ್ಯನ ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡರೆ వాక్యము సత్యము. ವಾಕ್ಯವು ಸತ್ಯವು. సత్యము ఎవరికి భయపడకూడదు. ಸತ್ಯ ಯಾರಿಗೂ ಭಯಪಡೋದಿಲ್ಲ. అది ఎంత సమస్య వచ్చినా, ಎಷ್ಟು ಕಷ್ಟ ಬಂದರೂ సత్యములో ప్రభు యందు నువ్వు నిలబడాలి. ಕರ್ತನಲ್ಲಿ ನಿಲ್ಲು. అలాంటి సువార్తను ప్రకటించాలి. ಅಂತ ಸುವಾರ್ತೆ అదే సువార్తని ప్రభు ప్రకటించాడు. ಆ ಸುವಾರ್ತೆ ದೇವರು ಹೇಳಿದ್ದಾರೆ. అలాగే ప్రకటించాడు కాబట్టి ಆ ತರ ಹೇಳಿದ್ದರಿಂದ ఆయన హతసాక్షిగా ಆತನು చంపబడ్డాడు. ರಕ್ತ ಸಾಕ್ಷಿಯಾಗಿ ಮರಣ ಹೊಂದಿದ. మార్కు సువార్త 12:14. ಮಾರ್ಕನ ಸುವಾರ್ತೆ 12. త్వరగా ಮಾರ್ಕನ ಸುವಾರ್ತೆ 12:14. వారు వచ్చి, బోధకుడా నీవు సత్యవంతుడవు, నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవాడవని మేము ఎరుగుదము. నీవు మొహమాటము లేనివాడనై దేవునికి మార్గమును సత్యముగా బోధించుచున్నావు. కైసరుకు పని ఇచ్చుట న్యాయమా కాదా? అంటే ఈ లోకంలో ఉన్నా గానీ ಲೋಕದಲ್ಲಿ ಇರುವಾಗಲೂ ಕೂಡ లోకం వాటి వరకు కూడా నువ్వు తలయొగ్గాలి. ಲೋಕದ ಕಡೆಗೆ ಸ್ವಲ್ಪ ತಲೆ ಬಾಗಿಸಬೇಕಾಗುತ್ತದೆ. సత్యమందే నిలబడాలి. సత్యದಲ್ಲಿ నిల్లಬೇಕು. ఇదే మాటలను రకరకాలుగా మత్తయిలో, మార్కులో, లూకా సువార్తలో ప్రకటిస్తున్నాడు. ఇదే మాటలు వ్యత్యాసంగా సువార్తలు 4 సువార్తలు చాలా ప్రాముఖ్యము. సువార్త బహಳ ముఖ్య. ఈ 4 సువార్తలలోనే ఈ 4 సువార్ತೆಯಲ್ಲಿ ప్రభు అంటే ఏంటో తెలియచెప్పారు. ದೇವರು ಏನೆಂದು ಹೇಳುತ್ತದೆ. లూకా సువార్త 20:21. ಲೂಕನ ಸುವಾರ್ತೆ 20:21. త్వరగా 20:21. వారు వచ్చి బోధకుడా నీవు న్యాయముగా మాట్లాడుచున్నావని బోధించుచున్నాము. నీవు ఎవని యందును మొహమాటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని ఎరుగుదుము. ఇక్కడ ఏమంటున్నాడు? ఈ 3 ఇప్పుడు నేను చెప్పిన 3 మత్తయి, మార్కు, లూకాలో, మార్కు, లూకದಲ್ಲಿ ఈ ముగ్గురు ఏమంటున్నారంటే, నీవు సత్యవంతుడివి, సత్యాన్ని ప్రకటిస్తావు, మొహమాటము లేకుండా ఎలాంటిది ఏం జరిగినా కూడా సత్యమునే ప్రకటిస్తావు. ఇప్పుడు యేసు ప్రభు ఏ సత్యాన్ని ప్రకటించాడు చూద్దాం. యేసు స్వామి ఏం సత్యం? యోహాను సువార్త 10:30. యోహాను సువార్ತೆ 10:30ನೇ వాక్య, 34ನೇ వాక్య, 30 నుంచి 39 దాకా. యోహాను సువార్ತೆ 10ನೇ అధ్యాయ 30 ರಿಂದ 34 వరకు. నేనును తండ్రియును ఏకమై ఉన్నాము. తండ్రి కుమారుడు ఏమై ఉన్నాడు? ఇక్కడ ತಂದೆ ಮಗನು ಏನಾಗಿದ್ದಾನೆ? ఏకమై ఉన్నాడు. ಒಂದೇ ಆಗಿದ್ದಾರೆ. అలాగే ప్రభువు నువ్వేమై ఉన్నావు? ಆಗ ದೇವರು ನೀನ ಏನಾಗಿದ್ದೀಯ? ఏకమై ఉన్నారు. ಒಂದೇ ಆಗಿದ್ದೀರಿ. అంటే పైన కింద సమస్తము ఒకటే. ಮೇಲೆ ಕೆಳಗಡೆ ಎಲ್ಲವೂ ಒಂದೇ. ఒకటే వెలుగు, ಒಂದೇ ಬೆಳಕು, ఒకటే రాజ్యము, ಒಂದೇ ರಾಜ್ಯ, ఒకటే జీవము. ಒಂದೇ ಜೀವ. జీవము రకరకాలుగా వెళుతుంది కానీ ಅನೇಕವಿದೆ. అందులో ఉన్న ప్రాణము ఒకటే. ಅದರಂತ ಪ್ರಾಣ ಒಂದೇ. అదే యేసుక్రీస్తు. ಅದೇ ಯೇಸು ಕ್ರಿಸ್ತ. ఇలాగ లైట్ లో ఇన్ని లైట్లు ఉన్నాయో, లైట్ಗಳು ఇದ್ದಾವೆ, దాంట్లో ఉన్న కరెంట్ ఒకటే. అసలు కరెంట్ ಒಂದೇ. మనలో అందరిలో ఏకముగా ఉన్నది ఒకటే జీవము. ಎಲ್ಲರವಾಗಿ ಏಕವಾಗಿಂತ ಏಕ ಜೀವ. అందుకే మనలందరినీ ఏక మనసై జీవించమన్నాడు. మనసుಳ್ಳವರಾಗಿರಿ. ఏక మనసు అంటే ఏంటి? ఒకటే జీవము, జీవ ప్రాణ. అలాంటి ఒక తలంపు కలిగి, అంత యోచನೆ, అలాంటి ఒక ఊహ కలిగి, ఆలోచನೆ, అలాంటి ఒక ఆలోచన కలిగి జీవించాలి. ಒಂದು ಯೋಚನೆ ಇದ್ದು, ఆలోచన వేరే, ఊహ వేరే. ಆ ಊಹೆ, ఆలోచన అంటే ఆలోచನೆ ಎಂದರೆ అనుసరించేది, ಕ್ರಿಯೆಯನ್ನು ನಾವು ಒಪ್ಪುವುದು. ఊహ అంటే, ఊಹೆ ಅಂದರೆ ఇమాజినేషన్. ಅದು ನಾವು చేసే ముందుగా ఒక ఊహని క్రియేట్ చేస్తావు. ಮಾಡೋಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಊಹೆ ಬರುತ್ತೆ. ఆ ఊహే నిజమైన సత్యము. ఆ ఊహే నిజమైన సత్య. నేను ఈయన ముట్టుకుంటే క్రియ, దాన్ని ముట్టిದ್ರೆ క్రియ, ఈయన ముట్టుకుంటే తలంపు, ముట్టిದ್ರೆ ఆలోచನೆ. నేను ముట్టుకోవాలని ఊహ నాలో వచ్చింది, అది నిజము. ముట్టಬೇಕೆಂಬ ಯೋಚನೆ ಮಾತ್ರ ಅದು ನಿಜ. అందుకే ప్రభువే ఉన్నాడంటే, దేవుడు ಹೇಳಿದ್ ಗೊತ್ತಾ, నీవు ముట్టితే కాదు వ్యభిచారము, ముట్టిದ್ರೆ వ్యభిచారి అಲ್ಲ, ఊహలో వస్తేనే వ్యభిచారం అంటున్నాడు. ಯೋಚನೆ ಬಂದ್ರೆ వ్యభిచారి. అంటే అలాంటి కాన్షియస్ కలిగి జీవించు అన్నాడు. జ్ఞానముಳ್ಳವರಾಗಿ జీవిస్తే. ఎందుకని? యాకే? సమస్తము ఒకటే. సమస్తము ಒಂದೇ. నీ చెడు చూపు, నీ చెడు ఆలోచన మార్చేది ಕೆಟ್ಟ ఆలోచನೆ నీ మనసు. ನಿನ್ನ మనసు ಬದಲಾಗುತ್ತದೆ. అందుకే నీ మనసును రెన్యూ చెందు అన్నాడు. మనసును ఉజ్జీవన ಮಾಡು. నీ ఊహని, ನಿನ್ನ ಆಲೋಚನೆಯನ್ನ, నీ తలంపుని, ನಿನ್ನ ಆಲೋಚನೆ ಊಹೆಯನ್ನ, నీ ఇమాజినేషన్ ని ನಿನ್ನ ಯೋಚನೆಯನ್ನ యేసు క్రీస్తులాగా మార్చబడాలి అంటున్నాడు. ಮಾರ್ಪಡಲಿ.
తర్వాత యూదులు ఆయనను కొట్టవలెనని. ఆయన ఇక్కడ సత్యం మాట్లాడుతున్నాడు. ఎందుకు యేసు ప్రభుని చంపాలనుకున్నారు? ಯಾಕೆ ಯೇಸುವನ್ನು ಕೊಲ್ಲಲಿಕ್ಕೆ ಇಷ್ಟಪಟ್ಟರು ಗೊತ್ತಾ? ఈ యొక్క సారాంశం. ಇದು ವಾಕ್ಯ ನೋಡಿ. యూదులు ఆయనను కొట్టవలెనని మరలా రాళ్ల చేత పట్టుకొనగా, మరలా రాళ్ల చేతగా పట్టుకొనగా యేసు తన యొద్ద నుండి తండ్రి యొద్ద నుండి అనేకమైన మంచి క్రియలను మీకు చూపితిని, మీ అందరికీ చూపితిని. వాటిలో ఏ క్రియ నిమిత్తము నన్ను రాళ్లతో కొట్టుదురు అన్నాడు. వారిని అడిగెను. అంటే అక్కడ ఉన్న అಲ್ಲಿರುವಂತ యూదులతో పరిశీలతో శాస్త్రులతో ప్రభు ఏం మాట్లాడుతున్నాడంటే, యూదుల సంగడ పరిసర సంగడ శాస్త్రుల సంగడ అనేకమైన అద్భుత కార్యాలు నేను చేసుకున్నాను, కార్యాలను ಮಾಡಿದ್ದೇನೆ. ప్రభు ఏమంటాడు? దేవుడు ಹೇಳ್ತಿದ್ದಾರೆ, నేను ఏది చేయట్లేదు, నానాಗಿ ಏನು ಮಾಡಲಿಲ್ಲ. నా తండ్రి చెంత నేను ఏదైతే చూశానో, ఏం ನೋಡಿದ್ದೇನೋ, నా తండ్రి నాకు ఏదైతే వినిపించాడో, ఏం ಕೇಳಿಸಿದ್ದಾರೋ అదే పలుకుతున్నాను, ಅದನ್ನೇ ನುಡಿತಿದ್ದೇನೆ, అదే చేస్తున్నాను అన్నాడు. ಮಾಡ್ತಿದ್ದೇನೆ. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను అనేక క్రియలను మీకు చూపితిని, అనేక క్రియలను తోర్చిದ್ದೇನೆ. ఆ క్రియలను చూసారా నమ్మండ్రా అని అడుగుతున్నాడు. ನೋಡಿ ನಂಬರಿ. కానీ అయినప్పటికీ నమ్మేవారుగా లేరు వారు. ನಂಬುತ್ತಾ ಇಲ್ಲ. యూదులు ಅದಕ್ಕೆ నీవు మనుష్యుడివై ఉండి దేవుడనై చెప్పుకొనుచున్నావు. ఇప్పుడు పరలోక రాజ్యం ఎక్కడుంది? పరలోక రాజ్యం ఎಲ್ಲಿದೆ? మనలో ఉంది. నమ్మల్లిదే. పరదేశం ఎక్కడుంది? పరదేశం ఎಲ್ಲಿದೆ? మనలో ఉంది. ಅದು ನಮ್ಮಲ್ಲಿದೆ. ఈ లైట్ లో ఉన్న జీవం ఒకటే. జీవ ಒಂದೇ. అలాగే ప్రభువు కుమారుడు మనలో ఉన్న జీవము ఒకటే కదా. ತಂದೆ కుమార ನಮ್ಮಲ್ಲಿದ್ದ ಜೀವ ಒಂದೇ. మరి నీ తండ్రి దేవుడైనప్పుడు నువ్వెవరవుతావు? ನಿನ್ನ ತಂದೆ ದೇವರಾಗಿರುವ ನೀನಾಗ್ತೀಯಾ? ఎవరవుతావు? నువ్వు ఏమవుతారండి? ఏనాಗ್ತೀయా? అదే చెప్తున్నాడు, అదే ಹೇಳ್ತಿದ್ದಾರೆ. అరే మీరు దైవములేరా నాయనా? దేవురుಗಳೆಂದು ದೇವರ ఎందుకు ఈ శరీరమును చూసి మీరు ఉప్పొంగుతున్నారు? ఈ శరీరವನ್ನು ನೋಡಿ ಯಾಕೆ ಉಪ್ಪುಕೊಳ್ಳುತ್ತಿದ್ದೀರಾ? ఈ శరీరము నీ మీద ఉగ్రత తీసుకొస్తుంది. నిನ್ನ ಮೇಲೆ ఉగ్రత తరుತ್ತದೆ. కానీ నా ఆత్మ, ఆದ್ರೆ ನನ್ನ ఆత్మ నిన్ను నిత్య జీవములోకి నడిపిస్తుంది. నిత్య జీవಕ್ಕೆ ನಡೆಸುತ್ತದೆ. ఈ సత్యము, ఈ సత్యವನ್ನು ఆ రోజు నుంచి ఈ రోజు వరకు, ఈ దినದ వరకు సంఘానికి సభೆಗೆ అర్థం అవ్వలేదు. ఆ రోజు ప్రభువుని ఆటంకపరిచింది సంఘమే. కర్తనನ್ನು అడ్డి ಮಾಡಿದ್ದು సభೆ, సంఘ పెద్దలే, సభೆಯ ಹಿರಿಯರು. ఈ రోజుకి ಇವತ್ತು కళ్ళకి గంతలు కట్టినట్టుగా పట్టి కట్టిದ ಹಾಗೆ సంఘము తప్పుడు బోధన బోధిస్తున్నది. తప్పిక బోధనకి ಹೋಗ್ತಾ ಇದೆ. శరీరానుసారమైన బోధ తప్పుడు బోధ, శరీర ప్రకార తప్పు బోధನೆ శరీరంలో లేవు అని దేవుడు చెప్తుంటే, దేవుడు ಹೇಳ್ತಿದ್ದಾನೆ అదే శరీరం కొరకు ప్రాకారం విధంగా ನಾವು ಹೇಳ್ತೇವೆ. సంఘములో బోధన బోధిస్తున్నారు, సభಯಲ್ಲಿ బోధನೆ ಮಾಡ್ತಿದ್ದಾರೆ. తర్వాత కనుక దేవదూషణ చేసినందుకే దేవదూషణయ దశయిందలు నిన్ను రాళ్లతో కొట్టుదుము గాని మంచి క్రియ చేసినందుకు కాదని, మంచి క్రియలు చేసినందుకు కాదని ఆయనతో చెప్పిరి. దేవదూషణ ఏం చేశాడు? దేవదూషణ ఏం ಮಾಡ್ತಾರೆ ಅವರು? అరే నీవు దైవత్వము కలిగిన దైవము అని చెప్పినందుకు, దైవత్వముಳ್ಳವರಾಗಿ ದೇವರೆಂದು ಹೇಳಿ చేసిన క్రియలైతే నిన్ను కొట్టము కానీ క్రియಗಳನ್ನ ಹೊಡೆಯೋದಿಲ್ಲ. దేవదూషణ చేస్తున్నావు కదా, దేవదూషణ ಮಾಡ್ತಿದ್ದೀಯ. దేవుడు ఒక్కడే కదా, దేవుడు ఒಬ್ಬನೇ, తండ్రి ఒక్కడే కదా, ತಂದೆ ಒಬ್ಬನೇ. ఆ తండ్రితో నిన్ను పోల్చుకున్నావేంటి? నిన్ను యాಕೆ ಹೋಲಿಸ್ಕೊಳ್ತೀಯ? మనిషివి, నేను మనుష్యను, నువ్వు మనిషి దేవుడితో సమానమా అన్నాడు. దేవుడి సంగడ సమాన అన్నట్టుగా నేను సమానుడి అన్నాడు. ನಾನು సమానನಾಗಿದ್ದೇನೆ. ఇది ఒక్కటి చాలు నిన్ను చంపేయడానికి. ఇదే దేవదూషణ నిన్ను కొల్లలిಕ್ಕೆ చంపేశారు, ಕೊಂದು ಬಿಟ್ಟರು. చంపేసింది ఎవరు? ಕೊಂದಿದ್ದು యారు? సంఘమే. సభే ఆ రోజు నుంచి ఈ రోజు ఈ దిన వరకు. అందుకు యేసు ప్రభువు అన్నాడు, ಅದಕ್ಕೆ యేసు మీరు దైవములని నేను అంటినని, దైవములని నేను అంటినని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉండలేదా? శాస్త్రములో వ్రాయి ఉండలేదా? లేఖనము నిరర్ధము కానేరదు కదా, లేఖనములు నిర్ధారకము కానేరదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చునో, దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పిన ఎడల, నేను దేవుని కుమారుడనని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానికి నీవు దైవదూషణ చేయుచున్నావని చెప్పుదురా. నేను నా తండ్రి క్రియలను చేయని ఎడల నన్ను నమ్మకుడి, చేసిన ఎడల నన్ను నమ్ముకున్న తండ్రి నా యందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకొనున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పెను. తండ్రి చెప్పిన మాటలను నేను చేస్తున్నాను, ತಂದೆ ಹೇಳಿದಂತ ಮಾತುಗಳನ್ನು ನಾನು ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ. నేను వేరే క్రియలు చేయటం లేదు.
ಬೇರೆ ಕ್ರಿಯೆಗಳು ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. అందుకని అట్లీస్ట్ ఆయన చెప్పిన మాటలను మీరు నమ్మండి అని అంటున్నాడు. ದೇವರ ತಂದೆಯ ಮಾತನ್ನು ಕೇಳಿ. ಯಾಕೆ? ఎందుకని అంటే ಯಾಕೆಂದರೆ ధర్మశాస్త్రమును అనుసరించే వారిలాగా ఉన్నారు యూదులంతా. ಧರ್ಮಶಾಸ್ತ್ರವನ್ನು ಹಿಂಬಾಲಿಸುವಂತ ಯೆಹೂದ್ಯರಾಗಿದ್ದಾರೆ. వాళ్ళు ధర్మశాస్త్రములోనే రాయబడి ఉన్నది కదా. ధర్మశాస్ತ್ರ బರೆದಿದೆಯಲ್ಲ. కీర్తనల గ్రంథము 82:6 ఉన్నది. కీర్తనలు 82:6 అందరూ కూడా ನೀವೆಲ್ಲರೂ ಕೂಡ సర్వోన్నతుడి యొక్క కుమారులు అని ఉంది. ಮಕ್ಕಳಾಗಿದ್ದೀರಿ. మనం ఎవరు పిల్లలు ఉన్నాము? ಯಾರ ಮಕ್ಕಳಾಗಿದ್ದೇವೆ? సర్వోన్నతుడమైన కుమారులు ఉన్నాము. మక్కಳాగిದ್ದೇವೆ. ఆ మాటని వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ మాటను జ్ఞాపక ಮಾಡುತ್ತಾ అయినా గాని ఆదరు యూదుల యొక్క హృదయ కాఠిన్యమును బట్టి కఠినದಿಂದ వారు దేవదూషణ చేశారని ప్రభువుని ಶಿಲುಬೆಯ ಮೇಲೆ వేయుటకు ಹಾಕಲಿಕ್ಕೆ వారు ముందుకు వచ్చి ఉన్నారు. ಮುಂದಕ್ಕೆ ಬಂದರು. మత్తయి సువార్త 26 మత్తయి సువార్త 26 మత్తయి సువార్త 26:63 26:63 ಆಗ ಮಹಾಯಾಜಕರು ನಿನಗೆ అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి నీవు దేవుని కుమారుడు అయితే క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పము జీవము గల దేవుని తోడని నీకు నేను ఆనబెట్టుకొనిచున్నాను. అందుకు యేసు నీవన్నట్టే అక్కడ ఏమంటున్నాడు? నువ్వు నిజంగా నీ నిజవాగ్లు దేవుని కుమారుడు అయితే దేవుని మగనాగిద్దరే దేవుని కుమారుడు నేను ఆనబెట్టుకున్నాను. ನಾನು ದೇವರ ಮಗನೆಂದು ನೀನು ಆಣೆ ಇಡ್ತೀಯಾ? ఒట్టు పెట్టుకుంటున్నాడు. ಆಣೆ ಮಾಡ್ತಿದ್ದೇನೆ. అప్పుడు ఏమన్నాడు? ಆಗೇನು ಹೇಳ್ತಿದ್ದಾರೆ? ఒట్టు పెట్టుకున్నట్టే అది నిజమే. ನೀನು ಹೇಳಿದಾಗ నేను దేవుని కుమారుణ్ణి, ನಾನು ದೇವರ ಮಗನು అని సత్యము చెప్తున్నాడు. సత్యము ಹೇಳ್ತಿದ್ದಾರೆ. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రము చింపుకొని వీడు దేవదూషణ చేసెను. అంటే వీడు అంటే ఎవరు? ఇక్కడ యేసుక్రీస్తును దేవదూషణ ಮಾಡ್ತಿದ್ದಾನೆ ಎಂದು ಪ್ರಧಾನ ಯಾಜಕನು. మనకి సాక్షులతో పని లేదు. ఇదిగో ఈ దూషణ మీరిప్పుడు ఉన్నారు. మీకేమి తోచుచున్నదని అడిగాను. అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడనిరి. యేసు ప్రభు మరణానికి పాత్రుడని అన్నారు. యేసు స్వామి మరణಕ್ಕೆ ಪಾತ್ರನಾಗಿದ್ದಾನೆ. అంటే యేసు ప్రభు చెప్తున్న సత్యాన్ని యేసు ಹೇಳುವಂತ సత్యವನ್ನು గ్రహించట్లా, ಕೇಳ್ತಾ ಇಲ್ಲ, అర్థం చేసుకోవట్లా, ಅರ್ಥ ಆಗ್ತಿಲ್ಲ. నువ్వు దేవదూషణ చేసావని చెప్పి దేవదూషణ ಮಾಡಿದ್ದೀయా? ఎందుకని అంటే ಯಾಕೆ వాళ్ళకి అసలు నిజంగా పాత నిబంధన ధర్మశాస్త్రమే అర్థం కాల. ಅವ್ರಿಗೆ ಧರ್ಮಶಾಸ್ತ್ರ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇಲ್ಲ. శరీరం ఏం చెప్తుంటే అదే చేస్తున్నారు, ಅದನ್ನೇ ಮಾಡ್ತಾರೆ. శరీర మతాన్ని కట్టేసింది, ಅದು ಮತವನ್ನು ಕಟ್ಟುತ್ತದೆ. యేసు ప్రభు మతం అనే గోడల్ని బద్దలు కొడుతున్నాడు. స్వామి మతವೆಂಬ ಗೋಡೆಯನ್ನು ఈ రోజుకి కూడా ಇವತ್ತು ಕೂಡ మనమందరం మతం అనే గోడల్లోనే బతుకుతున్నాము. ನಾವೆಲ್ಲರೂ మతವೆಂಬ ಗೋಡೆಯಲ್ಲಿ ಇದ್ದೇವೆ. క్రైస్తవ మతం అనే ముసుగులోనే బతుకుతున్నాము. ಕ್ರೈಸ್ತ ಮತವೆಂಬ మొబ్బినಲ್ಲಿದ್ದೇವೆ. క్రైస్తవ మతము కాదు, క్రైస్తవ ಒಂದು మత ಅಲ್ಲ. క్రైస్తవం అనేది మార్గము, ಅದೊಂದು ಮಾರ್ಗವಾಗಿದೆ. మార్గాన్ని వెంబడించమన్నాడు. మార్గాన్ని ಹಿಂಬಾಲಿಸು. ఆ మార్గాన్ని నాతో పేతురుకి ఏం చెప్పాడు? నన్ను వెంబడించు అన్నాడు. ಹಿಂಬಾಲಿಸು. ఇలాగ నువ్వు వెంబడించాలి గాని నేను ಹಿಂಬಾಲಿಸಬೇಕು. క్రైస్తవురాల్ని బొట్టు పెట్టుకోకూడదు, క్రైస్తవులు బొట్టిట్టుకోబారదు, క్రైస్తవురాలు ఇలా ఉండాలి, క్రైస్తవుడు ఇలా ఉండాలి అని రూల్స్ పెట్టుకుంది ఎవడు? సంఘము పెట్టింది. క్రైస్తవులు ఈ ತರ ಇರಬೇಕು, ಆ ತರ ಇರಬೇಕು నిబంధన ఇಟ್ಟಿದ್ದು సభೆ. నువ్వు నిజంగా క్రైస్తవుడుగా అనుసరిస్తే, క్రిస్తుని ಹಿಂಬಾಲಿಸಿದರೆ నీలో మార్పాటు, మారు మనసు, ప్రేమ సమస్తము నీలోన ఉండి జరగాలి. ನಂತರ ಮಾರು ಮನಸ್ಸು, ಪ್ರೀತಿ ಎಲ್ಲ ಇರುತ್ತೆ. వేషధారణ క్రియల వల్ల కాదు, ನೀವು ವೇಷಧಾರಗಳ ಕ್ರಿಯೆಗಳು ಅಲ್ಲ, నీ మార్పాటు లోన నుంచి జరగాలి. ಹೊರಗಡೆ ಆಗಬೇಕು. మార్కు సువార్త 14:61 14:61 ఆయన ఉత్తరమేమి చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధాన యాజకుడు పరమాత్మని కుమారుడైన క్రీస్తు నీవేనా అని ఆయన అడుగగా యేసు అవును నేనే మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘుడు వచ్చుదని చూచెదరని చెప్పెను. ప్రధాన యాజకుడు తన వస్త్రములు చదివారు. ఇప్పుడు ఇదేనా చదివింది మనము? ఇందాక చదివారు. రైట్. ఫిలిప్పీలు 2:6 వచ్చేయండి. ఫిలిప్పి 2ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಾಕ್ಯ. ఫిలిప్పీలు 2:6 త్వరగా 2.
ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని. దేవునితో ఎలా ఉన్నాడంట? దేవుడి సంగతి ಹೇಗಿದ್ದಾನೆ? దేవుడు అంటే ఇక్కడ తండ్రి. దేవుడు ತಂದೆ. తండ్రి అంటే తండ్రితో కుమారుడు ఎలా ఉన్నాడంట? ತಂದೆ ಸಂಗಡ ಕುಮಾರನು ಹೇಗಿದ್ದಾನೆ? సమానంగా ఉన్నాడంట, సమానವಾಗಿದ್ದಾನೆ. అలాగే అదే ప్రకారం ప్రభుతో మనం ఎలా ఉన్నాము? దేవుడి సంగಡ ನಾವು ಹೇಗಿದ್ದೇವೆ? మనం ఎలా ఉన్నాం? ప్రభుతో ಹೇಗಿದ್ದೇವೆ? దేవుడి సంగಡ సమానంగా ఉన్నాము, సమానವಾಗಿದ್ದೇವೆ. there is no between difference. కొడుకు, తండ్రి, మనము ఏ వ్యత్యాసం లేదు. ನಮ್ಮಲ್ಲಿ ಯಾವ ವ್ಯತ್ಯಾಸ ಇಲ್ಲ. మనందరికీ ఒకటే మూలము. ನಮಗೆಲ್ಲರಿಗೂ ಒಂದೇ ఆధార ಮೂಲ. క్రీస్తుకి మనకి ఒకటే మూలము. క్రీస్తునికి నమకు ಒಂದೇ ಮೂಲ. ఏ డిఫరెన్స్ లేదు, ವ್ಯತ್ಯಾಸವಿಲ್ಲ. అందుకనే దైవములు అన్నాడు. ಅದಕ್ಕಾಗಿ ನೀವು ದೇವರುಗಳಾಗಿದ್ದೀರಿ. క్రీస్తుకు నువ్వు ఆత్మగా కనపడతావు, ಕ್ರಿಸ್ತನಿಗೆ ನೀನು ಆತ್ಮವಾಗಿ ಕಾಣ್ತಾ ಇದ್ದೀಯಾ. శరీరము, ನಿನ್ನ ಶರೀರ కనపడదు, ಕಾಣೋದಿಲ್ಲ. కనపడని శరీరంలో నిలబడి దేవుణ్ణి ಕರ್ತನೆ ಸ್ವಾಮಿ ಸ್ವಾಮಿ ಎಂದರೆ మొరవిడిస్తే, ಮೊರೆ ಇಟ್ಟರೆ, ವಿಜ್ಞಾಪನೆ ಮಾಡಿದರೆ నేను వినను అంటున్నాడు. ಕೇಳೋದಿಲ್ಲ. నీకు సత్యము చెప్తున్నా, సత్యವನ್ನು ಹೇಳ್ತಿದ್ದೇನೆ, సత్యాన్ని గ్రహించి సత్యವನ್ನು గ్రహిಸುತ್ತೇನೆ, ఆత్మగా జీవించు అన్నాడు. ఆత్మವಾಗಿ జీవిసు. ఎలాగ జీవించాలో ఆత్మగా ಹೇಗೆ ಜೀವಿಸುವಾಗ ಆತ್ಮವಾಗಿ. యోహాను సువార్త 4:17 యోహాను సువార్త 4:17 4:14 యోహాను సువార్త 4:14 1:14 1:14 త్వరగా 1:14 యోహాను సువార్త 1:14 యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనము. ఆ వాక్యం ఎంబను ఆ వాక్యము శరీరధారై కృపా సత్య సంపూర్ణుడిగా. ఇప్పుడు ಈಗ దేవుడు ఒక సత్యము చెప్పడానికి మన దగ్గరికి వచ్చాడు. ఆ సత్యము, ఆ సత్య ఎలా వచ్చిందంటే ఇప్పుడు ಹೇಗೆ ಬಂತದು? వాక్యము శరీరధారి, ఆ వాక్యము ಎಂಬುದು ನರವರ್ತನೆ కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసము చేస్తున్నాడు. తర్వాత తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ಆತನ ಮಹಿಮೆಯನ್ನು ನಾವು ಕಂಡುಕೊಂಡಿದ್ದೇವೆ. ఏంటి ఆయన మహిమ? ಏನು ಆತನ ಮಹಿಮೆ? తండ్రి దగ్గర ఒక మహిమ ఉందంట, అదే మహిమని కుమారుడికి ఇచ్చాడు. ఆ మహిమ మగను కొట్టిದ್ದಾರೆ. కుమారుడు తండ్రికి ఏం చెప్తున్నాడంటే, మగను ತಂದೆಗೆ ಹೇಳಿದೆ, అదే మహిమను నేను వీళ్ళకి ఇచ్చాను, ఆ మహిమను ఇವರು కొట్టిದ್ದೇನೆ, ఆ మహిమను నేను తెలియజేసేదను, ఆ మహిమను ప్రకటನೆ ಮಾಡಿದ್ದೇನೆ, ఇంకా తెలియజేసేదను అన్నాడు. తెలియ ప్రకటನೆ ಮಾಡ್ತೇನೆ. ఆ మహిమే తండ్రి నుంచి వచ్చిన, ತಂದೆಯಿಂದ ಬಂದ ಕೃಪೆ ಉಳ್ಳ క్రీస్తు వలె, ಕ್ರಿಸ್ತನ ಮೂಲಕ యేసు క్రీస్తు అనే నామము, యేసు క్రీస్తు ಮೂಲಕವಾಗಿ ಹೆಸರು, ఈ నామములో, ఈ ಹೆಸರಿನಲ್ಲಿ సమస్తము నీవు పొందుకోబడతావు. ಎಲ್ಲವೂ ನೀನು ಪಡ್ಕೊಳ್ತೀಯ. ఈ నామములో, ఈ ಹೆಸರಲ್ಲಿ సమస్త వాటన్నిటి మీద, ಎಲ್ಲಾದ್ರ ಮೇಲೆ అధికారం కలిగి జీవిస్తావు. ఇರುತ್ತೆ. అదే అధికారము, ఆ అధికారದಿಂದ అందరికీ ఇచ్చాడు. ನಮಗೆಲ್ಲರೂ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. తండ్రి దగ్గర ఏం అధికారం ఉందో, ತಂದೆ ಬಳಿ ಏನು ಅಧಿಕಾರ ಇದೆ? ఒక మాట చెప్పనా? ಒಂದು ಮಾತು ಹೇಳ. తండ్రి దగ్గర ఏ అధికారం ఉందో, ತಂದೆ ಬಳಿ ಏನು ಅಧಿಕಾರ ಇದೆಯೋ, కుమారుడి దగ్గర ఏ అధికారం ఉందో, ಮಗನ ಬಳಿ ಯಾವ ಅಧಿಕಾರ అదే ಇದೆಯೋ, అధికారం మనందరికీ ಆ ఇచ్చాడు. ಅಧಿಕಾರ ನಮಗೆಲ್ಲ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ. ಆದರೆ మనం ఆ అధికారాన్ని, ನಾವು ಅಧಿಕಾರವನ್ನ తెలుసుకోలేకపోకుండా ತಿಳ್ಕೊಳ್ತಾ ಇಲ್ಲ. అజ్ఞానులుగా జ్ఞానము లేని వారుగా ಇಲ್ಲದವರಾಗಿ మనము ఈ లోకంలో ನಾವು ಈ జీవిస్తున్నాం. ಲೋಕದಲ್ಲಿ ಇದ್ದೇವೆ. ఎలా పొందుకోవాలి మరి? ಹೇಗೆ ಹೊಂದಿಕೊಳ್ಳಬೇಕು అధిಕಾರ? ఎలా పొందుకోవాలి? ಹೇಗೆ ಹೊಂದಿಕೋಬೇಕು? రోజు మొత్తంలో గంట సేపు ప్రార్థన ఎవరు చేస్తారు? ಒಂದು ದಿನದಲ್ಲಿ ಒಂದು ತಾಸು ಯಾರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ? నిజంగా దేవుని సన్నిధిలో ఉన్నారు, మీరు అబద్ధం చెప్పండి. ಸುಳ್ಳು ಹೇಳಬಾರ್ದು, ಎತ್ತಬಾರ್ದು. ఎవరు లేరు, ಯಾರು ಇಲ್ಲ. ఒక ఆవిడ ఉందని చేయి. ಒಬ್ಬರು ಇಬ್ಬರು ಇದ್ದಾರೆ. 1 hour, ಒಂದು ತಾಸು ಹೇಳ್ತೇವೆ. ಒಂದು ತಾಸು సేపు, ಒಂದು ತಾಸು మరి గంట సేపు చేస్తే, ಮತ್ತೆ ಒಂದು ತಾಸು ಮಾಡಿದ್ರೆ, ఎవరు గంట సేపులు చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ಒಂದು ತಾಸು ಮಾಡಿದ್ರೆ ಬಹಳ ಜನ ಇದ್ದೀರಿ. మరి ఎందుకు శక్తి వస్తుంది? ಯಾಕೆ ಹೆಂಗ್ ಶಕ್ತಿ ಬರುತ್ತೆ? ಹೇಗೆ ಬರುತ್ತೆ? మీ జీవితంలో, నిన్న జీవనದಲ್ಲಿ ప్రభువు కోసం దేవురిಗಾಗಿ లోకమును విడిచి, ಲೋಕವನ್ನು ಬಿಟ್ಟು 40 రోజులు 40 ದಿವಸ మీరు దేవుడి కోసం స్పెండ్ చేసే టైం ఉందా? ದೇವರಿಗಾಗಿ ಸಮಯ ಕಳೀತಾ ಇದೆಯಾ? ఎవరి దగ్గర లేదు. ಯಾರ ಬಳಿ ಇಲ್ಲ. యేసుప్రభు ఏం చేశాడు? ಯೇಸು ಏನ್ ಮಾಡಿದ್ರು? సమస్తమును వదిలేసి ಎಲ್ಲವನ್ನ ಬಿಟ್ಟು అదే 40 రోజులు, ಅದೇ 40 ದಿವಸ దేవుడు ఏం చేశాడు? ದೇವರು ಏನ್ ಮಾಡಿದ್ರು ಗೊತ್ತಾ? ఉపవాసం చేశాడు, ಉಪವಾಸವಿದ್ದು శరీరాన్ని జయించాడు. శరీరವನ್ನು జయిಸಿದ. యేసు ప్రభు మనకి ఒకటే. ಯೇಸು ಸ್ವಾಮಿ ನಾವು ಒಂದೇ. యేసు ప్రభు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి. ಯೇಸು ಸ್ವಾಮಿ ಕೂಡ ಒಂದು ಸ್ಪರ್ಶ ಇದೆ. ఎందుకంటే ఆయన కూడా మనుషుడే కదా. అతను మనుష్యను. టెంప్టేషన్ ఉంది, అతను శోధన ఇತ್ತು, అట్రాక్షన్ ఉంది, ఆకర్షణ ఇತ್ತು, సమస్తము ఉన్నది, ಎಲ್ಲ ಇತ್ತು. కానీ ఆయన జయించాడు. అతను జయిಸಿದ. కానీ ఈ రోజున, ఆದ್ರೆ ಇವತ್ತು నువ్వు దేవుని కొరకు 40 రోజులు 24/7 ನೀವು ದೇವರಿಗಾಗಿ 24 ತಾಸು 24 ತಾಸುವರೆಗೂ ಕೂಡ
నువ్వు గనక గడిపితే, ಒಂದು ವೇಳೆ ನೀವು ಕಳೆದರೆ, యేసు ప్రభు అది చేస్తేనే అధికారం పొందుకున్నాడు. ಯೇಸು ಸ್ವಾಮಿ ಅದು ಮಾಡಿದಿಂದ ಅಧಿಕಾರ ಪಡ್ಕೊಂಡ. నీ జీవితంలో నీవు 40 రోజులు దేవుని కొరకు నిలబడు. ನಿನ್ನ ಜೀವನದಲ್ಲಿ 40 ದಿವಸ ದೇವರಿಗಾಗಿ ನಿಂತುಕೋ. నీ శరీరాన్ని జయించు. నీ ಶರೀರವನ್ನು ಜಯಿಸು. అదే అధికారం నీకు, తండ్రికి, ಅದೇ కుమారుడికి ಅಧಿಕಾರ ఒకటే. ನಿನಗೂ ದೇವರ ಮಗನಿಗೆ ಇದೆ. అందుకనే ప్రభువు పొందుకోగలిగాడు. ఈ రోజున సంఘము పొందుకోలేకపోతే కారణం, ಸಭೆ ಹೊಂದ್ಕೊಳ್ತಾ ಇಲ್ಲ. సంఘానికి వచ్చేది, ಸಭೆಗೆ ಬರೋದು, దేవుడు మొక్కులు తీర్చేవాడు, ದೇವರು ನಮ್ಮ ಹರಕೆಯನ್ನು ತೀರಿಸ್ತಾನೆ, అన్నిలు కొబ్బరికాయ కొడుతున్నారు, ಕಾಯಿ ಹೊಡಿತಾರೆ. కానీ మనము ಆದ್ರೆ ನಾವು చందా వేసి, ನಾವು ಕಾಣಿಕೆ ಹಾಕಿ, నా దేవుడు నా మొక్కు విన్నాడు, ನನ್ನ ದೇವರು ನನ್ನ ಒಂದು ಮೊರೆಯನ್ನು ಕೇಳಿದ್ದಾನೆ, పిచ్చోళ్ళలాగా నాగపట్నం బయలుదేరి ಹುಚ್ಚರ ನಾಗಪಟ್ಟಣಕ್ಕೆ ಹೋಗಿ తలనీలాలు సమర్పించుకుని ಗುಂಡು ಹೊಡಿಸ್ಕೊಂಡು దేవుడు నా మాట విన్నాడు, ದೇವರು ನನ್ನ ಮಾತು ಕೇಳಿದ್ದಾನೆ. అదే ఇదంతా అల్ప విశ్వాసము. ಎಲ್ಲವೂ ಅಲ್ಪ ವಿಶ್ವಾಸ. ఇక ఎప్పుడు అధికారం వస్తుంది, ಯಾವಾಗ ಅಧಿಕಾರ ಬರುತ್ತೆ, ఎప్పుడు శక్తిని పొందుకుంటావు. ಯಾವಾಗ ಶಕ್ತಿ ಬರುತ್ತೆ, శక్తిని పొందుకోవాలంటే సత్యం తెలుసుకోవాలి. ಶಕ್ತಿ ಬರ್ಬೇಕಂದ್ರೆ ಸತ್ಯ ತಿಳ್ಕೋಬೇಕು. నీవు కూడా 40 రోజులు దేవుడితో కనెక్షన్ అవ్వాలి. ನೀನು ಕೂಡ 40 ದಿವಸ ದೇವರ ಸಂಗಡ ಸಂಪರ್ಕ నీవు ಇರಬೇಕು. దేవుడి కనెక్షన్ అంటే ఈ వాక్యం అనుకుంటావు. ದೇವರ ಸಂಗಡ ಅಂದ್ರೆ ಈ ವಾಕ್ಯನ, ఈ వాక్యము నీకు దేవుడికి కనెక్షన్ కాదు. ವಾಕ್ಯ ನಿನಗೂ ದೇವರಿಗೆ ಒಂದು ಸಂಪರ್ಕ ಅಲ್ಲ. యేసు ప్రభు వెళ్తా బైబిల్ పట్టుకుని వెళ్ళా, ಯೇಸು ಹೋಗುವಾಗ ಬೈಬಲ್ ಇಟ್ಕೊಂಡು ಹೋಗಿಲ್ಲ. ఈ బైబిల్ నీకు సత్యము చెప్పిద్దంతే. ಈ ಬೈಬಲ್ ನಿಮಗೆ ಸತ್ಯ ಹೇಳುತ್ತೆ. నువ్వు ఎవరు అనేది ఈ లోకంలో ನೀವು ಯಾರೆಂದು ಲೋಕದಲ್ಲಿ ತಿಳಿಸುತ್ತದೆ. నీవు దేవుని ఆత్మగా ఎప్పుడైతే ఆయనలో నువ్వు నూతన సృష్టి ನೀವು ದೇವರ ಆತ್ಮವಾಗಿ ಆತ ನೂತನ ಸೃಷ್ಟಿ ಆದ ನಂತರ ఆత్మతో తండ్రితో కనెక్షన్ అవ్వటం అనేది ಆತ್ಮವಾಗಿ ತಂದೆಯ ಸಂಗಡ ಸಂಪರ್ಕ. మనం ప్రార్థనలో కూర్చోగానే, ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಕುಂತ ತಕ್ಷಣ మన అవసరతలే మనకు గుర్తుకొస్తాయి, ನಮ್ಮ ಒಂದು ಅಗತ್ಯಗಳು ನೆನಪಾಗುತ್ತೆ. దేవుడే ఉన్నాడు, ದೇವರು ಹೇಳ್ತಾರೆ, నీ తండ్రికి ನಿನ್ನ ತಂದೆಗೆ నీ అక్కర్లన్నీ ನಿನ್ನ ಎಲ್ಲ ಅಗತ್ಯಗಳು తెలుసు అన్నాడు. ಬಲ್ಲವನಾಗಿದ್ದಾನೆ. తెలిసిన వాడికి నువ్వు మళ్ళీ అడగొచ్చా? ಬಲ್ಲವನ ಅಂತ ನೀನು ಗೊತ್ತು ಮತ್ತೆ ಕೇಳಬಹುದಾ? మన ప్రార్థన అంతా అదే కదా, ನಿಮ್ ಪ್ರಾರ್ಥನೆ ಎಲ್ಲ ಅದೇ. మనకు కావాల్సిన నీడ్సే కదా మనం ನಮಗೆ అడిగేది. ಬೇಕಾದ ಅಗತ್ಯಗಳು. మరి నీవు దేవుడు చెప్పిన ప్రార్థన వ్యతిరేకంగా చేస్తున్నావా, లేకపోతే ప్రాపర్గా చేస్తున్నావా? ದೇವರಂತ ವಾಕ್ಯವನ್ನು ನೀವು ಸರಿಯಾಗಿ ಮಾಡ್ತಿದ್ದೀರಾ, ವ್ಯತಿರೇಕವಾಗಿ ಮಾಡ್ತಿದ್ದೀರಾ? దేవుడు చెప్తున్న సత్యం ఏంటంటే, ದೇವರಂತ ಸತ್ಯ, ఈ లోకంలో నువ్వు చాలా శక్తిమంతుడు, ಈ ಲೋಕದಲ್ಲಿ ಬಹಳ ಶಕ್ತಿವಂತನು, దైవత్వము కలిగిన వాడివి, ದೈವತ್ವವುಳ್ಳವರು, సమస్త వాటి మీద నీకు అధికారం ఉన్నది. ಎಲ್ಲಾದ್ರ ಮೇಲೆ ಅಧಿಕಾರ ಇದೆ. ఇవన్నీ గనక నీవు పొందుకోవాలంటే, ಇವೆಲ್ಲವೂ ನೀವು ಹೊಂದ್ಕೋಬೇಕಾದ್ರೆ ముందు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమన్నాడు. ನೀತಿ ರಾಜ್ಯವನ್ನು ನೋಡು. మనం ఏం వెతుకుతున్నాము? ನಾವೇನು ಹುಡ್ತಾ ಇದ್ದೇವೆ? మన లోకంలో ఉన్న వాటిని వెతుకుతున్నాము. ನಾವು ಲೋಕ ಹುಡ್ತಾ ಇದ್ದೇವೆ. లోకంలో ఉన్న వాటికి మనము ಲೋಕದಲ್ಲಿರುವಂತ ನಾವು లోబడిపోయి ನಾವು తగ్గిಸಿ భయపడుతూ జీవిస్తాం. ಭಯಪಡ್ತಾ ಜೀವಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. మళ్ళీ అదే ప్రభు ఏమంటున్నాడు? ಮತ್ತೆ అదే ದೇವರು ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ, నువ్వు భయపడే ఆత్మ నేను ఇవ్వలేదు కదా అంటున్నాడు. ಭಯಪಡುವಂತ ಆತ್ಮ ಕೊಟ್ಟಿಲ್ಲ అని మనం పెదాలతో మాట్లాడతాము, ತುಟಿಗಳಿಂದ ಹೇಳ್ತೇವೆ. మన హృదయంలో ಹೃದಯದಲ್ಲಿ భయమే ఉంటుంది. ಭಯವೇ ಇರುತ್ತೆ. ಭಯ ಇರುತ್ತೆ. ఇరుత్తామంటే ఉండాలా ఉండకూడదా? ಇರುತ್ತಾ ಇರಬಾರ್ದಾ? ఒక క్రైస్తవుడిగా నువ్వు తిరిగి జన్మించిన తర్వాత, ದೇವರ ಮಕ್ಕಳಾಗಿ ತಿರುಗಿ ಹುಟ್ಟಿದ ನಂತರ నీకు భయం ఉండాలా ఉండకూడదా? ಭಯ ಇರಬೇಕಾ ಇರಬಾರ್ದಾ? దేవుని యొక్క కృపాసనం వద్దకు ధైర్యంతో రమ్మన్నాడా, ದೇವರ రమ్మన్నాడా? ಆಸನದಲ್ಲಿ ಬಳಿಗೆ ಭಯದಿಂದ ಬರಬೇಕಾ? ఎలా రమ్మన్నాడు? ಹೇಗೆ ಬರಬೇಕು? మనం మరి భయం మనలో ఉన్నప్పుడు అది ఎవరి స్వభావము? ಭಯ ನಮ್ಮಲ್ಲಿ ಬರೋಕೆ ಯಾರ ಸ್ವಭಾವ? మనం అల్ప విశ్వాసులమా లేకపోతే ఎలాంటి విశ్వాసులము? ನಾವು ಅಲ್ಪ ವಿಶ್ವಾಸಿಗಳು. ಎಂತ ವಿಶ್ವಾಸಿಗಳು? మన వేషధారులమా మరి ఎవరము? ನಾವು ವೇಷಧಾರಿಗಳ ಯಾರು? మిమ్మల్ని మీరే ನಿಮ್ಮನ್ನು ನೀವು ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಕೊಳ್ಳಿ. అదే అధ్యాయము 17 గ్రామ, ಅದೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ 17 ವಾಕ್ಯಕ್ಕೆ ಬನ್ನಿ. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను. మోషే ద్వారా అనుగ్రహింపబడెను. ಧರ್ಮಶಾಸ್ತ್ರವು ಮೋಶೆಯ ಮುಖಾಂತರ ಕೊಡಲ್ಪಟ್ಟದ್ದು. ಕೃಪೆಯು ಸತ್ಯವು యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ಯೇಸುಕ್ರಿಸ್ತನ ಮುಖಾಂತರ ಬಂದವು. ఎంత క్లియర్ గా మాట్లాడుతున్నాడు, ಎಷ್ಟು ಸ್ಪಷ್ಟವಾಗಿ ಹೇಳಿದೆ ನೋಡಿ. మోషే ధర్మశాస్త్రం నుంచి ಮೋಶೆ ಧರ್ಮಶಾಸ್ತ್ರದಲ್ಲಿ కృప రాలేదు, ಕೃಪೆ ಬರಲಿಲ್ಲ, సత్యము రాలా, ಸತ್ಯ ಬರಲಿಲ್ಲ, సత్యం ఏం చెప్పట్లా, ಸತ್ಯ ಹೇಳಿಲ್ಲ. యేసుక్రీస్తు ద్వారా, ಯೇಸುಕ್ರಿಸ್ತನ ಮೂಲಕ దేవుని యొక్క కనికరము, ದೇವರ ಕೃಪೆ, దేవుడి యొక్క సత్యమును, ದೇವರ సత్ಯ ఆయనలో ఉన్నాయండి, ಆತನಲ್ಲಿ ಇದೆ. ఆయనే బయలుపరుస్తున్నాడు. ಪ್ರಕಟಣೆ ಮಾಡಿದ ఈ ఏదైతే సత్యము చెప్తున్నాడో, ಸತ್ಯ ಹೇಳ್ತಿದ್ದಾರೋ ఈ సత్యము సంఘము గ్రహించటలేదు. ಸತ್ಯ ಸಭೆಗೆ ತಿಳಿತಾ ಇಲ್ಲ. యోహాను సువార్త 3:21. ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 3:21. త్వరగా ಬೇಗ ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 3:21. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగు వద్దకు వచ్చును. వెలుగు వద్ద ప్రత్యక్షపరచబడు అవుతున్నారు ఇక్కడ. ಕೇಳಿ. ఓకే రైట్.
వెలుగునొద్దకు మనం రావాలి అంట. ನಾವು ಬೆಳಕಿನ ಬಳಿಗೆ ಬರಬೇಕು. అది ఎలాంటి వెలుగు? 4 యోహాను సువార్త 4ನೇ ಅಧ್ಯಾಯ 23, 24, 23, 24. అయితే ఎలా ఆరాధించాలంట? ಆತ್ಮಿಕ ರೀತಿಯಲ್ಲಿ యథార్థముగా ఆరాధించువారు ಸತ್ಯ ಭಾವದಿಂದ ಆರಾಧನೆ ఎలా ఉండాలో ప్రభు చెప్తున్నాడు. ಹೇಗಿರಬೇಕು ದೇವರು ಹೇಳ್ತಿದ್ದಾನೆ. చెప్పిన తర్వాత ಆತ್ಮ ರೀತಿಯಲ್ಲಿ శరీరముతో అనలేదే, మరి ಶರೀರದಿಂದ ಅಂತ ಹೇಳಿಲ್ಲಲ್ಲ, శరీరంతో అనలేదే, ಶರೀರ ಅಲ್ಲಲ್ಲ, ఆత్మతో. ఎందుకంటే ಆತ್ಮ ಯಾಕೆ? మరి నీ శరీరం ఏమైనది? ఇక్కడ ಏನಾಗಿದೆ? నీ శరీరము నిష్ప్రయోజనం, ಶರೀರವು ನಿಷ್ಪ್ರಯೋಜನವಾಗಿದೆ. నీవు ఎలా ఉండాలో చెప్తున్నాడు. ನೀವು ಹೇಗಿರಬೇಕು ಹೇಳ್ತಿದ್ದಾರೆ. ఆత్మతోనూ ಆತ್ಮೀಯ ರೀತಿಯಲ್ಲಿ సత్యం అన్నాడు. ಯಾಕೆ ಸತ್ಯ? ఆత్మ ఓకే, ಆತ್ಮ ಸರಿ, సత్యము ఎందుకంటున్నాడు? ಏಕೆ? ఆ సత్యమునే చెప్తున్నాడు. సత్యం ಹೇಳ್ತಿದ್ದಾರೆ. సత్యమే నువ్వు దైవము అని ಸತ್ಯ ಹೇಳ್ತಾರೆ. ನೀವು ದೇವರುಗಳು దైవం అని ఎప్పుడైతే గ్రహిస్తావో, ದೇವರುಗಳನ್ನ ಯಾವಾಗ ಗ್ರಹಿಸ್ತೀರೋ, దైవం గ్రహించినప్పుడు ದೇವರುಗಳನ್ನ ತಿಳ್ಕೊಳ್ಳುವಾಗ ఆత్మగా ఆయనకు అనుసంధానం అవుతావు. ಆತ್ಮವಾಗಿ ಆತನ ಜೊತೆಗೆ ಸಂಪರ್ಕ ಮಾಡ್ತೀಯ. దైవము అన్నప్పుడు ದೈವತ್ವ ಎಂದು ಹೇಳುವಾಗ శరీరం లేదు ఇక్కడ, ಶರೀರ ಅಲ್ಲ. కానీ ಆದರೆ నేను దైవము అనగానే ದೇವರನ್ನು ಹೇಳುವಾಗ నేను దైవం ఎట్లా అవుతాను? ನಾನು ಹೇಗೆ ದೇವರು? నేను పొద్దు లేచి కానించి ಬೆಳಗ್ಗೆ ಎತ್ತದ್ರಿಂದ నేను పాపిని కదా. ನಾನು ಪಾಪಿ ಅಲ್ಲ. అవునరా భయ్, నువ్వు పాపివే. ಹೌದು, ನೀನು ಪಾಪಿ. ఎవడు కాదన్నాడు? ಹೇಳ್ತಿದ್ದಾರೆ. ಆದರೆ ఆయన ఆత్మವಾಗಿ తిరిగి జన్మిస్తే ಮತ್ತೆ ಹುಟ್ಟುವಾಗ నీవు దైవము, ನೀನು ದೇವರಾಗಿದ್ದೀಯ. ఒకవేళ ಒಂದು ವೇಳೆ ఈ లోకములో ಈ ಲೋಕದಲ್ಲಿ నీవు సత్యమును గ్రహించిన రోజులు ಸತ್ಯವನ್ನು ತಿಳ್ಕೊಳ್ಳೋವರೆಗೂ నీ శరీరంలో పాపిగా ಪಾಪಿ ಪಾಪಿ ಪಾಪಿಯಾಗಿರ್ತೀಯ. నీవు సంఘమునకు వచ్చి ನೀನು ಸಭೆಗೆ ಬಂದು ప్రభు బలలో పాలు పంచుకున్నా, ಮೇಜಲೆ ಭಾಗಿಯಾಗಿ బాప్తిసం తీసుకున్నా, ದೀಕ್ಷೆ ಪಡ್ಕೊಂಡು నీవు శరీరంలో ఉంటే ಶರೀರದಲ್ಲಿ ಇದ್ದರೆ పాపివే. ನೀನು ಪಾಪಿ. దేవుడు సత్యము చెప్తున్నాడు. ದೇವರು ಸತ್ಯ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. సత్యముతో ఆత్మతో ಆ ಸತ್ಯದಿಂದಲೂ ಆತ್ಮದಿಂದಲೂ నీవు జీవించమన్నాడు. ನೀನು ಜೀವಿಸಬೇಕು. ఈ శరీరం ఎందుకు లేదు మరి? అక్కడ ಶರೀರ ಇಲ್ಲ, శరీరం లేదు కాబట్టి ಶರೀರ ಇಲ್ಲ. నేను శరీరముతో ಏನ್ ಶರೀರನು నువ్వు ఎందుకు ఎంచుకుంటున్నావు? ನೀವು ಯಾಕೆ ತಿಳ್ಕೊತಿದ್ದೀರಾ? ఎంచుకుంటున్నావు అంటే ನೀವು ತಿಳ್ಕೊತಿದ್ದೀರಿ ಅಂದ್ರೆ నీవు జ్ఞానము లేనివాడే. ನಿಮಗೆ ಜ್ಞಾನ ಇಲ್ಲ. జ్ఞానం ఉంటే ಜ್ಞಾನ ಇದ್ದರೆ సత్యమును అనుసరించు. ಸತ್ಯವನ್ನು ಅನುಸರಿಸು. సత్యము చెప్తుంది నువ్వు నా ఆత్మనే. ಸತ್ಯ ಹೇಳ್ತದೆ ನೀನು ನನ್ನ ಆತ್ಮವಾಗಿದ್ದೀಯ. అదే మాట మాట్లాడుతున్నాడు. ಆ ಮಾತುಗಳು ಹೇಳ್ತಿದ್ದಾರೆ. సత్యముతోను ಆತ್ಮ ರೀತಿಯಲ್ಲಿ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. ಆರಿಸು ಕಾಲ ఆల్రెడీ వచ్చి ఉన్నది, ಆಲ್ರೆಡಿ ಬಂದಿದೆ. ఇదే మనమే ನಾವೇ సత్యమును గ్రహించకుండా ತಿಳ್ಕೋಬೇಕು. జ్ఞానములాగా ಅವಿವೇಕರಾಗಿರಬಾರದು. ఆరాధన వల్ల ಪ್ರಯೋಜನ ಇಲ್ಲ. నీవు కనుక దేవుడిని ఆరాధిస్తే ದೇವರ ಆರಾಧನೆ ಮಾಡ್ತಾರೆ. ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించు. ಆತ್ಮದಿಂದ ಸತ್ಯದಿಂದ ತಂದೆಯನ್ನು ಆರಾಧಿಸುವಾಗ ఇప్పుడు వచ్చి ఉన్నది. ಈಗ ಬಂದಿದೆ. ఇక్కడ ఏమంటున్నాడు? తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని. అలాంటి అసలు ఆత్మతోనే ఆరాధించేవారే ಆತ್ಮದಿಂದಲೇ ಆರಾಧಿಸುವವರು ಬೇಕೆಂದು తండ్రి నీ దగ్గర నుంచి ತಂದೆ ಬಯಸ್ತಾ ಇದ್ದಾನೆ ನಿನ್ನ ಬಳಿ. మరి ఇంకా నువ్వు అర్థం చేసుకోకపోతే, ಇನ್ನು ಅರ್ಥ ಆಗ್ಲಿಲ್ಲ ಅಂದ್ರೆ తండ్రిని దుఃఖపరుస్తున్నావా లేదా? ತಂದೆ ದುಃಖಪಡಿಸಿದೆಯೇ ಇಲ್ಲ. తర్వాత ಮತ್ತೆ దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు, ಆರಾಧಿಸುವವರು ఆత్మతోనూ ಆತ್ಮದ ರೀತಿಯಲ್ಲಿ సత్యముతోనూ ಸತ್ಯಕ್ಕೆ ತಕ್ಕ ಹಾಗೆ ఆరాధించబెక్కెందు. ఎందుకు సత్యము అన్నాడు? ಸತ್ಯ. సత్యం అంటే దైవము. ಸತ್ಯ ಅಂದ್ರೆ ದೈವತ್ವ. ఆయన ఆత్మ అయినప్పుడు ಆತನ ಆತ್ಮವಾಗಿ నీకు సత్యము తెలిస్తే, ಸತ್ಯ ತಿಳಿದರೆ దైవము కలిగిన యొక్క మనస్సు కలిగి ದೇವರ ಮನಸ್ಸುಳ್ಳವರಾಗಿ సత్యము తెలుసుకున్నావు కాబట్టి ಸತ್ಯ ತಿಳ್ಕೊಂಡಿದ್ದೀಯಾ. ఆత్మగా నిలబడి ಆತ ಆತ್ಮವಾಗಿ ನಿಂತು ఆయన ఆరాధించాలి. ಆತನ ಆರಾಧಿಸಬೇಕು. శరీరంలో నిలబడి ಶರೀರದಲ್ಲಿ ನಿಂತು కొట్టేసుకుంటే ಹೊಡ್ಕೊಳ್ಳೋದಲ್ಲ, ఉపయోగం లేదు, ಪ್ರಯೋಜನ ಇಲ್ಲ. అది వేషధారణ. ಅದು ವೇಷಧಾರಿ. దేవుడికి నువ్వు వేషధారణగా ದೇವರು ನೀನು ವೇಷಧಾರಿಯಾಗಿದ್ದರೆ నిన్ను ఎలా జీవించమంటున్నాడు? ಯಾವ ತರ ಬದುಕಬೇಕು ಗೊತ್ತಾ? నువ్వు అలా జీవిస్తావా? ಆ ತರ ಬದುಕಿಸ್ತೀಯಾ? తెలుసుకో నా సహోదరి, ತಿಳ್ಕೊ ನನ್ನ ಸಹೋದರ. వాక్యము మాట్లాడుతుంది ఈ రోజు. ವಾಕ್ಯ ನಿನ್ನ ಸಂಗಡ ఈ ಮಾತಾಡ್ತಾ ಇದೆ. వాక్యము నిన్ను మార్పాటు ಈ ವಾಕ್ಯ ನಿನ್ನನ್ನು ಬದಲು ಮಾಡುತ್ತದೆ. యోహాను సువార్త 8:31. ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 8:31. త్వరగా ಬೇಗ. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే
నిజముగా నాకు శిష్యులై ఉండి ಶಿಷ್ಯರಾಗಿದ್ದು సత్యమును మాట్లాడుకొనువిరి అన్నాడు. ఎందుకు ఈ సత్యం అన్నాడు? ಯಾಕೆ ಸತ್ಯ? సత్యము అంటే దాంట్లో నిజముంది. ಸತ್ಯದಲ್ಲಿ ನಿಜ ಇದೆ. ఆ నిజాన్ని ಆ ఒప్పుకోవాలంటే ನಿಜವನ್ನು ಒಪ್ಪಿಕೋಬೇಕು. ఈ శరీరం ఒప్పుకోదు. ಶರೀರ ಒಪ್ಕೋತಾ ಇಲ್ಲ. ఈ శరీరం ఏం చెప్పింది? ಶರೀರ ಏನ್ ಹೇಳುತ್ತೆ? నేను వ్యర్థుడిని, ನಾನು ವ್ಯರ್ಥ, దేనికి పనికిరాండి, ಕೆಲ್ಸಕ್ಕೆ ಬರ್ಲಾದವನು, నేను మట్టి నుంచి వచ్చిన ನಾನು ಮಣ್ಣಿಂದ ಬಂದಿದ್ದೇನೆ, మన్నుకే ಮತ್ತೆ ಮಣ್ಣಿಗೆ ಹೋಗ್ತೇನೆ. శరీరం చెప్తుంది. ಶರೀರ ಹೇಳುತ್ತೆ. అక్కడ ఏమంటున్నాడు? ಅದು ಇಲ್ಲೇ ಹೇಳ್ತಿದ್ರೆ, నా వాక్యమందు నిలిచిన వారైతే ವಾಕ್ಯದಲ್ಲಿ ನೆಲೆಗೊಂಡಿರುವುದಾದರೆ సత్యము ನಿಜವಾಗಿ ನಾನು నిజముగా నాకు శిష్యులై ఉండి ನಿಜವಾಗಿ ನಾನು ಶಿಷ್ಯರಾಗಿದ್ದು సత్యమును గ్రహించెదరు. ತಿಳ್ಕೊಳ್ಳುವರಿ. గ్రహించెదరు అంటే ತಿಳ್ಕೊಳ್ಳುವರಿ. నీ కాన్షియస్, ಅದು ನಿಮ್ಮ ಜ್ಞಾನ, నీ మైండ్, ನಿನ್ನ ಆಲೋಚನೆ, నీ మనస్సు, ಮನಸ್ಸು, నీ తలంపు, ಯೋಚನೆ, నీ ఆలోచనలు, ಆಲೋಚನೆ ఇవన్నీ గ్రహించాలి. ಇವೆಲ್ಲವೂ ತಿಳ್ಕೋಬೇಕು. తర్వాత అప్పుడు సత్యము మిమ్మును అప్పుడు సత్యమును మిమ్మును ಮತ್ತು ಸತ್ಯವು ನಿಮ್ಮನ್ನು స్వతంత్రులుగా ಮತ್ತು ಸತ್ಯವನ್ನು ಬಿಡುಗಡೆ ಮಾಡುವುದು. ఎందుకు స్వతంత్రులుగా చేయని? ಯಾಕೆ ಬಿಡುಗಡೆ ಮಾಡುವುದು? ఎందుకంటే ಯಾಕೆಂದರೆ ప్రతి ఒక్కడు ಪ್ರತಿಯೊಬ್ಬರು పాపి కాబట్టి ಪಾಪಿಯಿಂದ వాడి హృదయంలో ಅವನ ಹೃದಯದಲ್ಲಿ కండోమినేషన్ ఒకటి జరుగుతా ಅವನಲ್ಲಿ ಒಂದು ದೋಷಾರ್ಪ ಆರೋಪಣೆ ಇರುತ್ತೆ. ఏమని? ಏನಂತೇಳಿ? నేను పాపిని కదా, ಪಾಪಿ ಅಲ್ಲ, నేను పాపిని కదా, ನಾನು ಪಾಪಿ, నేను ఎలాగ పరిశుద్ధుడు అవుతా? ನಾನು ಹೇಗೆ ಪರಿಶುದ್ಧನಾಗ್ತೇನೆ? ఎలా పరిశుద్ధుడు అవుతావు? ಹೇಗೆ ಪರಿಶುದ್ಧನಾಗ್ತು ಅಂದ್ರೆ యేసు ప్రభుని గ్రహిస్తే పరిశుద్ధుడు ಯೇಸು అవుతావు. ಕ್ರಿಸ್ತನನ್ನು ತಿಳ್ಕೊಂಡ್ರೆ ಪರಿಶುದ್ಧ. యేసు ప్రభు సత్యం అనుసరిస్తే నువ్వు ಯೇಸು ಸ್ವಾಮಿಯ ಸತ್ಯವನ್ನು ಅನುಸರಿಸ యేసు ప్రభు మనస్సు కలిగితే నువ్వు పరిశుద్ధుడు అవుతావు. ಮನಸ್ಸಿದ್ರೆ ನೀನು ಪರಿಶುದ್ಧನು. యేసు ప్రభు లాంటి హృదయం కలిగి ఉంటే పరిశుద్ధుడు ಯೇಸು అవుతావు. ಸ್ವಾಮಿ ತರ ಹೃದಯ ಇದ್ದರೆ ನೀನು ಪರಿಶುದ್ಧನು. అందుకే ఇక్కడ అంటున్నాడు, ಅದಕ್ಕೆ ಇಲ್ಲಿ ಏನ್ ಹೇಳ್ತಿದ್ದಾರೆ? సత్యమును ಸತ್ಯವು స్వతంత్రులుగా చేయను. ನಿಮ್ಮನ್ನು ಬಿಡುಗಡೆ అంటే ಮಾಡುವುದು. ఈ శరీరం మీద ಶರೀರದ ಮೇಲೆ ఆయన సత్యము ಸತ್ಯ స్వతంత్రుడిగా చేసి ಸ್ವತಂತ್ರ ಮಾಡಿ జీవం ఉన్నవాడిగా ಜೀವ ಉಳ್ಳವನಾಗಿ ఆయన ఆత్మగా అధికారం ಆತನ ಆತ್ಮಕ ಅಧಿಕಾರದಿಂದ నీ శరీరాన్ని జయించి ನಿನ್ನ ಶರೀರವನ್ನು ಜಯಿಸಿ విక్టరీగా ಜಯದಿಂದ వీరుడుగా ವೀರನಾಗಿ ఆయన ఆత్మగా ఆయన కుమారుడుగా ಆತನ ಆತ್ಮವಾಗಿ ಮಗನಾಗಿ ఈ భూలోకంలో ಈ ಭೂಲೋಕದಲ್ಲಿ నువ్వు జీవిస్తావు. ನೀನು ಬದುಕುತ್ತೀಯ. ఆ సత్యమును ಆ గ్రహించు నా ಸತ್ಯ సహోదరి, ತಿಳ್ಕೊಂಡು ಸಹೋದರ సహోదరి. తర్వాత ಮತ್ತೆ వారు మేము అబ్రహాము సంతానం, మీరు అబ్రహాము సంతానమైన ಅದಕ್ಕವರು ಅಬ್ರಾಹ್ಮನ ಸಂತಾನದವರು మేము ఎన్నడూ మేము ఎన్నడూ ನಾವು ಯಾರಿಗೂ దాసులమై ಎಂದೂ ದಾಸರಾಗಿಲ್ಲ, దాసులమై ఉండలేదు. ದಾಸರಾಗಿಲ್ಲ. మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ನಿಮಗೆ ಬಿಡುಗಡೆ ಆಗುವುದೆಂದು ఎలా చెప్పుచున్నావని ನೀನು ಹೇಳುವುದು ಹೇಗೆ? ఆయనతో ಆತನ ಸಂಗಡ అనేది. ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. దాని తర్వాత 40 గ్రామ 40ನೇ ವಾಕ್ಯ, ಹಾ. ಅದೇ ಅಧ್ಯಾಯ 40ನೇ ವಾಕ್ಯ. దేవుని వలన వినిన సత్యము వినిన సత్యము మీతో చెప్పిన వాడు మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంపవెతుకుచున్నారు. మీరు చంపమెదుగుచున్నారే. అబ్రహాము చేయలేదు, అట్లు చేయలేదు. చేయలేదే. ನನ್ನನ್ನು ಕೊಲ್ಲಬೇಕಂತ ನೋಡ್ತೀರಿ, ಅಬ್ರಾಹ್ಮನು ಹೀಗೆ ಮಾಡಲಿಲ್ಲ. పైన వచనంలో ఏం మాట్లాడుతున్నాడు? ಮೇಲೆ ವಾಕ್ಯ ಏನ್ ಗೊತ್ತಾ? మాకు అబ్రహాము తండ్రి కదా, ನನಗೆ ಅಬ್ರಾಹಂ ತಂದೆಯಾಗಿದ್ದಾನೆ. అనగానే అబ్రహాం నేను పుట్టక మునుపు నుంచే అబ్రహాం పుట్టక మునుపు నుంచే నేను ఉన్నాను ಆದ್ರೆ అంటున్నాడు. ಯೇಸು ಹೇಳ್ತಾನೆ ಅಬ್ರಾಹಂಗಿಂತ ಮುಂಚಿತವಾಗಿ ನಾನಿದ್ದೇನೆ. అబ్రహాం పుట్టక మునుపు నుంచే నువ్వు ఉన్నావా? ಹಾಗಾದ್ರೆ ನೀನು ಅಬ್ರಾಹಂಗಿಂತ ಮುಂಚೆ ಇದ್ದೀಯಾ? యూదులు యేసు ప్రభువుని అడుగుతున్నారు. ಆದ್ರೆ ಯೆಹೂದ್ಯರು ಯೇಸು అప్పుడు ఏమన్నాడు? నా సత్యమైన వాక్యము నీలో నిలిచి ఉంది ಆಗ కదా. ಸತ್ಯವ ವಾಕ್ಯ ನೆಲೆಗೊಂಡಿದ್ದರೆ అబ్రహాము చేసి ఇలాగ ఉండడు కదా ಅಬ್ರಾಹ್ಮನ ಈ ತರ ಮಾಡಿರೋದಿಲ್ಲಲ್ಲ అని దేవుడు అడుగుతున్నాడు. ಆ ತರ ದೇವ್ರು ಕೇಳ್ತಿದ್ದಾನೆ. ఎందుకంటే ప్రభువుని ಯಾಕಂದ್ರೆ ಕರ್ತನಿಗೆ ఆయన తర్కించి ಅದು ಸಂಗಡ ತರ್ಕ ಮಾಡಿ ఆయన యొక్క సువార్తను ಆ అడ్డుపరుస్తూ ಸುವಾರ್ತೆನ ಅಡ್ಡಿ ಮಾಡಿ ఆయనని సిలువ మీదకి వెక్కించాలని, ಆತನನ್ನು ಶಿಲುಬೆ ಮೇಲೆ ಏರಿಸಬೇಕೆಂದು, ఆయనని ఆటంకపరచాలని, ಆತನು ಆತಂಕ ఆయన ಮಾಡಬೇಕೆಂದು, ఏ విధమైన చంపేయాలని ಹೇಗಾದ್ರೂ ಕೊಲ್ಲಬೇಕು వాళ్ళు తలంచుస్తున్నారు. ಎಂದು ಯೋಚನೆ. అబ్రహాము సత్యవాక్యమందు నిలబడ్డాడు ಅಬ್ರಾಹ್ಮನು కదా. ಸತ್ಯವಾಗಿ ನಿಲ್ಲಲಿಲ್ಲವಾ? ఒకవేళ మీరు అబ్రహాముని కనుక నిజముగా ఎరిగి ఆయన ఒకవేళ అనుసరిస్తే, ಅಬ್ರಾಹ್ಮನು ನಿಜವಾಗಿ ನಂಬುವುದಾದರೆ ఆయన ఇలాంటి పని చేయడు కదా. ಆತನು ಇಂಥ ಕೆಲಸಗಳು ಮಾಡೋದಿಲ್ಲ. ఎందుకనంటే ಯಾಕೆ? అబ్రహాముకి ಅಬ್ರಾಹ್ಮನಿಗೆ నిజమైన ನಿಜವಾದಂತ తండ్రి ఎవరో తెలుసు. ತಂದೆ ಯಾರಂತ ಗೊತ್ತಿದೆ. అందుకనే ಅದಕ್ಕಾಗಿ అబ్రహాముకు తెలుసు కాబట్టి ಅಬ್ರಾಹ್ಮ ಗೊತ್ತಿರೋದ್ರಿಂದ అబ్రహాం ఏం చేశాడు? ಅಬ್ರಾಹ್ಮ ಏನ್ ಮಾಡ್ದ? ఏం చేశాడండి? ಏನ್ ಮಾಡ್ದ ಅಬ್ರಾಹ್ಮ? ఆ? ಏನ್ ಮಾಡಿದ್ರು?
దేవుడికి ದೇವರಿಗೆ విశ్వాస పాత్రుడిగా ನಂಬಿಕೆ ಉಳ್ಳವನಾಗಿ జీవించాడు. ಬದುಕುತ್ತಾ ಇದ್ದ. ఓకేనా? ಹೌದಾ? వీళ్ళు ಇವರು అబ్రహామును కోట్ చేస్తున్నారు, ಅಬ್ರಹಾಮನನ್ನು ತೋರಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. కానీ అబ్రహాం లాగా జీవించట్లా, ಅಬ್ರಹಾಮನಿಗೆ ಬದುಕ್ತಾ ಇಲ್ಲ, అబ్రహాం లాగా ఆలోచించట్లా, ಅಬ್ರಹಾಂ ತರ ಯೋಚನೆ ಮಾಡ್ತಿಲ್ಲ, అబ్రహాం లాగా విశ్వాసము చేయట్లా. ಅಬ್ರಹಾಂ ತರ ನಂಬಿಕೆ ಇಲ್ಲ. కానీ ಆದರೆ మా తండ్రి అబ్రహాము కదా, ನಮ್ಮ ತಂದೆ ಅಬ್ರಹಾಮನು అలా అయితే నీ తండ్రి అలా చేయలేదు కదా అన్నాడు. ಆದರೆ ನಿಮ್ಮ ತಂದೆ ಈ ತರ ಮಾಡಿಲ್ಲಲ್ಲ. ఈ రోజున ಇವತ್ತು సత్యము తెలుసుకొని వాళ్ళగా ಇದ್ದರೆ ఈ రోజున సంఘం అనేది ఉన్నది. ಇವತ್ತು ಸಭೆ ಆತರ ಇದೆ. యోహాను సువార్త 14:6, ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 14ನೇ ಅಧ್ಯಾಯ 6ನೇ ವಾಕ್ಯ. యేసు క్రీస్తులో ಯೇಸು ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ నేనే జీవము, ನಾನೇ ಜೀವವು, నేనే మార్గము, ನಾನೇ ಮಾರ್ಗವು, నేనే ಸತ್ಯವಾಗಿದ್ದೇನೆ. ఎందుకన్నాడు? ಯಾಕೆ ಹೇಳ್ದ? ఎందుకంటే ಯಾಕೆಂದರೆ ఆ సత్యము, ಆ ಸತ್ಯವು, ఆయన ఆత్మ, ಆತನ ಆತ್ಮ, ఆయన నిన్ను ఏమంటున్నాడు? ಆತ ನಿನ್ನ ಏನ್ ಮಾಡ್ತಿದ್ದಾರೆ? దైవము అంటున్నాడు. ನೀವು ದೇವರುಗಳು. దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని ನೀವು ದೇವರ ಬಳಿಗೆ ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ దైవత్వము కలిగి, ದೈವತ್ವವುಳ್ಳವರಾಗಿ, పరిశుద్ధుడిగా, ಪರಿಶುದ್ಧರಾಗಿ. పరిశుద్ధత నీ శరీరంలో ఎప్పటికీ జరగదు. ಪರಿಶುದ್ಧತೆ ನಿನ್ನ ಶರೀರದಲ್ಲಿ ಯಾವಾಗ ಆಗೋದಿಲ್ಲ. అందుకనే ಅದಕ್ಕಾಗಿ ఈ శరీరమును విడిచి ಶರೀರವನ್ನು ಬಿಟ್ಟು నా ఆత్మగా తిరిగి ನನ್ನ ಆತ್ಮವಾಗಿ ಮತ್ತೆ ತಿರುಗಿ ಜನ್ಮಿಸಿ పరిశుద్ధుడిగా, ಪರಿಶುದ್ಧರಾಗಿ, దైవత్వమును కలిగి, ದೈವತ್ವವುಳ್ಳವರಾಗಿ, సత్యమును తెలుసుకొని ಸತ್ಯವನ್ನು ತಿಳ್ಕೊಂಡು తండ్రి చెంతకు ತಂದೆಯ ಬಳಿಗೆ ಹೋಗು. నేనే జీవమైన ನಾನೇ ಜೀವವಾಗಿದ್ದೇನೆ. ఇదే మాట చెప్తున్నాడు. ಈ ಮಾತುಗಳು ಹೇಳ್ತಿದ್ದಾರೆ. తండ్రి యొద్దకు ఎవడూ రాడు ತಂದೆಯ అంటాడు. ಬಳಿಗೆ ಯಾರು ಬರೋದಿಲ್ಲ. నా ద్వారానే, ನನ್ನ ಮೂಲಕ. నేను తప్ప వేరొక దారి ಬೇರೆ ಮಾರ್ಗ ಇಲ್ಲ. ఆ ద్వారం ఏంటి? ಆ ಮಾರ್ಗ ಏನು? ఎంతో ఈజీ ద్వారము, ಸರಳವಾದ ಮಾರ್ಗ. ఏమంటున్నాడు? ಏನ್ ಹೇಳ್ತಿದ್ದಾರೆ? నీ పాపాలను క్షమించాను, ನಿನ್ನ ಪಾಪವನ್ನು ఈ ಕ್ಷಮಿಸಿದ್ದೇನೆ. రోజు నుంచి నువ్వు పాపివి కాదు, ಈ ದಿನ ನೀನು ಪಾಪಿ ಅಲ್ಲ. ఈ రోజు నుంచి స్వతంత్రంగా ಜೀವಿತಕ್ಕೆ జీవించు, ಸ್ವಾತಂತ್ರ್ಯ ಆಗಿದೆ, ಬಿಡುಗಡೆ ಆಗಿದೆ. నీవు కూడా నాలాంటి దైవత్వం కలిగిన ನೀವು ಕೂಡ వాడివే. ನನಗೆ ದೈವತ್ವವುಳ್ಳವರಾಗಿದ್ದೀರಿ. ఈ శరీరము నేను ప్రతిరోజు విడిచిపెట్టే, ಶರೀರ ಪ್ರತಿ ದಿವಸ ಬಿಟ್ಟು ಬಿಡು. నీవు నా ఆత్మగా నీవు ನೀನು ನನ್ನ ಆತ್ಮವಾಗಿ ప్రతిరోజు ಪ್ರತಿದಿನ నువ్వు జన్మిస్తూనే ನೀನು నడుస్తూనే ಹುಟ್ಟುತ್ತಾ ఉండాలి. ಇರಬೇಕು, ನಡೀತಾ ಇರಬೇಕು. ఈ సత్యం ಈ అనుగ్రహించకుండా ಸತ್ಯವನ್ನು ಒಪ್ಪದೆ నీవు ఈ లోకంలో ನೀನು ಈ ಲೋಕದಲ್ಲಿ పాపిగా జీవిస్తున్నావు. ಪಾಪಿಯಾಗಿದ್ದೀಯಾ. నువ్వే పాపి అని నిన్ను నువ్వే ನೀನೇ ಪಾಪಿ ಎಂದು ಹೇಳ್ತಿದ್ದೀಯಾ. నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు. ಕಠಿಣ ಮಾಡ್ಕೊತಿದ್ದೀಯಾ. మళ్ళా మనం పరిశుద్ధులు అని ಮತ್ತೆ ಪರಿಶುದ್ಧರೆಂದು మళ్ళా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని ಮತ್ತೆ ಪರಿಶುದ್ಧ ಬೈಬಲ್ ಇಟ್ಕೊಂಡು నీ నోటితో నువ్వే పాపమని ఒప్పుకుంటావు. ನಿನ್ನ ಬಾಯಿಂದ ನೀನೇ ಪಾಪಿ ಎಂದು ಹೇಳ್ತೀಯಾ. అలా నీ చేతుల్లో ఈ పరిశుద్ధ ಮತ್ತೆ గ్రంథం పట్టుకుని ನಿನ್ನ ಕೈಯಲ್ಲಿ ಪರಿಶುದ್ಧ ಗ್ರಂಥ ಇದೆ. మళ్ళా ఆదివారం ఆరాధనకు వచ్చేస్తాం. ಮತ್ತೆ ಭಾನುವಾರ ಆರಾಧನೆಗೆ ಬರ್ತೀಯಾ. అప్పుడు మనం ಆಗ ನಾವು వేషధారులమా ವೇಷಧಾರಗಳಾಗಿದ್ದೇವಾ. కాకపోతే ఏంటి స్వతంత్రులమా? ಇಲ್ಲಾಂದ್ರೆ ಏನಾಗಿದೆ? ಸ್ವತಂತ್ರರಾಗಿದ್ದೇವೆ, వేషధారులమే కదా. ವೇಷಧಾರಿಗಳಾಗಿದ್ದೇವೆ. ఒకసారి నీ కొరకు ఒకడు ప్రాణమును పెట్టి వెల చెల్లించిన ನಿನಗಾಗಿ తర్వాత ಒಂದ್ಸಲ ಒಬ್ಬ ಪ್ರಾಣ ಕೊಟ್ಟು ಬೆಲೆ ಕೊಟ್ಟಿರುವಾಗ పాపములన్నీ క్షమించబడి ಪಟ್ಟಿದೆ. మళ్ళీ నిన్ను నువ్వు ఎందుకు కండమినేషన్ చేసుకున్నావు? ನೀನು ಯಾಕೆ ದೋಷಾರೋಪಣೆಯಲ್ಲಿ ಇದ್ದೀಯಾ? నీ హృదయాన్ని ఎందుకు కఠినపరుచుకుంటున్నావు? ದೇವರು ಯಾಕೆ ಕಠಿಣ ಮಾಡ್ಕೊತಿದ್ದೀಯಾ? అంటే దేవుడు నిన్ను ఆశీర్వదించాడంటే నమ్ముతావు, ದೇವರನ್ನ ಆಶೀರ್ವಾದ ನಂಬುತ್ತೀಯಾ? నీ పాపాన్ని క్షమించాడంటే నమ్మవా? ಪಾಪವನ್ನು ಕ್ಷಮಿಸಿದ ನಂಬೋದಿಲ್ವಾ? ఒక విషయం తెలుసా? ನಿನಗೆ ವಿಷಯ ಗೊತ್ತಾ? యేసు ప్రభు నీ పాపాల నిమిత్తమే సిలువ ఎక్కాడండి. ಯೇಸು ಸ್ವಾಮಿ ನಿನ್ನ ಪಾಪಗಳಿಗಾಗಿ ಶಿಲುಬೆ ಏರಿದ್ದಾನೆ. నువ్వు నమ్మకపోవటమే పెద్ద పాపము. ನಂಬದಿರೋದು ದೊಡ್ಡ ಪಾಪ. ఇదే వాక్యం చెప్తుంది. ಇದು ವಾಕ್ಯ ಹೇಳ್ತಿದೆ. ఎందుకంటే నీకు శరీరానుసార వాక్యమే కావాలి కాబట్టి. ಶರೀರ ಪ್ರಕಾರ ವಾಕ್ಯ ಬೇಕು. అసలు నిజంగా చెప్పాలంటే ನಿಜ ಹೇಳ್ಬೇಕಂದ್ರೆ ప్రభు ದೇವರು నీ పాపాలు క్షమించడానికి రాలేదు, ನಿನ್ನ ಪಾಪಗಳು ಕ್ಷಮಿಸಲಿಕ್ಕೆ ಬಂದಿಲ್ಲ, నిన్ను తండ్రి చెంతకు తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. ತಂದೆ ಬಳಿಗೆ ಸೇರಿಸಲಿಕ್ಕೆ ಬಂದಿದ್ದಾನೆ. నీకు నీవుగా పాపిగా కనపడుతున్నావు ನಿನಗೆ కానీ ನೀನು ಪಾಪಿಯ ಕಾಣ್ತಿದ್ದೀಯಾ. తండ్రికి ನೀವು ತಂದೆಗೆ పరిశుద్ధుడిగా కనపడతావు. ಪರಿಶುದ್ಧನ ಕಾಣ್ತಿದ್ದೀಯಾ. ఎందుకంటే ఆయన నీలో ఉన్న జీవం ఎవరిది? ಯಾಕಂದ್ರೆ ನೀಲಂತ ಜೀವ ಯಾರು? తండ్రిది. ತಂದೆದು. తండ్రి జీవం పాపము చేయదు. ತಂದೆ ಜೀವ ಪಾಪ ಮಾಡೋದಿಲ್ಲ. ఆయన పరిశుద్ధమైన జీవం ಪರಿಶುದ್ಧ ಜೀವನ మళ్ళా ఆయనలోకి ಮತ್ತೆ ಆತನಲ್ಲಿ పరిశుద్ధముగా వెనక్కి వెళ్ళిపోతుంది. ಪರಿಶುದ್ಧನಾಗಿ ಹಿಂದಕ್ಕೆ ಹೋಗುತ್ತದೆ. కానీ నీ శరీరము, ಆದ್ರೆ ನಿನ್ನ ಶರೀರ నువ్వు జీవిస్తున్న నీ రోజులు కూడా ನೀವು ಬದುಕು ದಿನಮಾನವೆಲ್ಲ తప్పుగానే ನೀನು జీవింపజేస్తుంది. ತಪ್ಪಾಗಿ ತೋರಿಸುತ್ತದೆ, తప్పు అని చెప్తూనే ఉంటుంది. ತಪ್ಪನ್ನು ಹೇಳುತ್ತದೆ. నువ్వు సరైన క్రమంలో లేవని అంటుంది. ಶರೀರ ಕ್ರಮ ಇಲ್ಲ. ఇలాంటి తలంపులు కలిగి మనం జీవిస్తున్నాం అనే దేవుడు ಇಂಥ ఏమంటాడంటే, ಯೋಚನೆಗಳವರಾಗಿ ಬದುಕ್ತಾ ಇದ್ದೀರಿ. క్రీస్తు మనస్సు ఎరిగిన వారమై ಕ್ರಿಸ್ತನ జీవించాలి. ಮನಸ್ಸು ತಿಳಿದವರಾಗಿ ಬದುಕಬೇಕು. అలాంటి యొక్క తలంపు ఆలోచన కలిగి మనం జీవించాలి. ಅಂತ ಆಲೋಚನೆ ಒಂದು ಯೋಚನೆಯಿಂದ ಬದುಕಬೇಕು. తర్వాత యేసు యేసు నేనే మార్గమును నేనే మార్గమును చాలమ్మా 14 16 వచ్చి అందులోనే 16 అదే 16. నేను తండ్రిని వేడుకొందును. నేను తండ్రిని ನಾನು వేడుకొందును ತಂದೆಯನ್ನು ಬೇಡಿಕೊಳ್ಳುವೆ. మీ వద్దకు ఎల్లప్పుడూ నుండిటకై ఆయన ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు దేవునికి స్తోత్రం. ದೇವರ ಸ್ತೋತ್ರ. ಆಗ ನಾನು ತಂದೆಯನ್ನು ಕೇಳಿಕೊಳ್ಳುವೆನು, ಆತ ನಿಮಗೆ ಆದರಣಕರ್ತನ పంపిస్తాడు. ಬೇರೊಬ್ಬ ಸಹಾಯಕನನ್ನು
ఎలాంటి ఆదరణకర్త? ఎంత ఆదరణకర్త? సత్య స్వరూపుడు, సత్య స్వరూಪನು, సత్యము తెలిసినవాడు, సత్య ತಿಳಿದಂತವನು, సత్యముగా ఉన్నవాడు, సత్యವಾಗಿರುವಂತನು. అలాంటి జీవమును ಅಂತ ಜೀವವನ್ನ మీకు ನಿಮಗೆ అనుగ్రహించెను. ನಾನು ಕಲಿಸಿಕೊಟ್ಟಿದ್ದೇನೆ. పరిశుద్ధాత్మను అనేయాలి కదా, ಪರಿಶುದ್ಧಾತ್ಮನ್ ಹೇಳ್ಬೋದಲ್ಲ? ఎందుకనలా? ಯಾಕೆ ಹೇಳಿಲ್ಲ? సత్యము కావాలి. ಸತ್ಯ ಬೇಕು. నీలోకి ప్రవేశించిన ఆత్మ ఏమై ఉండాలి? ಪ್ರವೇಶ ಆತ್ಮ ಯಾವುದು? సత్యమై ఉండాలి. ಸತ್ಯವಾಗಿರಬೇಕು. ఏంటి ఆ సత్యము? ಏನು ಸತ್ಯ? దైవత్వము కలిగిన, ದೈವತ್ವವುಳ್ಳವರಾಗಿ, దైవత్వము కలిగిన ఆత్మ నీలోకి పరిశుద్ధాత్ముడుగా, ದೈವತ್ವ ಇರುವಂತ ನಿನ್ನೊಳಗೆ ಪರಿಶುದ್ಧಾತ್ಮ నీలోకి ప్రవేశిస్తుంది అంటే ನಿನ್ನಲ್ಲಿ ಪ್ರವೇಶ ಮಾಡುತ್ತೆ. ఎందుకు సత్యమని అంటున్నాడు? ఎందుకు ప్రతిసారి సత్యము సత్యము సత్యమని నొక్కి, ಯಾಕೆ ಪ್ರತಿ ಸಲ ದೇವರು ಪದೇ ಪದೇ ಸತ್ಯ 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 ಅಂತ ಹೇಳ್ತಿದ್ದಾರೆ? శరీరము శరీరము శరీరం అనాలి కదా, ಶರೀರ ಶರೀರ ಅಂತ ಹೇಳ್ಬೇಕಲ್ಲ? ఎక్కడ శరీరం అన్నాడే? ಯಾಕೆ ಶರೀರ ಹೇಳ್ತಿಲ್ಲಲ್ಲ? యోహాను సువార్త 6:63 రండి. ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 6ನೇ ಅಧ್ಯಾಯ 63ನೇ ವಾಕ್ಯ. 6:63. ಬದುಸುವಂತದ್ದು ಆತ್ಮವೇ, ఆత్మయే జీవింపచేయుచున్నది. బదుసువంతದ್ದು ఆత్మవೇ. శరీరము కేవలము నిష్ప్రయోజనము, ಮಾಂಸವು ಯಾವುದಕ್ಕೂ ಬರುವುದಿಲ್ಲ. నేను మీతో చెప్పిన ಮಾತುಗಳು ఆత్మ ಸತ್ಯವಾಗಿಯೂ జీవము ಜೀವವಾಗಿಯೂ అవే చాలు. అంటే ಅಂದ್ರೆ ఆత్మ జీవమే, ಆತ್ಮವು ಜೀವವು, జీవము యేసయ్య, ಜೀವವು ಯೇಸು ಸ್ವಾಮಿ, శరీరము ನಿನ್ನ ಶರೀರ నిష్ప్రయోజనము. ಅದು ನಿಷ್ಪ್ರಯೋಜನ. మరి నిష్ప్రయోజన శరీరంతో సత్యము తెలుసుకోవాలా? ವ್ಯರ್ಥವಾದಂತ ಶರೀರದಲ್ಲಿ ಸತ್ಯ ತಿಳ್ಕೋಬೇಕಾ? నీ శరీరంలో నువ్వు దైవత్వం కాలేవు, ನಿನ್ನ ಶರೀರದಲ್ಲಿ ನೀನು ದೇವರಾಗ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ, అంత అర్హుడు కూడా నువ్వు కావు. ಅಷ್ಟು ಯೋಗ್ಯತೆ ಇಲ್ಲ. కానీ ಆದರೆ నీలో ఉన్న జీవము దైవత్వము కలిగినది. ನಿಮ್ಮಲ್ಲಿರುವಂತ ಜೀವ ದೈವತ್ವವುಳ್ಳದಾಗಿದೆ. అదే చెప్తున్నాడు. ಅದು ಹೇಳ್ತಿದ್ದಾರೆ. నీవు జీవిస్తున్నది జీవమై, ನೀವು ಜೀವಿಸೋದು ಜೀವ, నీ శరీరము కాదు. ನಿನ್ನ ಶರೀರ ಅಲ್ಲ. శరీరము నిష్ప్రయోజనము. ಶರೀರ ನಿಷ್ಪ್ರಯೋಜನ. నీలో ఉన్న ఆత్మ జీవమై ఉన్నది. ಆತ್ಮ ಜೀವವಾಗಿ, జీవము ಆ ಜೀವವು దైవత్వము కలిగినది. ದೈವತ್ವವುಳ್ಳವರಾಗಿ, అందుకనే ಅದಕ್ಕಾಗಿ మనమందరము ನಾವೆಲ್ಲರೂ దైవత్వము కలిగిన వారిలా ದೈವತ್ವವುಳ್ಳವರಾಗಿ ಜೀವಿಸಬೇಕು. శరీరానుసారముగా కాదు. ಶರೀರ ಪ್ರಕಾರ ಅಲ್ಲ. శరీరము కనుక నీకు చెబితే ಶರೀರ ಹೇಳಿದರೆ గెట్ అవుట్ ఫ్రమ్ మై బాడీ అన్నట్లుగా ఉండాలి. ನಾನು ಶರೀರದ ಹೊರಗಡೆ ಹೋಗು. మామూలుగా ಸರಳವಾಗಿ, ಸಾಧಾರಣವಾಗಿ చాలా మంది ఎలా ఎవడన్నా ఒక దైవం తీసుకుని వచ్చిన అమ్మాయి ಅನಕರು ಹೇಳ್ತಾರೆ, ಯಾರಿಗಾದ್ರು ದೆವ್ವಾಡದ ಕರ್ಕೊಂಡ್ ಬಂದ್ರೆ చీకటి బయటికి పో అంటూ ఉంటారు. ಕತ್ತಲ ಹೊರಗಡೆ ಹೋಗು. చీకటి బయటకు పోవాలా, వెలుగులో వంక రావాలా? ಕತ್ತಲ ಹೊರಗಡೆ ಹೋಗ್ಬೇಕಾ, ಬೆಳಕಿನ ಒಳಗಡೆ ಬರಬೇಕಾ? ఏం రావాలి? ಯಾವ್ದು ಬರಬೇಕು? వెలుగు రావాలి. ಬೆಳಕು ಒಳಗಡೆ ಬರಬೇಕು. వెలుగు వస్తే ఏం పోతే? ಬೆಳಕು ಬಂದ್ರೆ ಏನಾಗುತ್ತೆ? కానీ మనమేం పలుకుతున్నాం? ನಮಗೇನ್ ಬರುತ್ತೆ? ముందు చీకటి బయటికి పో, ಕತ್ತಲ ಹೊರಗೆ ಹೋಗು. అరే నువ్వు చేసే ప్రార్థనలోనే క్లారిటీ లేదు. ನೀವು ಮಾಡೋ ಪ್ರಾರ್ಥನೆಯಲ್ಲಿ ಸ್ಪಷ್ಟತೆ ಇಲ್ಲ. నువ్వు చేసే ప్రార్థన వెలుగును ఆహ్వానించు. ನಿನ್ನ ಪ್ರಾರ್ಥನೆ ಬೆಳಕನ್ನು ಸ್ವಾಗತ ಮಾಡಬೇಕು. వెలిగించు. ನಿನ್ನಂತ ಬೆಳಕು ಒತ್ತಿಸು. నీ విశ్వాసంతో నీలో ఉన్న వెలుగును వెలిగించు. ನೀನು ನಂಬಿಕೆಯಿಂದ ನಿನ್ನ ಬೆಳಕು, కానీ నీ వెలుగును వెలిగించకుండా చీకటి పో. ಬೆಳಕನ್ನು ಒತ್ತಿಸದೆ ಕತ್ತಲೆ ಬೆಳಕು ಬಂದರೆ ఆటోమేటిక్ గా నీలో ಹೊರಗಡೆ ಹೋಗುತ್ತದೆ. దానికోసం నువ్వు ఏం చేద్దాం ಏನು ಮಾಡೋ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. నీలోకి వెలుగు ప్రకాశమానముగా రావాలి అంటే ಬೆಳಕು ಪ್ರಕಾಶ ಬರಬೇಕೆಂದರೆ సత్యమును అనుసరించి ಸತ್ಯವನ್ನು ಹಿಂಬಾಲಿಸಿ నీవు వాక్యం అనేది తెలుసుకోవడమే. ನೀವು ವಾಕ್ಯ ತಿಳ್ಕೋದು. అవివేకమైన వారిలాగా, ನೀವು ಅವಿವೇಕರಾಗಿರದೆ తెలుసుకొని వారిలాగా నీవు జీవిస్తే ఈ లోకంలో సత్యం ತಿಳಿದ್ರೆ ನೀವು బతికిದರೆ ఉపయోగము లేదు, ಏನು ప్రయోజన ಇಲ್ಲ. మళ్ళీ వెనక కొంచెం ఎందుకు 14 యోహాను సువార్త 14 సువార్త 14 లోకము ఆయన చూడదు. ఎందుకంటే లోకానికి ఏం కట్టుంది? ಲೋಕ ಅದನ್ನು ನೋಡೋದಿಲ್ಲ. ఈ శరీరం నుంచి ఒక కన్నుకి గుడ్డ కట్టుంది. ಈ ಶರೀರಕ್ಕೆ ಒಂದು ಕಣ್ಣಿಗೆ ಕಟ್ಟಿ ಬಟ್ಟೆ ಕಟ್ಟಿದ್ದಾರೆ. తర్వాత ಮತ್ತೆ ఆయనను ಲೋಕವನ್ನು ತಿಳಿದಿಲ್ಲ, ఎరుగుదు కనుక ఆయనను పొందనేరదు. అంటే మనలో ఏముంది? ఇప్పుడు ನಮ್ಮಲ್ಲಿ ಏನಿದೆ? ఆయనని మనం గ్రహించలేదంటే మనలో చీకటి ఉంది. ನಾವು ಆತನ ತಿಳ್ಕೊಳ್ಳೋದೈತೆ, ನಮ್ಮಲ್ಲಿ ಕತ್ತಲೆ ಇದೆ. వస్తే ఏమవుతుంది? ಬೆಳಕು ಬಂದ್ರೆ ಏನಾಗುತ್ತೆ? చీకటి వెళ్ళిపోతుంది, ಕತ್ತಲೆ ಹೋಗುತ್ತದೆ. అంటే ఇప్పుడు మనం వెలుగు సంబంధమై ఉండి ನಾವು ಬೆಳಕ ಸಂಬಂಧವಾಗಿದ್ದು మనం అంధకార చీకటిలో, ನಾವು ಅಂಧಕಾರ ಕತ್ತಲೆಯಲ್ಲಿ మనం సత్యము తెలుసుకొని వారుగా ತಿಳ್ಕೊಳ್ಳದೆ జీవిస్తున్నాం, ಬದುಕ್ತಾ ಇದ್ದೇವೆ. ಒಂದ್ ಮಾತು ಹೇಳ, నీలోకి వెలుగు రావాలంటే ಬೆಳಕು ಬರಬೇಕೆಂದರೆ నీవు దైవమని నమ్మితే చాలు. ನೀವು ದೇವರನ್ನು ನಂಬಿದ್ರೆ ಸಾಕು. నీలోకి దేవుని యొక్క వెలుగు వచ్చేస్తుంది. ದೇವರಲ್ಲಿ ಬೆಳಕು ಬರುತ್ತೆ. వెలుగు
ಈ ಕಾಂತಿలకు ಮುಡುಕನ್ ರಾಜ ಆ ಬೆಳಕಂದ್ರೆ ಈ ಬೆಳಕತರపు ಅಲ್ಲ, ಪ್ರಕಾಶ ಅಲ್ಲ. నీ కాన్షియస్ ನಿನ್ನ ಜ್ಞಾನ, నీ మైండ్, ನಿಮ್ಮ మనస్సు, నీ మైండ్ రెన్యూ చెందుతుంది అర్థం. మనస్సు ఉజ్జీవన ఆగವಾಗ తర్వాత ಮತ್ತೆ ఆయనతో కూడా ఇప్పుడు మన ప్రభు ఈ లోకానికి ఏమై ఉన్నాడు? ಲೋಕಕ್ಕೆ ಏನಾಗಿದ್ದಾನೆ? ಏನಾಗಿದ್ದಾನೆ? ಈ ಲೋಕಾనికి ಏಮೈ ఉన్నాడు? ಲೋಕಕ್ಕೆ ಏನಾಗಿದ್ದಾನೆ? ಐ ಆಮ್ ದ ಲಾರ್ಡ್ ಟು ದಿಸ್ ವರ್ಲ್ಡ್. ನಾನೇ ಈ ದೇಶಕ್ಕೆ ಬ್ರಹ್ಮಾಂಡಕ್ಕೆ ಕರ್ತನಾಗಿದ್ದೇನೆ. లోకానికి నేను వెలుగై ఉన్నాను. ನಾನು ಬ್ರಹ್ಮಾಂಡಕ್ಕೆ ಬೆಳಕಾಗಿದ್ದೇನೆ. ఈ లోకం ఎక్కడ, ఈ వెలుగు ఎక్కడుందంట? ಬೆಳಕು ఎಲ್ಲಿದೆ? మనలో నివాసం ನಮ್ಮಲ್ಲಿ ವಾಸ ಮಾಡ್ತಿದೆ. ఇప్పుడు మనం అంధకార చీకట్లో ఉన్నప్పుడు, అంధకార కత్తలలో ఇದ್ದೇವೆ. ఎప్పుడైతే సత్యమును తెలుసుకుని సత్యం తిಳುಕೊಂಡು నీవు కూడా దైవత్వము కలిగిన ఆత్మతో నివసిస్తున్నావు అని నీవు ఆత్మವಾಗಿ ఇద్దరే నీలోకి వెలుగుగా, నిమ్మల్ని ಬೆಳಕಾಗಿ, నీలోకి నివాసము చేయటానికి, వాస ಮಾಡಲಿಕ್ಕೆ, నీలో ఉండటానికి, ఇరಲಿಕ್ಕೆ ఆ వెలుగు నీలోకి ఆ ಬೆಳಕು ನಿನ್ನಲ್ಲಿ ಪ್ರವೇಶ ಮಾಡುತ್ತದೆ. వెలుగు నీలో ప్రకాశించిన తర్వాత ఆ ಬೆಳಕು ನಿನ್ನಲ್ಲಿ ಬರುವಾಗ నీలో ఉన్న చీకటి ఏమైపోతుంది? కత్తలు ఏನಾಗುತ್ತೆ? మాయమైపోతుంది. ಅದು ಮಾಯವಾಗುತ್ತದೆ. ఈ వెలుగు ముందు ఏ దురాత్మ సమ్మేళనము నిలవలేదు. ಯಾವ దురాత్మನ ಕಾರ್ಯ నీలో ఉన్నవాడు చాలా గొప్పవాడు అన్నాడు. నిన్నలిರುವಂತ ಬಹಳ ದೊಡ್ಡವ. గొప్పవాడి ముందు ఏ చీకటి శక్తి ಸಂಕಟ ಕಾರ್ಯತ ನಿಲ್ಲೋದಿಲ್ಲ. ఆ వెలుగుని ఆహ్వానించుటకు నీ హృదయం, ఆ ಬೆಳಕನ್ನು ಸ್ವೀಕಾರ ಮಾಡಕ್ಕೆ ಹೃದಯ ಸಿದ್ಧವಾಗಿದೆಯಾ? ఆ సిద్ధముగా ఉండాలంటే నీవు సత్యమును తెలుసుకోవడమే. ಸಿದ್ಧವಾಗಿರಬೇಕಂದ್ರೆ ಸತ್ಯಂ ತಿಳ್ಕೋಬೇಕು. ఆయన మీతో కూడా నివసించును, మీలోనే ಆತ ನಿಮ್ಮ ಸಂಗಡ ಇರ್ತಾನೆ, ನಿಮ್ಮಲ್ಲೇ ఉంటాడు. ಇದ್ದಾನೆ. ఉంటానని క్వశ్చన్ మార్క్ వేసాడా? ಇರ್ತೇನೆ ಅಂತ ಹೇಳಿದ್ದ? ఉండును, ಇದ್ದಾನೆ, ఆల్రెడీ ఉన్నాడు, ಈಗಾಗಲೇ ಇದ್ದಾನೆ. సత్యం ఏంటంటే, ಸತ್ಯ ಏನ್ ಗೊತ್ತಾ? ఇప్పుడు సింపుల్ లాజిక్. ಒಂದ್ ಮಾತು ಹೇಳ್ತೇನೆ ನೋಡಿ. ఎన్ని లైట్లు ఉన్నాయి? ಈ ಲೈಟ್ಗಳು ಇದಾವೆ. లైట్లు ఉన్నాయి. ಲೈಟ್ ಇದಾವೆ. లేదు. ಬೆಳಕು ಕರೆಂಟ್ ಇಲ್ಲ. సరే, ఓకే, లైట్లు ఉన్నాయి, ಲೈಟ್ ಇದೆ, కరెంటు ఉంది, ವಿದ್ಯುತ್ ಇದೆ, స్విచ్ లేదు. ಆದ್ರೆ ಸ್ವಿಚ್ ಇಲ್ಲ, స్విచ్ వేయలా, ಸ್ವಿಚ್ ಹಾಕಿಲ್ಲ. అలాగే ಅದೇ ತರ అది ముస్లిం అయినా, ಅದು ಮುಸ್ಲಿಂ ಆದರೂ, క్రిస్టియన్ అయినా, ಕ್ರಿಶ್ಚಿಯನ್ ಆದರೂ, హిందూ అయినా, ಹಿಂದೂಗಳಾದರೂ. ఎందుకంటే ಯಾಕೆಂದ್ರೆ తండ్రికి, ತಂದೆಗೆ అలాగే ఇలాంటి డినామినేషన్స్ ఏమి ఉండవు. ಇಂಥವೆಲ್ಲ ಏನಿರೋದಿಲ್ಲ. కులము, మతము, ಕುಲ, ಮತ, ముస్లిం, క్రిస్టియన్ ఉండదు. ಹಿಂದೂ, ಕ್ರಿಶ್ಚಿಯನ್, ಮುಸ್ಲಿಂ ಇರೋದಿಲ್ಲ. పిల్లలు, ಆತನ ಮಕ್ಕಳು ಮಾತ್ರ. అందరిలో కూడా ಎಲ್ಲರ ಸಂಗಡ రాజ్యం ఉన్నది, ಆತನ ರಾಜ್ಯ ಇದೆ. అందరిలో కూడా ಎಲ್ಲರಿಗೂ ಕೂಡ ఆయన శక్తి ఉన్నది. ಆತನ ಶಕ್ತಿ ಇದೆ. ఎలాగా ఈ కరెంటు ఉన్నది? ಯಾವ ತರ ಕರೆಂಟ್ ಇದೆಯೋ, కరెంటు వాక్యము, ವಾಕ್ಯ ಇದೆ. వాక్యముని ఆన్ చేసుకోగలిగింది నీ మైండ్. ವಾಕ್ಯವನ್ನು ನೀವು ಆನ್ ಮಾಡ್ಕೊಂಡು ನನ್ನ ಮನಸ್ಸು. ఇప్పుడు నువ్వు ఇక్కడ స్విచ్ చేస్తే ಸ್ವಿಚ್ ಆನ್ ಮಾಡಿದ್ರೆ లైట్ అన్ని వెలుగుతాయి, ಎಲ್ಲ ಲೈಟ್ ಬರುತ್ತೆ. అలాగే ಅದೇ ತರ నీ మనసు అనే మైండ్ రెన్యూ చెందితే, ಮನಸ್ಸೆಂಬ ಮನಸ್ಸು ನೀವು ಉಜ್ಜೀವ ಆದರೆ నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు ಪರಿಶುದ್ಧಾತ್ಮನು వెలుగై, ಬೆಳಕಾಗಿ, సత్య సంపూర్ణుడై, ಸತ್ಯ ಸಂಪೂರ್ಣನಾಗಿ నీలో నివాసము చేస్తాడు. ನಿನ್ನಲ್ಲಿ ನಿವಾಸ ಮಾಡ್ತದೆ. నీ ప్రతి అవసరతను, ಎಲ್ಲ ಅಗತ್ಯಗಳು, తండ్రి యొక్క మహిమ, ತಂದೆಯ ಮಹಿಮೆ ఆయన నీ అవసరతను తీరుస్తాడు. ಆತನ ಕೊರತೆ ತೀರಿಸುತ್ತದೆ. మనం ఎన్ని వదిలేసి ನಾವೆಲ್ಲ ಬಿಟ್ಟು, ముందు నా అవసరతను తీర్చు, ನೀವು ನನ್ನ ಅಗತ್ಯ ತೀರಿಸು, ఆ తర్వాత నిన్ను చూస్తాను, ನಂತರ ನೋಡ್ತೇನೆ. ఇలాగే ఈ ತರ మనము తండ్రిని ನಾವು అనుసరిస్తాం. ತಂದೆಯನ್ನು ಹಿಂಬಾಲಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. మనము పేరుకు క్రైస్తవులం ನಾವು కానీ ಹೆಸರಿಗೆ ಮಾತ್ರ ಕ್ರೈಸ್ತರು, నిజముగా క్రైస్తును అనుసరించే ನಿಜವಾದ ಕ್ರಿಸ್ತನನ್ನು ಹಿಂಬಾಲಿಸ್ತಾ ಇಲ್ಲ. అందరికీ తెలుసు, ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಿದೆ, మీ అందరికీ తెలుసు. ನಿಮ್ಗೆಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಿದೆ. ఎంతమంది ఇక్కడ కూర్చున్నారు కదా, ಜನ ಕೂತಿದ್ದೀರಿ. క్రైస్తు మనసు ఎరిగి ఉన్నవాడు ఎవడూ లేడు ఇక్కడ. ತನ್ನ ಮನಸ್సు ತಿಳಿದವರು ఆయన ಯಾರೂ ಇಲ್ಲ. హృదయం కలిగిన వాడు ఎవడూ లేడు ఇక్కడ. ಆತನ ಮನಸ್ಸು ತಿಳಿದವರು ಯಾರೂ ఆయన ಇಲ್ಲ. ప్రేమ కలిగి ఉన్నాడు, ಜ್ಞಾನ ಉಳ್ಳವನಾಗಿದ್ದಾನೆ, కనికరమ కలిగి ఉన్నాడు, ಕನಿಕರ ಉಳ್ಳವನಾಗಿದ್ದಾನೆ, ఆయన జాలి కలిగి ఉన్నాడు, ದಯ ಉಳ್ಳವನಾಗಿದ್ದಾನೆ, ఆయన క్షమించేవాడిగా ఉన్నాడు. ಕ್ಷಮಿಸುವಂತನಾಗಿದ್ದಾನೆ. మనలో ఎంతమంది క్షమించే గుణం ఉంది? ನಿನ್ನಲ್ಲಿ ಇವತ್ತು ಎಷ್ಟು ಜನ ఎంతమందికి ಗುಣ ಇದೆ? కనికరమ కలిగిన ఉంది? ಎಷ್ಟು ಜನನ್ನು ಕ್ಷಮಿಸುವ ಗುಣ ಇದೆ? ఎంతమందికి జాలి ఉన్నది? ಎಷ್ಟು ಜನಕ್ಕೆ ದಯ ಇದೆ? అలాంటప్పుడు మనం వేషధారులమా, క్రైస్తులమా? ನಾವು ವೇಷಧಾರಿಗಳಾಗಿದ್ದೇವೆ, ಕ್ರೈಸ್ತರಾಗಿದ್ದೇವೆ. రక్షించుకోండి. ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಕೊಳ್ಳಿ. మీలో తండ్రి నివాసం చేయాలంటే ನಿಮ್ಮಲ್ಲಿ ತಂದೆ ನಿವಾಸ ಮಾಡಬೇಕಾದ್ರೆ ఇలాంటి ఆలోచన కలిగి, ಇಂಥ ಆಲೋಚನೆ ಉಳ್ಳವರಾಗಿ, ఆలోచనలు ఉన్నప్పుడు ಆಲೋಚನೆ ಇದ್ದರೆ నీలో క్రీస్తే ఉన్నట్లు, ಕ್ರಿಸ್ತನೇ ಇದ್ದ ಹಾಗೆ. నీలో నువ్వే కనుక జీవిస్తే ನಿನ್ನಲ್ಲಿ ನೀನೇ ಇದ್ದರೆ లోక సంబంధివి, ಲೋಕ ಸಂಬಂಧಿ, ఈ లోకాశలకి ಲೋಕ ಆಶಕ್ಕೆ పాకులాడుతూ ఉంటావు. ನೀನು ಓಡಾಡ್ತೀಯ. అదే వాక్యము చెప్తున్నా. ಅದೇ ವಾಕ್ಯ ಹೇಳ್ತಿದೆ. యోహాను సువార్త 15:26. ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 15ನೇ ಅಧ್ಯಾಯ 26ನೇ ವಾಕ್ಯ. త్వరగా ಬೇಗ. తండ్రి యొద్ద నుండి ಆದ್ರೆ ತಂದೆಯ ಬಳಿಯಿಂದ ನಾನು ನಿಮಗೆ పంపబో ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపిన ఆత్మ వచ్చినప్పుడు
ఏమిస్తుందంట? ನನಗೆ ಏನ್ ಹೇಳುತ್ತೆ? యేసు ప్రభు గురించి, యేసు స్వామి ಬಗ್ಗೆ పరిశుద్ధాత్మను విట్నెస్, సాక్ష్యంగా ఉంటాడంట. సాక్షి ನುಡಿಯುತ್ತಾನೆ. నువ్వు కూడా ఉంటా, నీవు కూడా ಇರ್ತೀಯ. పరిశుద్ధాత్మ కూడా ఉంటాడు. ಪರಿಶುದ್ಧಾತ್ಮನು ಇರ್ತಾನೆ. ఎందుకని? ಯಾಕೆ? సత్యము తెలుసు. ನಿಮಗೆ ಸತ್ಯವನ್ನು ತಿಳಿದಿದ್ದರಿಂದ, సత్య మనసు అర్థం చేసుకున్నారు, సత్య అర్థ ಆಗಿದ್ದರಿಂದ నువ్వు కూడా ఒక విట్నెస్ లాగా ఇక్కడ జీవించాలి. ನೀನು ಕೂಡ ಒಂದು ವಿಟ್ನೆಸ್ ಆಗಿ ಜೀವಿಸ್ತೀಯ. ನೀವು అలాంటి ఒక స్వభావం కలిగి జీవించాలి. స్వభావం ఉಳ್ಳವರಾಗಿ. కిందే ఉంది చూడండి, ಕೆಳಗಡೆ ಏನಿದೆ? 27 చదవమ్మా. 27ನೇ వాక్య. మీరు మొదటి నుండి నా యొద్ద ఉన్నారు కనుక మీరును సాక్ష్యం ఇస్తున్నారు. మొదಲಿಂದ ನನ್ನ ಸಂಗಡ ಇದ್ದ ಕಾರಣ ನೀವು ಸಾಕ್ಷಿಯಾಗಿದ್ದೀರಿ. ఆత్ముడు సాక్ష్యం ఇస్తున్నాడు, పరిశుద్ధాత్మ సాక్షి ಕೊಡ್ತಾನೆ. మీరు కూడా సాక్ష్యం ఇస్తున్నారు. ನೀವು ಕೂಡ ಸಾಕ್ಷಿ ಕೊಡ್ತೀರಿ. దేనికి సాక్ష్యము? ಯಾವ್ದು ಸಾಕ್ಷಿ? సత్యానికి సాక్ష్యము. ಸತ್ಯಕ್ಕೆ ಸಾಕ್ಷಿ. ఆ సత్యం నువ్వు అర్థం చేసుకోకపోతే, ఆ సాక్ష్యను అర్థ ಮಾಡಿಕೊಂಡರೆ నువ్వు సాక్షిగా జీవించలేవు. నేను సాక్షిಯಾಗಿ జీవిಸಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ. సాక్ష్యం వచ్చి నిలబడి చెప్పేది కాదు. సాక్షి ಬಂದು ನಿಂತು ಸಾಕ್ಷಿ ಹೇಳೋದಲ್ಲ. సాక్షి అంటే ఏంటో తెలుసా? సాక్షి అని ಗೊತ್ತಾ? నీ సాక్షి నువ్వు చెప్పుకోవడం కాదు. నిన్న సాక్షి నేను ಹೇಳೋದಲ್ಲ. ఇప్పుడు ಈಗ నేను సాక్షి నేను చెప్పుకుంటే, ನನ್ನ సాక్షి ನಾನು ಹೇಳಿದ್ರೆ కోట్లను ఒప్పుకోరు. ಅದು ಕೋರ್ಟಲ್ಲಿ ಒಪ್ಪಲ್ಲ. నీ గురించి ఒకటి చెప్పాలి, ನನ್ನ ಬಗ್ಗೆ ಇನ್ನೊಬ್ರು ಹೇಳ್ಬೇಕು. నీ గురించి ನನ್ನ ಬಗ್ಗೆ ఒకటి చెప్పాలి, ಒಬ್ರು ಹೇಳ್ಬೇಕು. అది నిజమైన సాక్ష్యం, ಅದು నిజವಾದ సాక్షి. ఎస్, మీ మోసెస్ గారు, ಹೌದು, ಮೋಸಸ್ ಅವರು చాలా మంచోడు, ಒಳ್ಳೆಯವರು, మంచి హృదయం కలిగిన వాడు, ಒಳ್ಳೆ ಹೃದಯ ಉಳ್ಳವರು అని నేను సాక్ష్యం ಅಂತ చెప్పాలి. ಅಯ್ಯ ಹೇಳಬೇಕು సాక్షి. అది సాక్ష్యం. ಅದು ಸಾಕ್ಷಿ. మనము మనగా నిలబడి ನಾವಾಗಿ నాకు దేవుడు ఇలా చేశాడు అనేది ನನಗೆ ದೇವ್ರ ತರ ಮಾಡಿದ సాక్ష్యం కాదు, సాక్షి ಅಲ್ಲ. అని వాక్యం చెప్తుంది ఇదే. వాక్య ಹೇಳೋದು ಇದೆ. వాక్యం చెప్పేది ఏంటంటే నీ గురించి ఒకటి సాక్ష్యం చెప్పాలి. ವಾಕ್ಯ ಹೇಳೋದು ನಿನ್ನ ಬಗ್ಗೆ ಒಬ್ಬರು ಸಾಕ್ಷಿ ಹೇಳಬೇಕು. ప్రభు గురించి పరిశుద్ధాత్ముడే సాక్ష్యం ಇಲ್ಲೂ ಕರ್ತನ ಬಗ್ಗೆ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಸಾಕ್ಷಿ ಹೇಳ್ತಾರೆ. యేసు ప్రభు గురించి మనం అందరం ఈ రోజు సాక్షులము. ಯೇಸು ಸ್ವಾಮಿ ಬಗ್ಗೆ ನಾವೆಲ್ಲರೂ ಸಾಕ್ಷಿಯಾಗಿದ್ದೇವೆ. అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడని సాక్షి, ಎಲ್ಲರಿಗಾಗಿ ಪ್ರಾಣ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ ಸಾಕ್ಷಿ. అది నిజమైన సాక్షి. ಅದು నిజವಂತ సాక్షి. సాక్షిగా జీవించడం అంటే, సాక్షిಗಾಗಿ ಜೀವಿಸೋದಂದ್ರೆ ఎదుటి వాడు నీ గురించి సాక్ష్యం చెప్పేమంతగా ನಿನ್ನ జీవించాలి. ನೆರೆಯವನ ಬಗ್ಗೆ ಸಾಕ್ಷಿ ಹೇಳಬೇಕು. అంతేగాని మనం చెప్పుకోవడం వల్ల ನಾವ್ ಹೇಳೋ ಸಾಕ್ಷಿ ಅಲ್ಲ. ఎలాంటి ఎటువంటి ఉపయోగం లేని వారిగా మనం ఉంటాము. ಅದು ಪ್ರಯೋಜನ ಇಲ್ಲದವರಾಗಿದ್ದೇವೆ. అలాగే యోహాను సువార్త 17:4 ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 17ನೇ ವಾಕ್ಯ, ಅದೇ ಅಧ್ಯಾಯ. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను. ఇక్కడేంటి? ಭೂಮಿ ಮೇಲೆ ಏನ್ ಮಾಡ್ತಾರೆ ದೇವರು? ఈ వాక్యంలో ఒక మర్మం ఉంది. ಈ ವಾಕ್ಯದಲ್ಲಿ ಒಂದು ಸತ್ಯ ಇದೆ, ಒಂದು ರಹಸ್ಯ ಇದೆ. ఎవరైనా చెప్పగలరా? ಯಾರು ಹೇಳ್ತೀರಾ? ಯಾರಿಗೆ ಅರ್ಥ ಆಗ್ತಿದೆ? చెప్పగలరా చెప్పలేరా? ಹೇಳಕ್ ಆಗುತ್ತಾ ಆಗಲ್ವಾ? ఒకసారి చదవండి దాన్ని, ಒಂದ್ಸಲ ಓದ್ರಿ. 17వ వాక్యమా? 17:4. 17:4 సారీ, 17వ అధ్యాయం 4ನೇ వాక్య. దేవుడు చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను ಸಂಪೂರ್ಣಂగా నెరవేర్చి ಮಾಡಬೇಕೆಂದು ನಾನು ನಿನಗೆ ಕೊಟ್ಟ ಕೆಲಸವನ್ನು ನಾನು ನೆರವೇರಿಸಿ ನಿನ್ನನ್ನು ಭೂಲೋಕದಲ್ಲಿ ಮಹಿಮೆ ಪಡಿಸಿದೆನು. ఈ వాక్యం చెప్పడానికి, ಈ ವಾಕ್ಯ ಹೇಳುವಾಗ యేసు ప్రభునే ಇನ್ನು ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನ ಶಿಲುಬೆಗೆ ಹಾಕಿಲ್ಲ. సిలువ వేయక ముందే, ಶಿಲುಬೆಗೆ ಹಾಕಿದ ಮುಂಚೆ తండ్రితో ఏమంటున్నాడు? ತಂದೆ ಬಳಿ ಏನ್ ಹೇಳ್ತಿದ್ದಾರೆ? నీవు నాకు ఇచ్చిన పనిని, ನೀನು ನನಗೆ ಕೊಟ್ಟ ಕೆಲಸವನ್ನು ನಾನು నెరవేర్చేసాడంటే ఆల్రెడీ నెరవేర్చడం. మరి సిలువ ఎక్కిన తర్వాత కదా ನೆರವೇರಿಸಲು. ಶಿಲುಬೆ ಏರಿದ ಮೇಲಲ್ಲ, సిలువ ముందే, ಶಿಲುಬೆಗಿಂತ ಮುಂಚೆ ఆయన పనిని ముగించి ಆ ಕೆಲಸವನ್ನು ಮುಗಿಸಿ దేవుడిని మహిమపరిచాడు. ದೇವರನ್ನು ತಂದೆಯನ್ನು ಮಹಿಮೆಪಡಿಸಿದ್ದಾನೆ. అది ఏంటి? ಅದು ಏನು ఏంటి అని అంటే ఆయన సువార్త. ಏನು ಅಂದ್ರೆ ಆತನ ಸುವಾರ್ತೆ. ఆ సువార్త ఈ రోజు మనందరి చేతుల్లో. ಆ ಸುವಾರ್ತೆ ನಮ್ಮೆಲ್ಲ ಕೈಯಲ್ಲಿದೆ. నీకు, ನಿಮಗೆ సువార్తను ప్రకటించడానికి, ಸುವಾರ್ತೆಯನ್ನು ಪ್ರಕಟಣೆ ಮಾಡಲಿಕ್ಕೆ ఈ బైబిల్ జీవ గ్రంథము, ఈ బైబిల్ పరిశుద్ధ గ్రంథ జీవ గ్రంಥ, దీన్ని ಇದನ್ನ అప్పులు తీర్చే బైబిల్ గా, ಸಾಲ ತೀರ್ಸೋ ಬೈಬಲ್ ಆಗಿ, రోగాన్ని పోగొట్టే బైబిల్ గా, ರೋಗ ಹೋಗಿಸುವಂತ ಬೈಬಲ್ ಆಗಿ, నీవు నీ శరీర అవసరాల నిమిత్తమే చూసే బైబిల్ గా, ಶರೀರ ಅಗತ್ಯಗಳನ್ನು ನೋಡೋದಕ್ಕಾಗಿ బైబిల్ ಅಲ್ಲ. ఈ లోకం కొరకు, ఈ జీవిత కాలం కొరకు గనక క్రీస్తును అనుసరిస్తే నువ్వు ఎవడో తెలుసా? ఈ లోకಕ್ಕಾಗಿ, ఈ జీవనಕ್ಕಾಗಿ క్రీస్తుని ಹಿಂಬಾಲಿಸಿದ್ರೆ ನೀನು ಯಾರು ಗೊತ್ತಾ? దౌర్భాగ్యుడు అంటున్నాడు. ನೀನು ದೌರ್ಭಾಗ್ಯನು. 1 కొరింథీయులు 1ನೇ ಕೊರಿಂಥ 15వ అధ్యాయము 17ನೇ అధ్యాయ. 1ನೇ ಕೊರಿಂಥ 17ನೇ ಅಧ್ಯಾಯ 19 రండి. 1ನೇ ಕೊರಿಂಥ 17ನೇ అధ్యాయ త్వరగా 19ನೇ వాక్య. నీ జీవిత కాలం అంత మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమైందుము.
ನಾವು ಎಲ್ಲರಿಗಿಂತ ದೌರ್ಭಾಗ್ಯವಾಗಿದ್ದೇವೆ. ఎందుకని? ಯಾಕೆ? యేసు ప్రభువును గనక ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನ ఈ జీవితం కాలం వరకే ನಿನ್ನ ಜೀವನದಲ್ಲಿ నీ కష్టం గురించి ನಿನ್ನ గాని, ಕಷ್ಟಕ್ಕಾಗಿ, నీ బాధ గురించి గాని, ನಿನ್ನ ನೋವಿಗಾಗಿ, నీ యొక్క అవసరతల గురించి గాని, ನಿನ್ನ ಅಗತ್ಯಗಳಿಗಾಗಿ యేసు ప్రభువును ఎతికితే గనక ಯೇಸು ಸ್ವಾಮಿನ ಹುಡುಕಿದರೆ నువ్వు దౌర్భాగ్యుడివి ನೀನು అంటున్నాడు. ದೌರ್ಭಾಗ್ಯನು. ఎందుకనంటే ಯಾಕೆ? అరే ఈ లోకంలో ಈ ಲೋಕದಲ್ಲಿ ఈ ఈ శరీరానుసారమైన జీవితము శాశ్వతం ಶರೀರ కాదు. ಅನುಸಾರ ಜೀವನ ಶಾಶ್ವತವಲ್ಲ, ఇది అశాశ్వతము. ಇದು అశాశ్ವತ. దీని గురించి నన్ను ఎందుకు వెతుకుతున్నావు? ಇದಕ್ಕಾಗಿ ಯಾಕೆ ಹುಡುಕ್ತಾ ಇದ್ದೀರಿ? నన్ను వెతకాల్సిన నిత్య జీవము కొరకు. ನಾನು ಹುಡುಕಬೇಕಾದ ನಿತ್ಯ ಜೀವಕ್ಕಾಗಿ. కానీ ప్రతి ఒక్కడు కూడా ಪ್ರತಿಯೊಬ್ಬನು ఈ రోజున ಈ ದಿವಸ ఈ లోక జీవిత కాలం కొరకే ಈ ಲೋಕ ಜೀವನಕ್ಕಾಗಿ మనము ನಾವು దేవుడిని వెతుకుతున్నాము. ದೇವರು ಹುಡುಕ್ತಾ ಇದ್ದೇವೆ. తర్వాత 20 చదవమా త్వరగా. 20ನೇ వాక్య ఓదరి. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ನಿದ್ರೆ ಹೋದವರ ಪ್ರಥಮ ಫಲದಲ್ಲಿ ಕ್ರಿಸ್ತನ ಮೊದಲನಾಗಿ ಎದ್ದು ಬಂದಂತ తర్వాత మనుషుల ద్వారా మరణమొచ్చును గనుక మనుషుల ద్వారానే మృతుల పునరుత్థానము ಮನುಷ್ಯನ ಮೂಲಕವಾಗಿ ಮರಣ ಬಂತು. కలిగెను. ಮನುಷ್ಯನ ಮೂಲಕವಾಗಿ ಮರಣ ಬಂತು, ಮನುಷ್ಯನಿಂದಲೇ ಮತ್ತೆ ಪುನರುದ್ಧಾರ ಉಂಟಾಗುತ್ತದೆ. ఇప్పుడు అర్థమైందా? ಅರ್ಥ ಆಗ್ತಿದೆಯಾ? ఇంకా లాస్ట్ ఏం చదివాం? యోహాను సువార్త 14 చదివాం, 15 చదివాం. ಯೋಹಾನ್ಸ್ 17 17 ఏంటి? 17 ಯೋಹಾನ್ ಸುವಾರ್ತೆ. త్వరగా. ಯೋಹಾನ್ ಸುವಾರ್ತೆ 17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. ವಾಕ್ಯವು ಸತ್ಯವಾಗಿದೆ. ఆయన వాక్యమే సత్యం అంట. ಆತನ ವಾಕ್ಯವೇ ಸತ್ಯವಾಗಿದೆ. మాటే సత్యం అంట. ಆತನ ಮಾತು ಸತ್ಯ. ఆ సత్యములోనే మనం జీవించాలి. ಆ ಸತ್ಯದಲ್ಲಿ ಇರಬೇಕು. ఆ సత్యముని అనుసరించాలి. ಆ ಸತ್ಯವನ್ನು ಹಿಂಬಾಲಿಸಬೇಕು. ఎలా అనుసరించాలో కూడా దేవుడు ಯಾವ ತರ మాట్లాడుతున్నాడు. ಹಿಂಬಾಲಿಸಬೇಕು ಗೊತ್ತಾ? 16, 13 చదివామా? 16, 13 ಓದ್ರಿ. ಅದೇ ಯೋಹಾನ್ ಸುವಾರ್ತೆ 16, 13. 16, 13. ಸತ್ಯದ ಆತ್ಮನು ಬಂದಾಗ అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతటియు తానే ఏమియు బోధింపక వేటిని వినును వాటినే బోధించి సంభవింపబోవు సంగతులను మనకు తెలియజేస్తాడంట. ఆయన ఆత్మగా జీవించినాడు. ಆತ್ಮವಾಗಿ ಜೀವಿಸುವಾಗ నీలో పరిశుద్ధాత్ముడు సత్య స్వరూపుడుగా వచ్చి ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಸತ್ಯ ಸ್ವರೂಪನಾಗಿ ಬಂದು తండ్రి దగ్గర నుంచి ఏమైతే నీకు తెలియపరచాలని ತಂದೆ ಬಳಿಯಲ್ಲಿ ಏನನ್ನು ಪ್ರಕಟಣೆ ಮಾಡಬೇಕು, సంభవింపబో వాటన్నిటిని కూడా ಕಲಿಸುವ ವಿಷಯಗಳು ಎಲ್ಲದರ ಬಗ್ಗೆ నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీకు తెలియజేస్తాడు. ಪರಿಶುದ್ಧಾತ್ಮ ಪ್ರಕಟಣೆ ಮಾಡ್ತಾನೆ. ఎప్పుడు? ಯಾವಾಗ? ఆయన ఆత్మగా ఉన్నప్పుడు. ಆತನ ಆತ್ಮವಾಗಿರುವಾಗ. ఈ శరీరంలో మనకు ఉంటే ಈ ಶರೀರದಲ್ಲಿ ಇದ್ದರೆ ఏది చేయలేవు, ಏನು ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ, ఏది పొందుకోలేవు. ಏನು ಹೊಂದಿಕೊಳ್ಳಲಿಕ್ಕೆ ಆಗೋದಿಲ್ಲ. కనుక ನೀನು ಆದ್ರೆ ఇక్కడ నేను బాగా ధనవంతుడిగా ఉన్నానని నువ్వు అనుకుంటే, ಇಲ್ಲಿ ಧನವಂತರಾಗಿ ಶ್ರೀಮಂತರಾಗಿದ್ದೀವಿ ಅಂತ ಹೇಳ್ಕೊಂಡ್ರೆ, నాకు అన్ని ఉన్నాయి కదా నువ్వు అనుకుంటే, ನನಗೆಲ್ಲ ಇದನ್ನು ತಿಳ್ಕೊಂಡ್ರೆ నీవు దౌర్భాగ్యుడని ದೌರ್ಭಾಗ್ಯನು. వాక్యము చెప్తున్నది నీవు సత్యమైన వాక్యమును అంగీకరించి ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ, ಸತ್ಯವುಳ್ಳ ವಾಕ್ಯ ಸ್ವೀಕಾರ ಮಾಡಿದರೆ నిత్య జీవమును తెలుసుకోవటమే. ನಿತ್ಯ ಜೀವಕ್ಕೆ ತಿಳ್ಕೊಳ್ತೀಯ. నిత్య జీవమును తెలుసుకుంటే ನಿತ್ಯ ಜೀವ ತಿಳ್ಕೊಂಡರೆ తండ్రిని తెలుసుకుంటావు. ತಂದೆ ತಿಳ್ಕೊಳ್ತಾನೆ. తండ్రి మనసు, తండ్రి హృదయము, తండ్రి యొక్క ప్రేమను తెలుసుకుంటావు. ತಂದೆ ಮನಸ್ಸು, ತಂದೆ ಹೃದಯ, ತಂದೆ ಪ್ರೀತಿ ಗೊತ್ತಾಗುತ್ತೆ. తెలుసుకున్నంత వరకు కూడా, ತಿಳ್ಕೊಳ್ಳೋವರೆಗೂ ಕೂಡ ఈ లోకంలో నువ్వు దౌర్భాగ్యుడివేనంట. ಈ ಲೋಕದಿಂದ ದೌರ್ಭಾಗ್ಯನು. యోహాను సువార్త 18:37. ಯೋಹಾನ ಸುವಾರ್ತೆ 18:37. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయనను అడుగుగా యేసు ఇప్పుడు ఇక్కడ ఒక సత్యం చేసుకోవాలి. పిలాతుడు ಹಾಗೆ ನೀನು ಅರಸನು ಹೌದಲ್ಲವೋ ಅಂದನು. యేసు ಅವನಿಗೆ నన్ను ఒక నిమిషం, ఇక్కడ మనం ఇప్పుడు ఎవరినన్నా నువ్వు పాపివి కాదు, నువ్వు దేవుడితో సమానం అని అంటే ఎవరో సర్వసాధ్యంగా ఎవరంటారు, నేను దేవుడికి సమానం ఏంటి, ನೀನು ದೇವರಿಗೆ ಸಮಾನನಾಗಿರೋ ಕೇಳುವಾಗ ಯಾರನ್ನ ಹೇಳ್ತಾರೆ, ನಾನು ದೇವರ ಸಮಾನ ಏನು, దేవుని కుమారుడు నేను అవును కదా, ದೇವರ ಮಗನ ಹೌದಾ, నేను పాపిని కదా, ನಾನು పాపి ಅಲ್ಲ, పెంట కుప్పను కదా, వాటర్ బాటిల్ నేను ధూళిని కదా, ನಾನು ధూళాಗಿದ್ದೇನೆ, ఇలాంటి ఆలోచనలు కలిగే ఉంటావు. ಇಂತ ಆಲೋಚನೆಯುಳ್ಳವರಾಗಿದ್ದಾರೆ. యేసు ప్రభు కూడా ఆ రోజు అలా మాట్లాడలా. యేసు మాత్రం మాట్లాడిಲ್ಲ. యేసు ప్రభు పిలాతు అడిగినప్పుడు శరీరంలో ఉండి ఏం మాట్లాడుతున్నాడు? యేసు స్వామి ಪಿಲಾತನ್ ಕೇಳುವಾಗ ಏನ್ ಹೇಳ್ತಿದ್ದಾರೆ? ఏం మాట్లాడుతున్నాడు? ಏನ್ ಹೇಳ್ತಿದ್ದಾರೆ? ఇప్పుడు ఏనండి ఏం మాట్లాడుతున్నాడు? ಏನ್ ಹೇಳ್ತ ಗೊತ್ತಾ? యేసు నువ్వు అన్నట్టే నేను రాజునే, నేను అరసನಾಗಿದ್ದೇನೆ. దేనికి రాజే ఉన్నాడు? ಯಾವ್ದಕ್ಕೆ ರಾಜನಾಗಿದ್ದೇನೆ?
ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధవాద లోక రాజ్యానికి పరలోక రాజ్యానికి కింగ్ ఆఫ్ కింగ్ అన్నమాట. అతను రాజాది రాజుడు. అలాగే అదే ತರ నువ్వు దేవుడు కుమారుడు అన్నప్పుడు నేను దేవుడికి మగನಾಗಿದ್ದರೆ యేసు ప్రభు శరీరం వాడలేదు, యేసు శరీరం ఉపయోగ ಮಾಡಲಿಲ್ಲ. నువ్వు కూడా నేను కూడా దేవుడితో మాట్లాడేటప్పుడు దేవుడి సంగಡ మాట్లాడుವಾಗ ఎప్పుడు కూడా నీ శరీరాన్ని దేవుడు మధ్యలోకి తేమా. ಯಾವಾಗ ಶರೀರದ ಮಧ್ಯದಲ್ಲಿ ತರಬೇಡ. దేవుడు ఆత్మై ఉన్నా అన్నాడు, దేవుడు ఆత్మವಾಗಿದ್ದಾನೆ, సత్యమై ఉన్నా అన్నాడు, సత్యವಾಗಿದ್ದಾನೆ. అలాగే దేవుడితో మాట్లాడు. ఆ దేవుడి సంగడ మాట్లాడు. ఈ శరీరంలో నిలబడి దేవుడిని చూస్తే ఈ శరీరం దేవుడు నింತು ನೋಡಿದರೆ ఎప్పటికి కూడా దేవుడిని కనుగొనలేవు. ಅವನು ಯಾವಾಗ దేవుడు ತಿಳ್ಕೊಳ್ಳಂಗಿಲ್ಲ. నీవు ఆయన ఆత్మగా నీవు నీ మనసు గ్రహించిన రోజు, ನೀನು ಆತ್ಮವಾಗಿ ಮನಸ್ಸು ತಿಳ್ಕೊಳ್ಳುವಾಗ, దేవుడు చెప్తున్న సత్యమును నువ్వు అనుసరించే రోజు, దేవుడు ಹೇಳುವಂತ సత్యం ತಿಳ್ಕೊಳ್ಳುವಾಗ, దేవుడు చెప్తున్న సత్యము నువ్వు దైవమని నమ్మిన రోజు, దేవుడు ಹೇಳುವಂತ సత్యం దేవుడెంದು ನಂಬುವಾಗ నీవు కూడా పరలోక రాజ్యంలో రాజుగానే ನೀನು ఉంటావు. ಕೂಡ ಪರಲೋಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ರಾಜನಾಗಿದ್ದೀಯಾ. ఆ సత్యమును తెలుసుకున్నంత వరకు ಆ కూడా సత్యం ತಿಳ್ಕೊಳ್ಳೋವರೆಗೂ ఈ శరీరంలో ఈ శరీరದಲ್ಲಿ పాపిగానే జీవిస్తావు. ನೀನು ಪಾಪಿಯಾಗಿರ್ತೀಯಾ. యేసు ప్రభు శరీరంలో ఉండి శరీరానుసారంగా మాట్లాడలేదు ఇక్కడ. యేసు ప్రభు యేసు శరీరದಲ್ಲಿ ಮಾತಾಡಿಲ್ಲ. మరి ఆయన ఇమేజ్ గా ఉన్న మనము, ಆತನ ಸ್ವರೂಪವಾಗಿದ್ದ ನಾವು, ఆయన స్వరూపము, ಆತನ ಸ್ವರೂಪ, ఆయన ఆలోచన, ಆತನ ಆಲೋಚನೆ, ఆయన హృదయము, ಆತನ ಹೃದಯ సమస్తము ఆయన ఉన్నప్పుడు ಎಲ್ಲವೂ ಆತನಾಗಿರುವಾಗ శరీరం గురించి ఎందుకు మాట్లాడతావు? ಶರೀರದ ಬಗ್ಗೆ ಯಾಕೆ ಮಾತಾಡಬೇಕು? శరీరంలోకి ఎందుకు మాట్లాడతావు? ಶರೀರ ಯಾಕೆ ಮಾತಾಡ್ತೀಯಾ? మరి ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు ಈಗ ಮಾತಾಡ್ತಿರುವಾಗ క్రీస్తుని వెంబడిస్తున్నావా? ಕ್ರಿಸ್ತನ ಹಿಂಬಾಲಿಸಿದ್ಯಾ? నువ్వు మోసపుచ్చుకుంటున్నావా? ನೀನು ಮೋಸ ಮಾಡ್ಕೊಳ್ತಿದ್ಯಾ? మోసపుచ్చుకునేవాడిలా కాదు, మోసపరచో ಆಗಿಲ್ಲ, క్రీస్తుని అనుసరించేవాడు. ಕ್ರಿಸ್ತನ ಹಿಂಬಾಲಿಸುವನಾಗಿ ఇక్కడ యేసు ప్రభు కూడా శరీరమును వదిలి ಇಲ್ಲಿ ಯೇಸು ಶರೀರ ಬಿಟ್ಟು ఆయన పరలోక సంబంధమైన రాజుని, ఆయన పరలోక సంబంధిత రాజನಾಗಿದ್ದೇನೆ, ಅರಸನಾಗಿದ್ದೇನೆ. సత్యమును గురించి ఇంకొక మర్మం పెట్టాడు ఇక్కడ. ಒಂದು రహస్య ఇಟ್ಟಿದ್ದಾರೆ. యేసు ప్రభు ఎందుకు పుట్టాడు? యేసు ಯಾಕೆ ಹುಟ್ಟಿದರು? అందరూ ఏమంటారు? ಅಂದ್ರೆ ಏನ್ ಹೇಳ್ತಾರೆ? మన పాపాలని ನಾವು ಪಾಪ ಕ್ಷಮಿಸಲಿಕ್ಕೆ ಹುಟ್ಟಿದ್ದಾನೆ. యేసు ప్రభు ఏం చెప్తున్నాడండి? యేసు ಹೇಳ್ತದೆ ಗೊತ್ತಾ? ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభు నీ పాపాల నిమిత్తమై నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను అనాలి కదా. ಇಲ್ಲಿ యేసు ನಿನ್ನ ಪಾಪಗಳಿಗೆ ಪ್ರಾಣ ಕೊಡಲಿಕ್ಕೆ ಬಂದಿದೆ ಅಂತ ಹೇಳ್ಬೇಕಲ್ಲ. అనల ಆತರ ಹೇಳಿಲ್ಲ ಇಲ್ಲಿ. ಸತ್ಯದ ವಿಷಯದಲ್ಲಿ ಸಾಕ್ಷಿ, సత్యం అనే సాక్ష్యం, సత్యದ విషయದಲ್ಲಿ సాక్షి ಹೇಳುವುದಕ್ಕೋಸ್ಕರ ನಾನು ಹುಟ್ಟಿದ್ದೇನೆ. తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చడానికి, ತಂದೆಯ ಚಿತ್ತ ನೆರವೇರಿಸಲಿಕ್ಕೆ, సాక్ష్యం చెప్పడానికి, ತಂದೆಯ ಬಗ್ಗೆ ಸಾಕ್ಷಿ సత్యం అయితే నువ్వు అనుసరించాలో, ಯಾವ సత్య ನೀನು ಅನುಸರಿಸಬೇಕು చెప్పడానికి ఈ భూలోకానికి పుట్టానండి. అంటే ಹೇಳಕ್ಕೆ ಈ ಭೂಲೋಕದ ಬರಬೇಕಿದೆ. ఇది వాక్యము, ಇದು ವಾಕ್ಯ. అంటే ఇక్కడ పాపం ఉందా లేదా? ಇಲ್ಲಿ ಪಾಪ ಇದೆಯಾ ಇಲ್ಲ? పాపం ఉందా లేదా? ಪಾಪ ಇದೆಯಾ ಇಲ್ಲ? నేను మాట్లాడలే, యేసు ప్రభు మాట్లాడే ನಾನು ಮಾತಾಡ್ತಲ್ಲ యేసు ಮಾತುಗಳು. ఈ లోకాన్ని పాపులందరినీ క్షమించడానికి కదా నేను పుట్టానని చెప్పాలి కదా. ಲೋಕದಲ್ಲಿ ಪಾಪಕ್ಕೆ ಕ್ಷಮಿಸಲಿಕ್ಕೆ ಹುಟ್ಟಿದ್ದೇನೆ ಅಂತ ಹೇಳ್ಬೇಕಲ್ಲ. ఎందుకు అన్న మాట? ಯಾತರ ಇಲ್ಲಿ ಯಾತರ ಹೇಳಿಲ್ಲ ಯಾಕೆ? సత్యమును చెప్పడానికి నేను పుట్టాను. సత్యವನ್ನು ಹೇಳಿ ಕೊಟ್ಟಿದ್ದೇನೆ. ఆ సత్యమే ಆ ಸತ್ಯ అపవాది చేతుల నుంచి విడిపించి, ಅಪವಾದಿ ಕೈಗಳಿಂದ ಬಿಡಿಸಿ, ఈ లోకంలో దైవము కలిగిన ಈ ಲೋಕದಲ್ಲಿ ದೈವತ್ವಗಳವರಾಗಿ ದೇವರುಗಳಾಗಿರ್ಲಿಕ್ಕೆ చాలని ಬದುಕಬೇಕೆಂದು చాలా మందికి ಅನೇಕರು ಸರಿಯಾ మనం దేవుళ్ళే, సరే ನಾವು ದೇವರುಗಳು, మరి అయినా మన కష్టాలేంటి? ಆದ್ರೆ ಕಷ್ಟ ಯಾಕೆ? ఎందుకు మనకి రోగము? ಯಾಕೆ ಈ ರೋಗ? ఎందుకు ఈ బాధలు? ಯಾಕೆ ಕಷ್ಟ? ఎందుకు మనం పేదవాళ్ళకి ಯಾಕೆ ನಾವು ಬಡವರಾಗಿ ಲೋಕದಲ್ಲಿ ಇದ್ದೇವೆ? ఏంటి ఆయన చిత్తం ఏంటి అసలు? ಅದ್ರ ಚಿತ್ತ ಏನು? ఎందుకు మనం ఇలా జీవించాలి? ಯಾಕೆ ಈ ತರ ಬದುಕಬೇಕು? ఒక్క నిమిషం ఇట్లా అంటే అలా వెళ్ళిపోతాం కదా. ಒಂದ್ ನಿಮಿಷ ನಿಂಗೆ ಹೊಡೆದ್ರೆ ಹೋಗ್ಬಿಡ್ತೀವಲ್ಲ. ఈ ఆలోచన రావాలి కదా. మరి ಈ ಆಲೋಚನೆ ಬರ್ಬೇಕಲ್ಲ. మరి మీకు ఎందుకు రావట్లా? ಯಾಕೆ ಬರ್ತಾ ಇಲ್ಲ? ఎందుకు రావట్లా? ಯಾಕೆ ಬರ್ತಾ ಇಲ್ಲ? తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాం కదా. ತಂದೆ ಚಿತ್ತ ನೆರವೇರಿಸಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ అంటే ಅಂದರೆ ఆయన చిత్తం ఏంటి? ಆ ಚಿತ್ತ ಏನು? ఆయన రాజ్యాన్ని, ಅದ್ರ ರಾಜ್ಯವನ್ನ ವಿಸ್ತರಣೆ ಮಾಡೋದು. ಹೇಗೆ? ఈ సత్యమును తెలుసుకుని, ఈ సత్యం ತಿಳ್ಕೊಂಡು, ఏదైతే యేసు ప్రభు నీకు నాకు ఈ లోకంలో అందరికి సత్యం చెప్తున్నాడో, ನಿನಗೆ ನನಗೆ ಲೋಕ ಹೇಳಿದ ಸತ್ಯವನ್ನ, ఏంటి ఆ సత్యము? ಏನ ಸತ್ಯ? నీవు కూడా నాలాంటి ನನ್ನ ಹಾಗೆ దైవత్వము కలిగిన దైవత్వముಳ್ಳವರಾಗಿ నీకు ನಿನಗೆ శరీరం అనేది ಶರೀರ ಇಲ್ಲ, జీవిస్తున్నది ಬದುಕುವುದು ఆత్మ కాబట్టి, ನನ್ನ ಆತ್ಮವಾಗಿ ನೀನು ఈ లోకంలో, ఈ లోకದಲ್ಲಿ దేవుని కుమారుడిగా, ದೇವರ ಮಗನಾಗಿ నీవు జీవించాలి. బతుకಬೇಕು. జీవించాలనంటే బతకಬೇಕೆಂದರೆ అపవాది ఎక్కడ ఉండాలి? అపవాది ఎಲ್ಲಿರಬೇಕು? ఎక్కడ ఉండాలి? ఎಲ್ಲಿರಬೇಕು? నీ కాళ్ళ క్రింద ఉండాలి. కాళ్ళ ಕೆಳಗಡೆ ಇರಬೇಕು. కుమారులుగా, నిన్న మಕ್ಕಳಾಗಿ, నీ ద్వారా, నిన్న ಮೂಲಕ అపవాదియನ್ನ ప్రతిరోజు, ప్రతి ದಿವಸ నీ కాళ్ళతో తొక్కివేయబడడానికి, ತುಳಿದು ಹಾಕಲಿಕ್ಕೆ నిన్ను ఇక్కడ కుమారుడిగా ఎన్నుకున్నాడు. నిన్న మగನಾಗಿ అంగీకార ಮಾಡಿದ್ದಾರೆ. ఈ సత్యమును చెప్పడానికి, ఈ సత్యವನ್ನು ಹೇಳಲಿಕ್ಕೆ దేవుడు దిగి వచ్చాడు. దేవుడు ಇಳಿದು ಬಂದಿದ್ದಾನೆ. అందుకనే
ಅದಕ್ಕಾಗಿ ఈ భూ సంబంధమైన వాటి మీద దేని మీద ప్రేమించుకోకండి. ಭೂ ಸಂಬಂಧ ಅಂತ ದೇವರ ಮೇಲೆ ಪ್ರೀತಿ ಮಾಡದೆ దేని ప్రేమించిన పైన ఉన్న దాన్ని ప్రేమించు అంటున్నాడు. ಏನು ಪ್ರೀತಿ ಮಾಡದೆ ಮೇಲೆ ದೃಶ್ಯಗಳ ಪ್ರೀತಿ ಮಾಡಬೇಕು. ఉంది అశాశ్వతము, ಈ ಲೋಕ ಅಶಾಶ್ವತ, కానీ ಆದರೆ పైన ఉన్నది ಮೇಲಿರೋದು శాశ్వతము, ಶಾಶ್ವತ. ఇదే సత్యమును ಇದು ಸತ್ಯ. ప్రభువు మాట్లాడుతున్నాడు. ದೇವರು ಮಾತಾಡ್ತಿದ್ದಾರೆ. 15 యోహాను సువార్త 15:26 అయిపోయింది. యోహాను సువార్త యోహాను సువార్త 5:33. యోహాను సువార్త 5:37. ఇంకొక 3-4 వచనాలు ముగించారు. ಇನ್ನು 3-4 ವಾಕ್ಯ ಇದೆ, ಮುಗಿಸ್ತೀವಿ. యోహాను సువార్త 5:33. మీరు ಯೋಹಾನನ ಬಳಿಯಲ್ಲಿ పంపితిరి, ಕೇಳಿಕೊಂಡು ಅವರು ಸತ್ಯಕ್ಕೆ ಸಾಕ್ಷಿ ಹೇಳಿದನು. ఇక్కడ ఏమంటున్నాడు? ಇಲ್ಲಿ ಏನ್ ಹೇಳ್ತಿದ್ದಾರೆ? ఈ యోహాను ఎవరు? ఈ యోహాను ಯಾರು? చివరగా వచ్చిన ప్రవక్త, ಆತನು ಕಡೆಯ ಒಂದು ಪ್ರವಾದಿ. ఎవరు ఆయన? ಯಾರಾತ? బాప్తిసం ఇచ్చి యోహాను. ಸ್ನಾನಿಕನಾದ ಯೋಹಾನು. యోహాను ఎవరి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు? ಯೋಹಾನು ಯಾರ ಬಗ್ಗೆ ಸಾಕ್ಷಿ ಹೇಳ್ತಿದ್ದಾರೆ? యేసు క్రీస్తు గురించి సాక్ష్యం ಯೇಸು ఇస్తున్నాడు. ಕ್ರಿಸ್ತನ ಬಗ್ಗೆ ಸಾಕ್ಷಿ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నాడు? ಎಂತ ಸಾಕ್ಷಿ? సత్యం అనే సాక్ష్యం ఇస్తున్నాడు. ಸತ್ಯವನ್ನು ಸಾಕ್ಷಿ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. ఏంటి ఆ సత్యము? ಏನ ಸತ್ಯ? ఈ లోకములో ఒక సత్యము చెప్పేవాడు ఇంకొకడు వస్తాడు. ನೀನು ಲೋಕದ ಸತ್ಯ ಹೇಳೋ ಇನ್ನೊಬ್ಬರು ಬರ್ತಾನೆ. ఆ సత్యమును, ఆ సత్ಯವನ್ನ ఏంటనంటే మనం అందరము తండ్రి యొక్క దైవత్వము కలిగిన ನಾವೆಲ್ಲರೂ ಕೂಡ ತಂದೆಯ ದೈವತ್ವವುಳ್ಳವರಾಗಿದ್ದೆ. ఇదే మాట యోహాను కూడా మాట్లాడుతున్నాడు. ಈ ಮಾತನ್ನು ಯೋಹಾನ್ ಹೇಳ್ತಿದ್ದಾನೆ. దాని తర్వాత గలతీలు 5:2. ಗಲಾತ್ಯ ಬರೆದ ಪುಸ್ತಕ 5:2. త్వరగా 5:2. 5:2 ಗಲಾತ್ಯ ಬರೆದ ಪುಸ್ತಕ 5:2. ಕ್ರಿಸ್ತನು ನಮ್ಮನ್ನು ಸ್ವಾತಂತ್ರ್ಯದಲ್ಲಿ ಇರಬೇಕೆಂದು ನಮಗೆ ಬಿಡುಗಡೆ ಮಾಡಿದನು. చూడుడి, కలుగుదని కాదు, 2:5 చదవమ్మా. 2:5 కాదు, 2:5. సువార్త సత్యము మీ మధ్య నిలుచున్నట్లు మేము వారికి ఒక్క గడియను లోబడుటకు ఒప్పుకొనలేదు. ఇది యాక్చువల్ ఇంగ్లీష్ లో బాగుంటది. మీరు చదవాలా? చదవండి. చదవాలా? 5:2. ఒక్క నిమిషం. We did not yield submission to them, no, not for a moment, so that the truth of the gospel might remain with you. ఏమవుతుందండి ఇక్కడ? ట్రూత్ ఆఫ్ గాస్పెల్ అంటే సత్య సువార్తని మీ మధ్యన నిలుచున్నట్లు. ఈ సువార్త ఏమైందంట? ఈ సువార్త ఏనాಗಿದೆ? ఈ గాస్పెల్ అంటే ట్రూత్ అయి ఉందంట. ఆ సువార్త సత్యವಾಗಿದೆ. సత్య సువార్తను మన మధ్య నిలుచున్నట్లు ఆ సత్య సువార్త ఇరలేకే ఒక్క గడియను లోబడుటకు ಒಂದು ನಿಮಿಷವಾದರೂ ఒప్పుకొనలేదంట. ಒಪ್ಪುತ್ತಾ ಇಲ್ಲ. అప్పుడున్న శిష్యులు, ಆಗಿರಂತ ಶಿಷ್ಯರು సత్య సువార్తను మన మధ్యలో నిలవబెట్టుటకు, ಈ ಸತ್ಯ ಸುವಾರ್ತೆ ನಮ್ಮ ಮಧ್ಯೆ ನಿಲ್ಲಿಸಲಿಕ್ಕೆ కూడా ಒಂದು ನಿಮಿಷ ಕೂಡ వాళ్ళు వదలలేదంట. ಅವರು ಬಿಡಲಿಲ್ಲ. మనం ఈ రోజున ನಮಗೆ ಈ ದಿನ ఈ సత్యవాక్యమును పట్టుకుని, ಈ ಸತ್ಯವಾಗಿ ಹಿಡ್ಕೊಂಡು తలకడ కింద పెట్టుకుని, ತಲೆ ಕೆಳಗಡೆ ಇಟ್ಕೊಂಡು పడుకుంటున్నాం, ನಿದ್ದೆ ಮಾಡ್ತೇವೆ, ಮಲ್ಕೊಳ್ತೀವಿ. ఇది మనం చేసేది. ಇದು ನಾವು ಮಾಡೋದು. మనం పాటించేది ఎవరి బోధని? ನಾವು ಯಾವ ಬೋಧನೆ ವಿಭಜಿಸಿದ್ದೇವೆ? అపోస్తల బోధని. ಅಪೊಸ್ತಲ ಬೋಧನೆ. అపోస్తలు, ಆ ಅಪೊಸ್ತಲರು ఒక్క గడియ కూడా వదలలేదంట. ಒಂದು ನಿಮಿಷ ಕೂಡ ಬಿಡಲಿಲ್ಲ. నిజమైన సత్యమైన వాక్యము మన మధ్యలో నిలిచినట్లుగా ವಾಕ್ಯ ನಮ್ಮಲ್ಲಿ ನಿಲ್ಲಬೇಕೆಂದು ఆయన ఒక్క గడియ కూడా ಒಂದು ಗಳಿಗೆ ಸುಮ್ಮನೆ ನಿಲ್ಲಿಲ್ಲ. మనము ಆದ್ರೆ ನಾವು తలకడ కింద పెట్టి పడుకోండి, ತಲೆ ಕೆಳಗೆ ಇಟ್ಕೊಂಡು ಮಲ್ಕೊಳ್ತೀವಿ. నీవు నిజమైన సత్యవంతుడువా? నిజమైన సత్యవంతుడా? ఎవరు నువ్వు? ಯಾರು ನೀನು? నువ్వే ప్రశ్నించుకో, ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಕೋ. వేషధారి, ನೀನು ವೇಷಧಾರಿ ಆಗಿದ್ದೀಯಾ? ఆ రోజున ఆ దిన యేసు ప్రభు కూడా అన్నాడు, ఈ ತರ యేసు మాట్లాడిದ. ಯಾರನ್ನ? శాస్త్రులను, యూదులను, పిలాతరನ್ನ, యెహూద్యరನ್ನ, పరిసయ్యులను, పరిసయ్యరನ್ನ, వేషధారులారా, వేషధారిಗಳೇ. ఈ రోజు సంఘం కూడా అలాగే ఉంది ಇವತ್ತು కదా. ಸಭೆ ಆ ತರ ಇದೆ. మారు మనసు పొందండి, ಮನಸ್ಸು ಬದಲಾಯಿಸಿಕೊಳ್ಳಿ, రెన్యూ చెందండి. ఉజ్జీవనವಾಗಿರಿ. రెన్యూ చెందినంత వరకు ఉజ్జీవన ಆಗದೇ ಇದ್ದಾರೆ ఎటువంటి ఉపయోగం లేదు. ಏನ್ ప్రయోజನ ಇಲ್ಲ. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:5, కొలొస్సీయుల పుస్తక 1:5, 1:5. ఎఫిషియన్స్ రండి ముందు. ఎఫిషియన్స్ 1, ఎఫెసీయుల బరెద పుస్తక 1:13 ఫటాఫట్. ఎఫెసీ బరెద పుస్తక. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని
ನಿಮ್ಮ ರಕ್ಷಣೆ ಸುವಾರ್ತೆಯನ್ನು ಕೇಳಿ క్రీస్తునందు విశ్వాసముంచి ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ನಂಬಿಕೆ ಇಟ್ಟು వాగ్దానము చేయబడిన ఆత్మ చేత మీరందరూ ಆತ್ಮದಿಂದ ಮಾಡಿದ ವಾಗ್ದಾನಗಳು ముద్రింపబడితిరి. ನೀವು ಮುದ್ರೆ ಹಾಕಲ್ಪಟ್ಟಿದ್ದೀರಿ. ఈ వాక్యం నందు సత్యవాక్యం నందు మనం అనుసరించాలంటే ఏమన్నారు? ಈ ಸತ್ಯದ ವಾಕ್ಯವನ್ನು ಹಿಂಬಾಲಿಸಿ ಏನಾಗಬೇಕು? రక్షణ సువార్త అది ఎవరిలో ఉంది? ಯಾರಲ್ಲಿ ಇದೆ? క్రీస్తులో ఉందంట. ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಇದೆ. దాని యందు మనం ఏముంచాలంట? ಅದರಲ್ಲಿ ನಾವೇನಿರಬೇಕು? విశ్వాసం ఉంచాలంట. ನಂಬಿಕೆ ಇಡಬೇಕು. మన ఆత్మ ఏమంటుందంట? ಆತ್ಮ ಏನಾಗಿದೆ? ముద్రింపబడి ఉందంట. ಅಲ್ಲಿ ಮುದ್ರೆ ಹಾಕಲ್ಪಟ್ಟಿದೆ. సో ఇలా అలాంటి ఒక కాన్షియస్ కలిగి మనం జీవించాలి. ಅಂತ ಜ್ಞಾನವುಳ್ಳವರ ಬದುಕಬೇಕು. కొలొస్సీయులు 1:5 కొలొస్సె 1:5 కొలొస్సె 1:5 మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణ గూర్చి మీరు ఇంతకు ముందే వింటిరి. ఆ సత్యమైన సువార్తని బోధ వల్ల నిరీక్షణ, మనం ఏదైతే నిరీక్షణ కలిగి వెయిట్ చేస్తున్నామో సువార్తని మనం ఆల్రెడీ విని ఉన్నామని. ఆ సువార్తని ನಾವು ಈಗ ಕೇಳಿದ್ದೇವೆ. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపయు గూర్చిన విని సత్యమును గ్రహించి నాట నుండి సత్యము గ్రహించి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నదంట. ఈ రోజున మనలో నిజంగా వాక్యము ఫలించిందా? ನಮ್ಮಲ್ಲಿ ವಾಕ್ಯ ವೃದ್ಧಿ ಆಗ್ತಾ ಇದೆಯಾ? సత్యమును మీరు ఇంకా అంగీకరించలేదు. సత్యం ಇನ್ನೂ అంగీకార ಮಾಡಿಲ್ಲಲ್ಲ. మీరు శరీరంలోనే జీవిస్తున్నారు. శరీరದಲ್ಲಿ ಇದ್ದೀರಲ್ಲ. శరీరంలో కనుక జీవిస్తే ఆయన వాక్యము వ్యాపించదు. శరీరದಲ್ಲಿ ಇದ್ರೆ ಮಾತ್ರ ವಾಕ್ಯ ಅಭಿವೃದ್ಧಿ ಆಗೋದಿಲ್ಲ. ఆయన ఆత్మగా నువ్వు తిరిగి జన్మించావు. ಆತ್ಮವಾಗಿ ಹುಟ್ಟುವಾಗ ఆయన ఆత్మనే నువ్వు దైవత్వము కలిగిన వాడిలాగా నీవు సత్యమును అనుసరిస్తే ಆತ್ಮವಾಗಿ ಹುಟ್ಟು ದೈವತ್ವವುಳ್ಳವರು ಸತ್ಯದಲ್ಲಿದ್ದರೆ ఆయన వాక్యమును ನೀವು ಆತನ ವಾಕ್ಯವನ್ನ ಲೋಕದಲ್ಲ ಹಬ್ಬಿಕೊಳ್ಳುವ ಹಾಗೆ ಮಾಡ್ತೀರಿ, ప్రచురము చేస్తాం. ನೀವು ಹಬ್ಬಿಕೊಳ್ಳುವಾಗ ಮಾಡ್ತೀರಿ. అలాంటి ఒక కృప కలిగి మనం జీవించాలి. ಅಂತ ಕೃಪೆಯುಳ್ಳವರಿಗೆ ಜೀವಿಸಬೇಕು. లాస్ట్ ఎఫెసీయులు రాసిన పత్రిక 4:15 ఎఫెసీయులు బರೆದ పుస్తక 4:15 15ನೇ ವಾಕ್ಯ. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు ಪ್ರೀತಿಯಿಂದ ಸತ್ಯವನ್ನು ನುಡಿಸುತ್ತಾ క్రీస్తు వలె ఉండుటకు మనమన్ని విషయములలో వెదుగుదము. ఏమన్నాడు ఇక్కడ? ప్రేమ కలిగి ఉండాలంట, ಪ್ರೀತಿ ಉಳ್ಳವರಾಗಿರಬೇಕು, ಸತ್ಯವು చెప్పుటకు ಹೇಳುವುದರಲ್ಲಿ. అంటే సత్యము చెప్పాలంటే ఎవరిలాగా ఉండాలి? సత్యం ಹೇಳಬೇಕು ಯಾರ ತರ ಇರಬೇಕು? క్రీస్తు వలె ఉండాలి. ಕ್ರಿಸ್ತನಾಗಿರಬೇಕು. నీలో నువ్వు నివిస్తూ నీ పేరు చెప్పుకుంటే కాదు, ನಿನ್ನಲ್ಲಿ ನಿವಾಸ ಮಾಡಿ ಹೇಳೋದಲ್ಲ, సత్యమును చెప్పాలి. ಸತ್ಯವನ್ನು ಹೇಳಬೇಕು. ఆ సత్యం ఎలా చెప్పాలి? ಆ ಸತ್ಯ ಹೇಗೆ ಹೇಳಬೇಕು? అన్ని విషయములలో ಎಲ್ಲಾ ವಿಷಯಗಳಲ್ಲಿ ఎదుగటానికి ఆ విషయము సత్య సువార్తను ప్రకటించాలి. ಬೆಳಿಲಿಕ್ಕೆ ಆ ಸುವಾರ್ತೆ ಸತ್ಯ ಸುವಾರ್ತೆನ ಹೇಳಬೇಕು. అదే అధ్యాయము 25 ಅದೇ ಅಧ್ಯಾಯ 25ನೇ ವಾಕ್ಯ. అదే అధ్యాయం 25 ಅದೇ ಅಧ್ಯಾಯ 25ನೇ ವಾಕ್ಯ. ఒకరినొకరము అవయములై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. ಕಾರಣ ಸುಳ್ಳಾಡುವುದನ್ನು ಬಿಟ್ಟು ಪ್ರತಿಯೊಬ್ಬನು ತನ್ನ ನೆರೆಯವನ ಸಂಗಡ ಸತ್ಯವನ್ನೇ ಆಡಲಿ. అంటే ఇక్కడ సత్యం అంటే ఏంటి? మళ్ళా సత్య ಏನು? అబద్ధమా? ಸುಳ್ಳ? ఏంటి సత్యం అంటే? ఏం సత్య? మన రోజు మాట్లాడుకునే మాటల ದಿನ ಮಾತಾಡೋ ಮಾತಾ నువ్వు కూడా దైవం అని చెప్పాలి. ನೀವು ಕೂಡ ದೇವರುಗಳಾಗಿದ್ದೀರಿ, ದೈವತ್ವಗಳಾಗಿದ್ದೀರಿ. ఈ లోకంలో ఈ లోಕದಲ್ಲಿ ನಾವು దేవుని యొక్క కుమారులుగా, ದೇವರ ಮಕ್ಕಳಾಗಿ, దైవత్వము కలిగిన వారుగా, ದೈವತ್ವವುಳ್ಳವರಾಗಿ, దేవుని యొక్క మహిమ కలిగిన వారుగా, ದೇವರ మహిమವುಳ್ಳವರಾಗಿ మనం జీవించాలి. ನಾವು బతకಬೇಕು. ఒకరిని ప్రేమిస్తూ ಒಬ್ಬರೊಬ್ಬರು ಪ್ರೀತಿ ಮಾಡಿ. ఎందుకంటే అతనిలో ఉన్నది దేవుని మహిమే, ಅವರಲ್ಲಿರೋ ದೇವರ ಮಹಿಮೆ, నాలో ఉన్నది దేవుని మహిమే, ನಲ್ಲಿರೋ ದೇವರ ಮಹಿಮೆ. మనమందరము ఒక మంచి సహోదరులు, ನಾವೆಲ್ಲ ಒಳ್ಳೆ ಸಹೋದರರು, మనమందరము దేవుని కుమారులుగా, ದೇವರ ಮಕ್ಕಳು, ఒకే మనస్సు కలిగి, ಒಂದೇ ಏಕ ಮನಸ್ಸುಳ್ಳವರಾಗಿ, హృదయము కలిగి, ಒಳ್ಳೆ ಹೃದಯವುಳ್ಳವರಾಗಿ, వెలుగు కలిగి, ಒಂದೇ ಬೆಳಕಾಗಿ, ఒకే జీవము కలిగి, ಒಂದೇ ಜೀವವಾಗಿ, తండ్రి అన్న కుమారులుగా మక్కలాగి ఈ లోకంలో ನಾವು ఈ లోಕದಲ್ಲಿ జీవించుటే బతుకలిಕ್ಕೆ దేవుడు చెప్తున్న ప్రధానమైన మొదటి ఆజ్ఞ ఇదే. దేవుడంత మొదలనే ఏం ఆజ్ఞ? నిన్ను వలె నిన్నాగే పొరుగు వారిని ప్రీతి మాడు. నిన్ను వలె అంటే నీ సంఘంలో ఉన్న వారిని కాదు, నిన్ను సభಯವರಲ್ಲ, సంబంధులుగా ఉన్న వారికి, సంబంధ సంబంధిలోకి నడిపించలిಕ್ಕೆ, అంటే మతంలోకి నడిపించేలాగా కాకుండా నడిచోదల్ల, క్రీస్తు అనే మార్గంలోకి నడిపించడానికి చీకటిలో ఉన్న నీ సహోదరుడిని, నిన్న సహోదరుని, సహోదరిని, సహోదరి సత్యమును చెప్పి సత్యమని ಹೇಳಿ వారిని స్వతంత్రులుగా స్వతంత్ర ಮಾಡಿ యొక్క
ఆత్మ ద్వారా ఆల్రెడీ రక్షింపబడి ఉన్నావు. నీవు ఈ రోజు నుంచి దేవుని యొక్క ఆత్మ కలిగి స్వతంత్రుడుగా నిన్ను బిడుగಡೆಯಾಗಿ జీవించు అని నిన్న క్ರಿಸ್ತನಾಗಿ ಜೀವಿಸು, వార్తను ప్రకటించు అన్నాడు. సువార్తను ప్రకటನೆ ಮಾಡು. గుడికి రండి, నీ గుడికి బన్ని మీ అప్పులు పోతే, సాల ಹೋಗುತ್ತೆ. మా గుడికి రండి, గుడికి బన్ని నీకు ఉద్యోగం వస్తది, ಕೆಲಸ ಬರುತ್ತೆ. మా గుడికి రండి, గుడికి బన్ని మీ కోర్టు కేసులు కొట్టివేయబడతాయి, కోర్టు కేసు ಹೋಗುತ್ತೆ. ఇలాంటి సువార్తను చెప్పమాకండి. సువార్త ಹೇಳ್ಬೇಡ್ರಿ. ఇలాంటి సువార్తను ప్రకటిస్తే నువ్వు సువార్త ಹೇಳಿದರೆ ఈ లోకంలో నువ్వు దౌర్భాగ్యం వాక్య ಹೇಳ್ತದೆ. నీవు సువార్తను ప్రకటిస్తే, సువార్తను ಹೇಳಿದರೆ నీవు దేవుని కుమారుడివి, ದೇವರ ಮಗನು, నిన్ను దేవుడు ప్రేమించాడు, దేవుడు ప్రీతి ಮಾಡಿದ್ದಾನೆ, నీ కొరకు నా రక్షకుడైన ప్రభువు ప్రాణం పెట్టాడు, రక్షకుడు ప్రాణ కొట్టిದ್ದಾನೆ, నన్ను రక్షించడానికి, నిన్ను రక్షణ ಮಾಡಲಿಕ್ಕೆ, తండ్రి చెంతకు తీసుకుని వెళ్ళడానికి, ಕರ್ಕೊಂಡು ಹೋಗಲಿಕ್ಕೆ ఆయన జీవమై ಆತನ ಜೀವವಾಗಿ మనందరిలో వ్యాపించి ఉన్నాడు. వ్యాపిಸಿದ್ದಾನೆ. ఈ సత్యము నువ్వు నేను మనందరం తెలుసుకుని ನಾವೆಲ್ಲರೂ ತಿಳ್ಕೊಂಡರೆ లోకము అశాశ్వతము, శాశ్వతమైన లోకములోనికి మనం వెళ్ళటానికి నా రక్షకుడైన ప్రభువు వచ్చి ఉన్నాడు. ನಾವು ಹೋಗ್ಲಿಕ್ಕೆ ಕರ್ತನು ಬಂದಿದ್ದಾನೆ. ఈ సువార్తని మీరు ఈ భూదిగంతం వరకు ఈ సువార్ತೆಯನ್ನು భూಮಿಯ ಕಟ್ಟ ಕಡೆವರೆಗೂ ವ್ಯಾಪಿಸಬೇಕು. అంతేగాని ఈ సంఘానికి వస్తే, ఈ సభకు ಬಂದರೆ ఆ సంఘంలో మహిమలు జరుగుతున్నాయి, ఆ సభలో మహిమ ఆಗುತ್ತೆ, ఈ సంఘంలో స్వస్థతలు ఈ జరుగుతున్నాయి, సభలో బిడుగಡೆ ಸ್ವಸ್ಥತೆ ಆಗುತ್ತೆ, ఆ సంఘంకి వెళ్తే మంచి డబ్బులు ఆ వచ్చేస్తాయి, సభకు ಹೋದ್ರೆ ಹಣ ಬರುತ್ತೆ. ఇలా వెళితే ಆತರ ಹೋದರೆ నువ్వు దౌర్భాగ్యుడివి, దౌర్భాగ్యను. నీవు నిజమైన దేవుని కుమారుడు అయితే, నిజವಾದ ದೇವರ ಮಗನಾಗಿದ್ದರೆ, సత్యమనే వాక్యమును బోధిస్తూ, సత్యమైన వాక్యాన్ని బోధನೆ ಮಾಡಿ, సంబంధులైన వారిని వెలుగులోకి నడిపిస్తూ, కర్తల సంబంధం ಬೆಳಕಿನಲ್ಲಿ ನಡೆಸು, దేవుని మహిమపరుస్తూ, ದೇವರ మహిమపరుసు, దేవుని ద్వారా సాక్ష్యము పొందుకునేవాడు, సాక్ష్యం పడుతూ, నీ గురించి దేవుడు సాక్ష్యము చెప్పాలి, నిన్న ಬಗ್ಗೆ దేవుడు సాక్షి ಹೇಳಬೇಕು, ఆ సాక్షిగా ఇక్కడ జీవించు, ఆ సాక్షిగా ఇరಬೇಕು. అంతేగాని మనుషులు చెప్పే సాక్ష్యాలు కాదు, మనుషుల సాక్షి అಲ್ಲ, పరిశుద్ధాత్ముడే నీ గురించి సాక్ష్యం చెప్పాలి. సాక్షి అలాంటి క్రియలు, అలాంటి తలంపులు, అలాంటి ఆలోచన నీలో ఉండాలి. క్రియలు అంత ఆలోచనలు నిజమైన దేవుడికి నీవిచ్చే మహిమ, ఘనత, ఆరాధన, ఇది నిజవంత దేవుడు కొಡೋದು మహిమ, ఘనత, ఆరాధన. ఈ సత్యము కలిగి జీవించాలని, ఈ సత్యములవరాగిರಬೇಕೆಂದರೆ, ఈ సత్యములో నడిపించాలని, ఈ సత్యం ನಡೆಸಬೇಕೆಂದು, ఈ వాక్యము నిన్ను మార్పాటు చెందేలాగా బదలా ಮಾಡಬೇಕೆಂದು, దేవుని కుమారత్వమైన దైవత్వము కలిగి కుమారాಗಿ దైవత్వವಾಗಿ మనస్ఫూర్తిಯಾಗಿ ప్రభు నామం పేరట యేసు ಹೆಸರಲ್ಲಿ వేడుకుంటున్నాను, ಬೇಡ್ಕೊಳ್ತಾ ಇದ್ದೇನೆ. ದೇವರ ಆಶೀರ್ವಾದ ಜೋರಾಗಿ ಚಪ್ಪಾಳೆ ತಟ್ಟು ಎಲ್ಲರೂ ಸೇರಿ, ಇನ್ನೂ ಜೋರಾಗಿ, ಇನ್ನೂ ಸ್ವಲ್ಪ ಜೋರಾಗಿ ಚಪ್ಪಾಳೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಒಳ್ಳೆ ನಿಜವಾಗ್ಲೂ ಅಯ್ಯ ಅವರು 2-3 ದಿನ ಹಿಂದ್ಗಡೆ ಟಾಪಿಕ್ ಕೊಟ್ರು. ಇದನ್ನ ನಾನೇ ಹೇಳಿದ್ದು, ಏನಯ್ಯ ಈ ತರ ಟಾಪಿಕ್ ಕೊಟ್ರಿ ಅಂದೆ. ಆದ್ರೆ ಈಗ ವಾಕ್ಯ ಈಗ ಅರ್ಥ ಆಯ್ತು ಪೂರ್ತಿಯಾಗಿ. ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ. ಅಯ್ಯ ಸಗಡ್ ದಿನ ಮಾತಾಡ್ತಿರ್ತೀವಿ, ವಾಕ್ಯ ಡಿಸ್ಕಸ್ ಮಾಡ್ತಾ ಇರ್ತೀವಿ. ಈಗ ಅದು ತುಂಬಾ ಸ್ಪಷ್ಟವಾಗಿ ಅರ್ಥ ಆಯ್ತು. ಎಷ್ಟು ಜನ ಈ ವಾಕ್ಯಕ್ಕೆ ಆಶೀರ್ವಾದ ಆಗಿತ್ತು? ಅಯ್ಯೋ ದೇವ್ರೆ, 4 ಜನ ಕೈ ಎತ್ತಿದ್ದು, ಉಳಿಕಿದವರೆಲ್ಲ ಕೈ ತಂದಿದ್ದೀರಾ? ಕೈ ತಂದಿದ್ರೆ ಎಲ್ಲರೂ ಕೈ, 2 ಕೈಗಳ ಮೇಲೆ ಕತ್ತಿ ಬೋಲೋ ಯೇಸು ಮಸೀಹಿ. ಇನ್ನೂ ಸ್ವಲ್ಪ 2 ಕೈ ಮೇಲೆ ಬರ್ಲಿ. ಯಾರು ಬರ್ತಾ ಇಲ್ಲ, ಇನ್ನೂ ಸ್ವಲ್ಪ ಮೇಲೆ ಬರ್ಲಿ. ನಿಮಗೆ ಕೆಲವರು ಕೈ ಎತ್ತಲ್ಲ, ಯಾಕೆ ಗೊತ್ತಾ? ನಿನ್ನ ಪಕ್ಕದಿರೋರು ಮೂರ್ಛೆ ಬಂದು ಬಿದ್ದೋಗ್ತಾನೆ, ಅರ್ಥ ಆಗಿಲ್ಲ ಕೆಲವರಿಗೆ. ಹಲ್ಲೆಲೂಯಾ. ಒಂದು ಚಿಕ್ಕ ಕಾರ್ಯಕ್ರಮ ಇದೆ, ಸ್ವಲ್ಪ ಸಂದೇಶ ಬಂದು ರಾಂಡಿ ಅಮ್ಮಗಾರು. ಒಲಿವಾ ಅಮ್ಮ, சீக்கிரமா அங்க போய் ஷால் கொண்ட போ, ஏதோ பழசு கொண்டா கொண்டா.
ಹಲ್ಲೆಲೂಯಾ, ಹಲ್ಲೆಲೂಯಾ. ವಾಕ್ಯ ಚೆನ್ನಾಗಿತ್ತು, ಆದ್ರೆ ಬರೋ ವಾರದಿಂದ ಇಂಥ ವಾಕ್ಯ ಸಿಗೋದಿಲ್ಲ. ಅದು ಕಹಿ ಸುದ್ದಿ. ಅಯ್ಯ ಬರೋ ವಾರದಿಂದ ಬರೋದಿಲ್ಲ, ಅಮ್ಮವ್ರು ಕೂಡ ಬರೋದಿಲ್ಲ. ಅದೇ ಸ್ವಲ್ಪ ನೋವು ಉಂಟಾಗುತ್ತೆ. ಯಾಕಂದ್ರೆ ಬಹಳ ನಾವು ಒಂದು ವಾರ ಕೂಡ ಗ್ಯಾಪ್ ಬಿಡ್ಲಿಲ್ಲ. ಅಯ್ಯ ಸಂಗಡ ನಮ್ಮ ಸಂಪರ್ಕ ಚೆನ್ನಾಗಿದೆ. ಆದ್ರೆ ಒಳ್ಳೆ ಸುದ್ದಿ ಅಂದ್ರೆ ಅಯ್ಯಾರು ಫಾರಿನ್ ಹೋಗೋದು, ಅಮೆರಿಕ ಹೋಗೋದು ಕನ್ಫರ್ಮ್ ಆಗಿದೆ. ಜೋರಾಗಿ ಶಬ್ದ ತಟ್ಟೋಣವಾ? ಸಭೆ ಕಡೆಯಿಂದ ಚಿಕ್ಕ ಸನ್ಮಾನ ಮಾಡೋಣ. ನಾವು ಅಯ್ಯವ್ರ ಮುಂದ್ಗಡೆ ನಿಂತ್ಕೊಂಡ್ರೆ, అమ్మవారి ముందుగానే నించుకోండి. కొద్దిగా ముందుకు నిలబడండి. మీరు కూర్చోరా? ఓకే, మేము అక్కడికి వచ్చేస్తాం. అక్కడే కూర్చుంటారా? రండి. ఈ ఫార్మాలిటీస్ అన్ని వస్తే ಮಾಂತೇಶ್ ಪಾಸ್ಟ್ ಅವರು ಶಾಲ್ ತಗೋರಿ. ಅದಲ್ಲ ಅದಲ್ಲ, ಇದು పాస్టర్కి, ಇದು వైఫ్ కడిని. అయ్యగారిని మనం స్వాగతం పలుకుందాము. అయ్యగారికి ఏం చెప్పట్లేదు, ఇలా ఉంది. ಇನ್ನೂ ಜೋರಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣವಾ? ಕಣ್ಣು ಮುಚ್ಚರಿ, ತಲೆ ಬಾಗಿಸ್ರಿ. ಎಲ್ಲರೂ ಸಭೆಯ ಕಣ್ಣು ಮುಚ್ಚಿ ತಲೆ ಬಾಗಿಸ್ರಿ, ಕೈ ಚಾಚರಿ, ಬಲಗೈ ಚಾಚರಿ. ಎಲ್ಲರನ್ನು ಏಕಮನಸ್ಸಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋಣ. ದೇವ ಕರ್ತನೆ, ಅಪ್ಪ ನಿನಗೆ ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತಿದ್ದೀವಿ ಸ್ವಾಮಿ. ಅಯ್ಯ, ನಮ್ಮ ಅಯ್ಯರಿಗಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವಂತರಾಗಿದ್ದೇವೆ ಸ್ವಾಮಿ. ಕಳೆದ 8 ತಿಂಗಳವರೆಗೂ ನಮ್ಮ ಸಂಗಡ ಇದ್ದು ನಮ್ಮ ಸಭೆಯನ್ನು ನಮ್ಮನ್ನು ಎಷ್ಟೋ ಬಲಪಡಿಸಿದಂತ ದೈವ ಜನರು ಕರ್ತನೆ, ಅಪ್ಪ ಕರ್ತನೆ, ನಮ್ಮನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡಿ ಒಂದು ವಾರ ಕೂಡ ತಪ್ಪದ ಹಾಗೆ ಅಯ್ಯ ನಿನ್ನ ವಾಕ್ಯವನ್ನು ಹೇಳಲಿಕ್ಕೆ ಎಷ್ಟೋ ಆಸಕ್ತಿಯಿಂದ ಬರುವಂತ ಪ್ರಸ್ತುತ ಇವರಿಗಾಗಿ, ಅಯ್ಯ ಮಕ್ಕಳನ್ನು ಕರ್ಕೊಂಡು ಬರುವಂತ ಸುನೀತಮ್ಮರಿಗಾಗಿ, ಮಕ್ಕಳಿಗಾಗಿ, ದೇವರೇ ಅವರು ಇರುವಂತ ಎಲ್ಲ ತಂಡಕ್ಕಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಿದ್ದೀವಿ ಸ್ವಾಮಿ. ದೇವರೇ ಅಪ್ಪ ಕರ್ತನೆ, ಸೇವೆಯನ್ನು, ಸೇವಕರನ್ನು, ಸಭೆಯನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡುವಂತ ಒಳ್ಳೆ ಅದ್ಭುತ ಸೇವಕರು ಕರ್ತನೆ. ಅಯ್ಯ, ಇಂಥವರನ್ನು ನೀವು ಕೊಟ್ಟಿದ್ದಕ್ಕಾಗಿ ನಾವು ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತಿದ್ದೀವಿ ದೇವರೇ. ಇವತ್ತು ನಮ್ಮ ಸಭೆಗೆ ಬಂದಿರ್ತಾರಮ್ಮ, ನಮ್ಮ ಅಯ್ಯರಿಗಾಗಿ ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತಿದ್ದೀವಿ ಕರ್ತನೆ. ಅಯ್ಯ, ಅವ್ರು ಕೊಟ್ಟಂತ, ನೀವು ಕೊಟ್ಟಂತ ನಮ್ಮ ಸೌಭಾಗ್ಯಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಮಾಡ್ತಿದ್ದೀವಿ ದೇವರೇ. ಈಗ ಕರ್ತನೆ, ಅಪ್ಪ ಕರ್ತನೆ, ಅಮೆರಿಕ ದೇಶಕ್ಕೆ ಪ್ರಯಾಣ ಮಾಡಿ ಹೋಗ್ತಿರುವಾಗ ಅಯ್ಯ ದೇವರೇ ಕ್ಷೇಮವಾಗಿ ಹೋಗಿ ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಲಾಭವಾಗಿ ಬರ್ಬೇಕಂತ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುತ್ತದಾಗಿದ್ದೇವೆ. ಅವ್ರ ಪ್ರಯಾಣವು ಸುಖಕರವಾಗಿರ್ಬೇಕಂತ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಿದ್ದೇವೆ ಕರ್ತನೆ. ಅಪ್ಪ ಕರ್ತನೆ, ಈಗ ಬಿಟ್ಟು ಹೋಗೋದ ಕುಟುಂಬಗಳಿಗಾಗಿ ಸ್ತೋತ್ರ, ಆ ಫ್ಯಾಮಿಲಿಗಾಗಿ ಸ್ತೋತ್ರ ದೇವರೇ. ಎಲ್ಲರನ್ನು ರಕ್ಷಣೆಯಲ್ಲಿ ನಡೆಸ ದೇವರ ಕರ್ತನೆ. ಅಯ್ಯರು ಹೋಗುವಂತ ಉದ್ದೇಶ ನೀನು ಬಲ್ಲವನಾಗಿದ್ದೀಯಾ. ಅದು ಸುವಾರ್ತೆ ಆಗ್ಬೋದು, ಏನೇ ಆಗ್ಬೋದು ಕರ್ತನೆ. ಅಯ್ಯ, ಅವರ ಆಲೋಚನೆ ಏನಿದೆಯೋ, ಅವ್ರ ಉದ್ದೇಶ ಏನಿದೆಯೋ ಅದನ್ನು ನೀನು ಸಫಲ ಮಾಡಬೇಕಂತ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಿದ್ದೇನೆ ಕರ್ತನೆ. ಅಯ್ಯ, ಜಯ ಉಂಟಾಗಬೇಕಂತ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಿದ್ದೇವೆ. ಒಳ್ಳೆ ಲಾಭದ ತಿರುಗಿ ಬರ್ಲಿಕ್ಕೆ ಸಹಾಯ ಮಾಡಬೇಕಂತ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಿದ್ದೇವೆ ಕರ್ತನೆ. ಅತಿ ಬೇಗವಾಗಿ ನಾವು ಕಾಣುವ ಹಾಗೆ ನೀನು ಸಹಾಯ ಮಾಡ್ಕೊಂಡು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಿದ್ದೇವೆ. ಅಯ್ಯ, ಆರೋಗ್ಯ ಕೊಡ್ರಿ, ಬಲ ಕೊಡ್ರಿ, ಶಕ್ತಿ ಕೊಡ್ರಿ. ಅಯ್ಯ, ಅಮ್ಮರಿಗಾಗಿ, ಮಕ್ಕಳಿಗಾಗಿ, ಕುಟುಂಬಕ್ಕಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಿದ್ದೇವೆ. ಬಿಟ್ಟು ಹೋಗಿರುವಂತ ಎಲ್ಲಾ ಕುಟುಂಬಗಳಿಗಾಗಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಿದ್ದೇವೆ ಕರ್ತನೆ ದೇವರೇ. ಮತ್ತು ತಿರುಗಿ ನಿನ್ನ ಚಿತ್ತವಾದರೆ ಅತಿ ಬೇಗ ನಮ್ಮ ಅಯ್ಯರನ್ನ ನಾವು ಈ ಪ್ರಕಾರ ಸ್ವಾಗತ ಮಾಡುವ ಹಾಗೆ ಆ ದಿನಗಳು ಅನುಗ್ರಹ ಕೊಡಬೇಕೆಂದು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಿದ್ದೇವೆ. ಅಯ್ಯ, ಅಯೋಗ್ಯರಿಗೆ ಆರೋಗ್ಯ ಬಲ ಕೊಡಿರಿ. ಅಯ್ಯ, ಅವರಿಗೆ ಶಕ್ತಿ ಕೊಡಿರಿ. ಅಯ್ಯ, ಪ್ರಯಾಣ ಮಾಡುವಾಗ ಬರುವಾಗ ಯಾವ ತೊಂದರೆ ಆಗದ ಆಗ ನಿನ್ನ ರೆಕ್ಕೆ ಕೆಳಗಡೆ ಮರೆಮಾಚಿಕೊಳ್ಳಿರಿ ದೇವರೇ. ನಿನ್ನ ದೈವ ಕೃಪೆ, ದೇವರ ಶಕ್ತಿ, ದೇವರ ಸತ್ಯ, ದೇವರ ಬೆಳಕು, ದೇವರ ಪರಿಶುದ್ಧಾತ್ಮರ ಒಂದು ಬಲ ಯೇಸು ನಮ್ದ್ರ ಜೊತೆಯಾಗಿರ್ಬೇಕಂತ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಲಾಗಿದೆ. ನಾವು ಸಭೆಯಾಗಿ ಮನುಷ್ಯರ ಆಶೀರ್ವಾದ ಮಾಡ್ತಿದ್ದೀವಿ ಕರ್ತನೆ. Lord, we proclaim blessing, oh God, on him, oh God. Lord, we thank you, we glorify ದೇವರೇ. ಸ್ತೋತ್ರ, ನೀ ಮಹಿಮೆಪಡಿಸುತ್ತಾ ಯೇಸು ಪ್ರಾರ್ಥನೆ ತಂದೆಯೇ. ಆಮೆನ್. ಜೋಗ ಚಪ್ಪಾಳೆ ತಟ್ಟಲ್ವಾ? ಯಾರು ಕುಟುಂಬ ಸಮೇತವಾಗಿ ಪ್ರತಿ ವಾರ ಯಾರು ಬಂದ್ರು ಸಭೆಯಲ್ಲಿ ವಿಶ್ವಾಸ ಕೇಳಿಸ್ತಾರ, ಕೇಳೋವಾರ ಬರ್ತೀರಿ, ಕೇಳೋವಾರ ಬರಲ್ಲ. ಯಾರು ಬಂದ್ರು ಯಾರು ಬರ್ದಿದ್ರು ಅಯ್ಯರು ಒಂದು ವಾರ ಕೂಡ ತಪ್ಪಲಿಲ್ಲ. ನಮ್ಮ ಕಷ್ಟದಲ್ಲಿ ಜೊತೆಯಾಗಿದ್ದಾರೆ, ಸುಖದಲ್ಲಿ ಜೊತೆಯಾಗಿದ್ದಾರೆ, ನಮ್ಮ ಹಸಿವಿನಲ್ಲಿ ಜೊತೆಯಾಗಿದ್ದಾರೆ
ಕಣ್ಣೀರಿನಲ್ಲಿ ಜೊತೆಯಾಗಿದ್ದಾರೆ. ಇಂಥ ಸೇವಕದೋಗೋದು ನಿಜವಾಗ್ಲೂ ಧನ್ಯಯ. ಯಾರು ಆ ಥರ ಇರಲ್ಲ. ಕಷ್ಟದಲ್ಲಿ, ಸುಖದಲ್ಲಿ, ನೋವಿನಲ್ಲಿ ಎಲ್ಲದರಲ್ಲಿ ನೀವು ನಮ್ಮ ಜೊತೆ ನಿಂತಿದ್ದೀರಿ. ನಿಜವಾಗ್ಲೂ ಕುಟುಂಬ ಸಮೇತವಾಗಿ ಬರ್ತೀರಿ. ಅವರು ಎಷ್ಟೋ ಪ್ರಯಾಸ ಪಟ್ಟು ಪ್ರತಿ ವಾರ ಊಟ ಹಾಕಿ, ಪ್ರತಿ ವಾರ ಖರ್ಚು ಮಾಡಿ, ಪ್ರತಿ ವಾರ ಪ್ರಯಾಣ ಮಾಡಿ, ಸಭೆಗೆ ಬೇಕಂತ ಎಲ್ಲವೂ ಪ್ರೀತಿ ಮಾಡಿ ಇಂಥ ದೈವ ಜನರು ಸಿಕ್ಕಿರೋದು ದೇವರ ಕೃಪೆ. ಜೋರ ಜಬರ್ದಟ್ಟೋಣ. ಅದಕ್ಕೆ ನಾನು ಬಯಸೋದು, ನಾನು ಅಯ್ಯರ್ನ ಹೆಚ್ಚಾಗಿ ಪ್ರೀತಿ ಮಾಡ್ತೀನಿ, ಹೆಚ್ಚಾಗಿ ನಡೆಸ್ತೀನಿ ನಿಮ್ಮನ್ನ. ನೀವು ವೈಫು ಸೆಕೆಂಡ್ ನೀವೇ, ಫಸ್ಟ್ ದೇವರು, ಸೆಕೆಂಡ್ ಅವರು, ಥರ್ಡ್ ನೀವೇ. ನಿಮ್ಮನ್ನ ಬಿಟ್ಟೆ ನಮಗೆ ಲೋಕ ಎಲ್ಲ ಆ ಥರ ಆಗ್ಬಿಟ್ಟಿದೆ. ಆದ್ರೆ ನೀವು ಸಿಕ್ಕಿರೋದು ದೇವರ ಭಾಗ್ಯ. ಅಯ್ಯವ್ರನ್ನ ಸಂತೋಷವಾಗಿ ನಾವು ಕಳಿಸೋಣ. ಅತಿ ಬೇಗ ಅಯ್ಯವರು ಜಯವಾಗಿ ವಾಪಸ್ ಬರ್ತಾರೆ. ನಾವು ಅದನ್ನ ಜಯವಾಗಿ ಸ್ವೀಕಾರ ಮಾಡ್ಕೊಳ್ಬೇಕಿದ್ದೇವೆ. ಅಲ್ಲಯ್ಯ, ಧನ್ಯವಾದಗಳಯ್ಯ. ಥ್ಯಾಂಕ್ ಯು. ನೀವೆರಡು ಮಾತಾಡ್ತೀರಾ? ಮಾತನ್ನು ಮಾಡ್ರಿ. ಹಾಡು ಹಾಡ್ಕೊಡೋಣ. ಬೆಂಕಿಯಲ್ಲೇ ಹಾಕಲ್ಪಟ್ಟರು, ಗಾಢಾಂಧಕ Nada